అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో జ్ఞానం, ఏ విషయమైనా జ్ఞానంలోనే పరిసమాప్తి కావాలి. అయితే జ్ఞానం అంటే నాకు అన్నీ తెలుసుకున్న తర్వాత అందులోకి చేరుకుంటాను, అలా కాదు. మనకేం చెప్పారంటే కర్మని కనుక సక్రమంగా చేసినట్లయితే, దానిని భక్తిగా భగవంతుడికి కనుక సమర్పించినట్లయితే అప్పుడు మనకు జ్ఞానం అనేటటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. జ్ఞానం అనేటటువంటిది కేవలం చదువుకున్న వాళ్ళకే వస్తుంది, లేకపోతే బాగా తెలివిన్న వాళ్ళకే వస్తుంది అనేది కాదు. నాది మట్టి బుర్ర, నాకేమీ అర్థం కాదు, అలా కాదు. అర్థం చేసుకోవాల్సిన విషయాలను అర్థం చేసుకుంటే చాలు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీనో లేకపోతే ఇంకేదో కాదు, అన్నిటికంటే కష్టమైనది అయినప్పటికీ కూడా మనము సరైనటువంటి మార్గంలో వెళ్తే చాలా సులభంగా మారిపోతుంది అది. సో ఆ విషయాన్నే జ్ఞానం 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 అని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం. గత వారం వరకు మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడు 12వ అధ్యాయం వరకు నేర్పించిందల్లా ఏంటంటే ప్రతి ఒక్కరూ కర్మ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఎందుకు ప్రారంభమయ్యాయి? అర్జునుడు బాణాలను పడేయడం వల్ల. అర్జునుడు కనుక బాణాలను పడవేయకపోతే మనకి ఇబ్బందులు వచ్చేవి కాదు. అర్జునుడు బాణాలు పడవేశాడు, పడవేసేసరికి ఏమైంది? నేను బాధ్యతను చేయను అని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడైతే మనం చేయవలసినటువంటి బాధ్యతలను చేయమో అప్పుడు భగవంతుడు కూడా క్షమించడు. ఎందుకంటే మనం అందరము అనుకున్నట్టుగా మనకు నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, తర్వాత ఇవి మనం తప్పనిసరిగా చేయాలి. కామ్య కర్మలు, తర్వాత మనకు నిషిద్ధ కర్మలు చేయకుండా జాగ్రత్త పడాలి. కానీ అసలు చేయాల్సిన కర్మలని బాధ్యతాయుతంగా చేయకపోతే ఎలాగా? చేయాలి. అయితే చేసినప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రతి దాంట్లో మనం ఫలితం ఆశిస్తూ ఉంటాం. భగవంతుడు ఏమంటాడంటే ఫలితం ఆశించకు, అది నీకు సంబంధించింది కాదు, అది నా బాధ్యత. నీకేది కావాలో అది. ఆఫీస్ లోపల ఇద్దరు పని చేస్తూ ఉంటారు, ఒకరికి ప్రమోషన్ వస్తుంది, ఒకరికి ప్రమోషన్ రాదు. ఇద్దరు సమానంగా పనిచేస్తారు. అప్పుడు వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి ఒకటి చెప్తాడు, నేను వాడికంటే ఎక్కువ పని చేశాను, నాకు ఎందుకు రాలేదు. అప్పుడు బాస్ ఏమంటాడంటే నాకు తెలుసు కదా నీకేమి ఇవ్వాలో, కొద్దిగా వెయిట్ చేయి అంటాడు. 2 రోజుల తర్వాత ఏమవుతుంది? ఆఫీస్ లోపల రీఆర్గ్ అవుతుంది, వాడటి వెళ్ళిపోతాడు, వీడికి ప్రమోషన్ వస్తుంది, వీడిని అమెరికాకు పంపిస్తాడు, డబల్ లాభం అయింది. అంటే ఏది తొందరపడకూడదు, ఫలితాల విషయంలో తొందరపడకూడదు. ఏ విధంగానైతే మన ఆఫీస్లో ఉన్నటువంటి మంచి బాస్ ఎవరైతే మనల్ని టేక్ కేర్ చేస్తారో, అదేవిధంగా భగవంతుడు కూడా మన కర్మ ఫలాలకు అనుగుణమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం అదృష్టం అని చెప్పేసి, నరేష్ది చాలా పాత సినిమా. ఆ సినిమా లోపల ఎప్పుడు వాడు బాధపడుతూ ఉంటాడు, ఏమిటి నా జీవితం, ఎలాంటి జీవితంలోకి నేను వచ్చాను, ఈ జీవితము ఇలా భారంగా గడవాల్సిందేనా, నా జీవితంలో చిన్నప్పుడు ఒక తప్పు చేశాను, ఆ తప్పు చేయడం వల్ల ఇప్పటి వరకు అనుభవిస్తున్నాను, ఆ తప్పుని ఇప్పటి వరకు అనుభవిస్తున్నాను, 3 అడుగులు వెనక్కి వెళ్ళాను జీవితంలో, ఆ అదృష్టాన్ని వేరే వాడు తీసేసుకున్నాడు, కాబట్టి నా జీవితంలో నేను ఇలా వెనకబడిపోయి ఉండవలసినటువంటి అవసరం వచ్చింది అని చెప్పి ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడనమాట. తర్వాత ఏమవుతుందంటే భగవంతుడు లాంటి ఒక వ్యక్తి, అతనికి అదృష్టం అనే వ్యక్తి ఒకడు పరిచయం అవుతాడు. పరిచయం ఏం చేస్తాడంటే ఇతన్ని తీసుకెళ్ళి, నువ్వేమీ కోల్పోలేదు, నువ్వు ఇప్పుడు ఆ జీవితం ఎలా ఉందో చూడాలనుకుంటున్నావు కదా, నువ్వు 3 అడుగులు వెనక్కి వేయలేదు, నువ్వు ఆ 3 అడుగులు ముందుకే వేశావు, ఇప్పుడు చూద్దాం నీ జీవితం అని. అప్పుడు ఈ జీవితంలో కొన్నాళ్ళు కొనసాగుతాడు. కొనసాగిన తర్వాత అప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రార్థిస్తాడు, వద్దొద్దు నాకు ఆ జీవితమే కావాలి అని. కాబట్టి భగవంతుడు యొక్క యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రశ్నించలేము. ఎందుకంటే మనకు ఎలాంటి జీవితం అవసరమో, ఎంత కర్మ అనుభవించాలి, ఎంత తీపి ఉండాలి, ఎంత పులుపు ఉండాలి, ఎంత చేదు ఉండాలి, ఎంత వగరు ఉండాలి, ఎంత ఉప్పన ఉండాలి, ఎంత పుల్లదనం ఉండాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేయాల్సినది భగవంతుడు. కాకపోతే ఈ విషయంలో మనం ఏంటంటే ప్రతిదానికి మేమే కారణం అనుకుంటూ ఉండడం వల్ల, అజ్ఞానం వల్ల, మెయిన్ మళ్ళీ ఇక్కడ మాట మాటకి జ్ఞానం అజ్ఞానం అనే పదాలు గుర్తుంచుకోండి. అజ్ఞానం వల్ల మనం ఏమనుకుంటామంటే నేను చేసినట్టుగా రాలేదు, నాకంటే తక్కువ పుణ్యం చేసిన వాడు ఇలా ఎందుకున్నాడు, నాకంటే ఎక్కువ పాపాలు చేసేవాడు నాకంటే ఎందుకు బాగున్నాడు, నాకంటే తక్కువ కష్టపడ్డ వాడికి ఎక్కువ సక్సెస్ ఎందుకు వచ్చింది. ఇలాంటి విషయాలు మనం జీవితంలో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ. కానీ అందరి క్వశ్చన్ పేపర్స్ వేరు, జీవితంలో అందరూ ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ వేరు.
కాబట్టి ఏంటంటే మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే కాదు, ఇది కాదు, మనకు కావాల్సింది ఇది కాదు. భగవంతుడు వెళ్తున్నటువంటి దారిలో, భగవంతుడు నన్ను వెళ్ళమన్న దారిలో నేను వెళ్ళాలి. వెళ్ళి ఆయన నన్ను ఏ విధంగానైతే కర్మలు చేస్తూ పరిణతి పెంచుకోమన్నాడు. ఒక సైడ్ కర్మలు చేయాలి, ఆ ఫలితాలన్నీ దేవుడు చూసుకుంటాడు. ఇటు రెండో వైపు పరిణతి, అంటే నా జ్ఞానాన్ని, నా బుర్రని పెంచుకోవాలి. ఆలోచనే రాకపోతే బుర్ర ఎలా పెరుగుతుంది? ఇప్పుడు తప్పో ఒప్పో తెలియదు జనాలకి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆలయంలోకి వెళ్తాము, ఆలయంలోకి వెళ్ళి మనం అక్కడ పూజారి చేతి లోపల డబ్బు పెడతాము, లేకపోతే ఎవడో విఐపి దర్శనం చేసుకుంటాము, గర్భాలయంలోకి వెళ్తాము, దేవుడి దగ్గర ఒక నిమిషం చాలా సంతోషంగా ఉన్నాం, అమ్మయ్య చాలా బాగున్నాం, బాగా దర్శనమైంది అనుకుంటాం, మళ్ళీ బయటకు వచ్చేస్తాం. దీనివల్ల మనం ఎంతమందికి ఇబ్బంది కలిగించాము అనేటటువంటి విషయాన్ని ఆలోచించం. అందరి దగ్గరికి వెళ్ళి గొప్ప చెప్పుకుంటాం, మాకు విఐపి దర్శనం వచ్చింది, దేవుడి గుండెల మీద ఉన్న అది నాకు ఇచ్చారు, నాకు అర్హత ఉంది కాబట్టి, మాకు భక్తి ఎక్కువ ఉంది. భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళని ఏం చేయాలి? ఒక్క నిమిషం ఫ్యాన్ తీసేస్తాం, మీకు డిస్టర్బెన్స్ లేదేమో కానీ నాకు డిస్టర్బెన్స్గా ఉంది. 1 సెకండ్. అమ్మయ్యా ప్రశాంతంగా ఉంది. భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? భక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళని ఏం చేయాలి? టెంపుల్ లోపల ఎన్ని లైన్లు పెట్టాలి? 3 లైన్లు పెట్టాలి. 3 లైన్లు పెట్టాలి. ఏంటి మొదటి లైన్ ఎవరికి? బాగా భక్తి ఉన్న వాళ్ళకి. అది లైన్ మీద రాయాలి క్లియర్గా, ఇక్కడ బాగా భక్తి ఉన్న వాళ్ళు ఈ లైన్లోకి రండి అని. రెండవ లైన్ పేరు ఏంటంటే కొద్దిగా సగం సగం భక్తి ఉన్న వాళ్ళు ఈ లైన్లోకి రండి అని చెప్పి రెండో లైన్ పెట్టాలి. మూడో లైన్లో ఏం పెట్టాలి? భక్తి కొద్ది కొద్ది భక్తి, లైట్గా భక్తి ఉన్న వాళ్ళు రండి. చాలా అంటే లార్జ్, మీడియం, తర్వాత స్మాల్, 3గా డివైడ్ చేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు లాభం ఏంటి చెప్పండి? అలా చేయడం వల్ల లాభం ఏమిటి? అయ్యో ఎవరిని వాళ్ళు పర్చేస్ చేసుకోగలుగుతారు. తక్కువ ముందు దర్శనం అయిపోతుంది. మహేందర్ గారు చెప్పండి. మహేందర్ గారు అందరూ అదే లైన్ లోకి వెళ్ళిపోతామండి. ఒక్కసారి అందరూ మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషము. మహేందర్ గారు చెప్పండి. కాబట్టి అప్పుడు నాలాగా తక్కువ భక్తున్న వాళ్ళకి ఈజీగా దర్శనం అవుతుందా లేదా చెప్పండి? అది సార్ ఇది నిజం సార్. ఇప్పుడు ఈ మధ్య ఫ్రీ టికెట్ తర్వాత డబ్బులు ఉండే టికెట్ అని పెడుతున్నారు కదండి సార్. నేను 2-3 తీర్థయాత్రలు చేస్తాను సార్. అయితే అందరు డబ్బులు పెట్టి పోయే వాళ్ళ క్యూ ఎక్కువ అయింది. మేము ఫ్రీ దర్శనానికి మాకు చాలా తక్కువ అయిపోయి ఫ్రీ దర్శనంలోనే మేమే తొందరగా బయటకు వచ్చేసాం సార్. అట్లనే ఉంది సార్. భక్తి లేదు అనుకున్న దాంట్లో మనకు తొందరగా దర్శనం అయిపోతుంది. కరెక్ట్. మనకు ఆయన చెబుతూ ఉండేవాడు అనమాట. ఒక నాయకుడు తన కొడుకుకి చెప్తున్నట్ట, ఒక మహానాయకుడు తన కొడుకుకి చెప్పేట ఏమనంటే, ఈ ప్రపంచంలో 2 రకాల జనాలు ఉంటారు. ఒక గ్రూప్ జనాలు ఏంటంటే సిన్సియర్గా కష్టపడతారు. 2 గ్రూప్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారు. మొదటి గ్రూప్లో చాలామంది ఉంటారు, వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. 2వ గ్రూప్ లోపల ఏంటంటే క్రెడిట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే, నువ్వెప్పుడూ కూడా ఆ మొదటి గ్రూప్లో జాయిన్ అవ్వు, అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అని చెప్పి. అంటే వర్క్ చేసే వాళ్ళకంటే కూడా క్రెడిట్ తీసుకునే వాళ్ళది గ్రూప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము వర్క్ చేసే గ్రూప్లోకి వెళ్ళాలి. ఆ వర్క్ చేసే గ్రూప్ ఇక్కడ ఎవరు అంటే జ్ఞానాన్ని తెలుసుకునేవారు. హంగులు, ఆర్భాటాలు, హడావిడి ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అందుకే భగవంతుడు చెప్పినటువంటి క్వాలిటీస్ ఒక్కసారి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ఏమని చెప్పాడు భగవంతుడు మనకు? ఒక్క నిమిషం. ఏమని చెప్పాడు భగవంతుడు మనకు? నా ఫేస్ కనిపిస్తుందా? ఎందుకో సడన్గా స్క్రీన్ ఆగిపోయినట్టు అనిపించింది. ఓకేనా? సో అయితే మనము గత వారము ఏం తెలుసుకున్నామంటే, భగవంతుడు మొట్టమొదటిసారిగా జ్ఞానం గురించి చెప్పాడు. ఇంతకుముందు ఎప్పుడూ జ్ఞానం గురించి చెప్పాల భగవంతుడు, ఒక్కసారి కూడా జ్ఞానం గురించి చెప్పాల. మొట్టమొదటిసారిగా ఏం చెప్పాడంటే భగవంతుడు, బాబు నీకు ఉండాల్సింది ఇంద్రియ నిగ్రహం, అమానిత్వం, అదంబం అంటే దంభం లేకుండా ఉండడం, అహింస, శాంతి అంటే మనల్ని బాధ పెట్టినా కూడా మనం బాధపడకుండా ఉండడము, మనం ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం, ఆర్జవం అంటే కుటిలంగా ఉండకపోవడం, సహనము, శౌచము, ఆత్మనిగ్రహము, ఇంద్రియ విషయాల లోపల పెద్ద వైరాగ్యం ఉండకూడదు, మాత్రా స్పర్శస్తు అని అవి
తర్వాత ఆచార్య ఉపాసన. ఆచార్య ఉపాసన అంటే ఎవడు పడితే వాడు నేను గురువుని నా కాళ్ళు పట్టుకోండి అంటే వాడి కాళ్ళు పట్టుకుంటే జీవితాంతం అక్కడే ఉంటారు, ఎదగరు. అది కాదు ఆచార్య ఉపాసన అంటే మన జీవితం లోపల నిజంగా విజ్ఞానం నింపేవాడు, అంటే అంధకారాన్ని తీసేసేవాడిని స్థైర్యం అంటే నిలదొక్కునేటటువంటి మనస్తత్వం, అహంకారం లేకుండా ఉండడం, దోష దర్శనం. దోష దర్శనం అంటే ఏంటి? నా జన్మ అనేటటువంటి దోషం. ఎన్ని కష్టాలు పడితే ఈ జన్మ, ఎంత క్రూరమైనటువంటిది నా జన్మ, ఎన్ని కష్టాలు పడ్డాను, తల్లి కడుపులో ఎన్ని రకాల కష్టాలు పడ్డాను. బయటకు వచ్చిన తర్వాత చూసినట్లయితే నాకు రోగాలు, తర్వాత నాకు వచ్చినటువంటి ముసలితనము, తర్వాత మరణము, వీటన్నిటిలో దోషాలు ఉన్నాయి కదా. ఈ దోష దర్శనం చేయడం కూడా జ్ఞానమే. దేనిపైన ఆసక్తి ఉండకుండా ఉండడం, ప్రీతి లేకుండా ఉండడం, ఎవరితోటి కూడా సంగత్వం పెంచుకోకుండా ఉండడం, అసంగత్వం ఎక్కువగా ఉండడం, ఇటువంటి విషయాలలో ఉన్నట్టయితే వాడికి సమంగా ఉండగలుగుతాడు అని చెప్పి చివరికి భగవంతుడు ఈ 15 లక్షణాలతో పాటు 3 గొప్ప లక్షణాలు అని చెప్పాడు. వాటిని ఏమన్నాడు? వివిక్త దేశ సేవిత్వం, అంటే ఏకాంతంగా, అంటే బాహ్యంగా లోపల కూడా ఏకాంతంగా ఉండాలి. తర్వాత అంటే అసంగ జీవనం, బేసికల్లీ అసంగ జీవనే. తర్వాత అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఆత్మజ్ఞానం, ఇది ఆత్మస్వరూపము, ఇది ఆత్మస్వరూపం కాదు అని చెప్పి తెలుసుకోవడము, ఇది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. తర్వాత తత్వ జ్ఞానార్థ దర్శనం, అంటే ఈ సంసారం అనేటటువంటిది నాశనం కావాలి. తత్వం ఏంటి అసలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏంటి అని తెలుసుకోవడం. ఈ 18-20 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ 20 లక్షణాలని జ్ఞానం అంటారు అర్జున. ఈ 20 లక్షణాలు కాని వాటిని అజ్ఞానము అంటారు. ఎవరైనా 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు నోటికి వచ్చిన వాళ్ళు కొద్దిగా చదవగలరా? 11, 8, 9, 10, 11 చదవండి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారమేవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం ఆసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మ జ్ఞాన నిత్తత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఇవన్నీ కానివి అజ్ఞానం అని చెప్పేసి అంటారు అర్జున. ఈ లక్షణాలన్నీ చెప్పి 18 నుంచి 20 లక్షణాలు ఉంటాయి. ఈ 20 లక్షణాలు కానిది అజ్ఞానము. ఇప్పటి వరకు ఎవరు కూడా జ్ఞానాన్ని సరిగా డిఫైన్ చేయలేదు. మొట్టమొదటిసారిగా జ్ఞానాన్ని డిఫైన్ చేశాడు. కాబట్టి ఏమిటి, ఏ విధంగా ఉండాలి మనము? ఆత్మ సుఖము తెలుసుకోకపోవడం వల్ల ఇక్కడ కష్టాలు వస్తున్నాయి మనకు. కాబట్టి ఏంటి, మనము జ్ఞానంతో మనము ముందుకెళ్ళాలి. ఎలాగా? నా శరీరం, మనం ఏమనుకున్నాము, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ప్రకృతి, పురుషుడు అనే విషయాలు తెలుసుకున్నాం. ఈ శరీరం క్షేత్రం, ఈ ప్రపంచంలో కనిపించే ప్రకృతి అంతా కూడా క్షేత్రమే. ఇందులోపల ఎవరైతే చైతన్య రూపుడై ఉన్నాడో, ఉదాహరణకు ఒక ఇనుము ఉందనుకోండి, ఆ ఇనుము దగ్గరికి అయస్కాంతం తీసుకొస్తే ఇనుము లోపల చైతన్యం వచ్చిందా లేదా? అట్లా అన్నమాట. అంటే ఏ విధంగానైతే ఆటోమేటిక్గా మన లోపల చైతన్యం, భగవంతుడు అనేటటువంటి చైతన్యం అనేటటువంటి అయస్కాంతానికి మనమందరం ఇనుము. కాబట్టి మనం అలా కలిసిపోవాలి, ఆ చైతన్య పదం దగ్గరికి మనం వెళ్ళాలి. కాబట్టి అర్జున అది గుర్తుంచుకో. కాబట్టి నువ్వు ధ్యానం అనేది చేయవయ్యా. నీకు చెప్పాను, ఈ క్షేత్రం అనేటటువంటిది పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, పంచతన్మాత్రలు, వీటన్నిటితో పాటుగా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 24 లక్షణాల ద్వారా ఏర్పడుతుంది. ఈ 24 లక్షణాలలో నేను ప్రవేశిస్తాను. 25వ లక్షణం ఏదైతే చైతన్యవంతమైనది ఉందో దానివల్ల మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్న కష్ట సుఖాలు ఇవన్నీ అనుభవించడానికి నీకు వీలవుతుంది. లేకపోతే ఈ శరీరానికి తనంతట తానుగా ఏది చేసేది లేదు, మనస్సుకి లేదు, వీటన్నిటికీ శక్తి లేదు. నీ కళ్ళు తనంతట తాను చూడలేవు. కళ్ళు అంటే దొప్పలు కాదు, ముక్కు అంటే ఈ దొప్ప కాదు. వీటిలోంచి చూసేది ఒక శక్తి ఉంది, ఆ శక్తి నేను. కాబట్టి క్షేత్రంలోకి క్షేత్రజ్ఞుడు ప్రవేశించాలి. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ సమాజంతో క్రమ పద్ధతి లోపల దూరాన్ని పెంచుకోవాలి. ఎలా దూరాన్ని పెంచుకోవాలి? ఉదాహరణకు మనం ఇంతకుముందు చెప్పుకున్నదే ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. నేను 10 మందితో మాట్లాడుతున్నాను, ఇంటికి వచ్చి కూర్చున్నాను. ఆ 10 మంది మాట్లాడిన మాటలు వద్దన్నా కూడా నా మనసుకు తిరుగుతాయి. తిరగడం వల్ల ఏమవుతుంది, నేను లోపల ఏముందో చూడలేను. ఇప్పుడు నేను బయట తిరుగుతూ ఉన్నాను, నా ఇంటి లోపల చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. 15 పనులు నాకు బయట ఉన్నాయి. రోజు 15 పనుల కోసం తిరుగుతున్నాను. ఇంట్లో పనులు వీలున్నప్పుడు చేసుకుందాంలే అన్నాను. ఒకరోజు సడన్గా ఏమైంది, నా 15 పనులు క్యాన్సిల్ అయ్యాయి. ఏ కరోనానో ఏదో వచ్చింది, కోవిడ్ వచ్చింది, బయటికి వెళ్లకుండా అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాను, నేను ఇంట్లో కూర్చొని ఇంట్లో ఉన్నటువంటివి కూడా క్లీన్ చేసుకుంటాను. ఈ విషయం అర్థమైందా లేదా ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ అర్థమైందా? హలో, నిద్రలే వాళ్ళందరూ, ఈ ఉదాహరణ
టైం వేస్ట్ కాకుండా ఏదో ఒకటి చేసుకోవాలి మనం. కాదు కాదు అది కాదు టైం వేస్ట్ కాదు కాదు అది కాదు నేను అన్నది. బయట ఆలోచనలు మానేసి అంతర్లీనంగా మన మనసులో ఉన్నదాన్ని చూసుకోవాలి. అంటే బయట పనులని కనుక ఏదన్నా ఒక రోజు కనుక మనం మానేస్తే అప్పుడు మెల్లగా వచ్చి ఏం చేస్తాము, ఇంట్లో ఉన్న వస్తువులని శుభ్రం పరచుకోవడం మొదలెడతాం. అప్పటి వరకు కూడా ఇంట్లో సో కాబట్టి బయట ప్రపంచంతో మనం కనుక బంధం పెట్టుకున్నంత వరకు కూడా మనకేమవుతుందంటే లోపల అంతర్ముఖంగా చూసే అవకాశం లేదు. భగవంతుడు ఎంతో క్లియర్గా ఉపదేశ సారంలో కూడా ఏం చెప్పాడు, ఒకసారి నువ్వు అంతర్ముఖుడు అయిన తర్వాత నీకు జ్ఞానం యొక్క గొప్పతనం తెలుస్తుంది. మనం ఉపదేశ సారము తర్వాత ఈ భగవద్గీత రెండు ప్యారల్గా ఎందుకు వెళ్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు మనకు జ్ఞానయోగం లోపల, అక్కడ కూడా జ్ఞానయోగంలో మొదలయ్యాం మనం. అక్కడ కూడా ఏమంటాడు, ఒకసారి నువ్వు లోపలకు చూస్తే కదా నీకు ఆనందం వచ్చేది. ఏ విధంగానైతే నువ్వు నిద్రావస్థలో అంతులేని ఆనందంతో ఉంటావో ఆ ఆనందం నీకు మెలకువగా ఉండగా రావాలి. నిద్రావస్థ లోపల ఈ శరీరంలో ఎన్ని వ్యాధులున్నా తెలియదు. ఇప్పుడు మొన్న నాకు కాలుకు దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే నేను పడుకున్నప్పుడు తెలియదు నాకు అది. డే టైంలో అంతా కూడా చిమ్ 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 అంటుంది. ఎన్ని యాంటీబయాటిక్స్ తీసుకున్నా, ఎన్ని పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా. నిద్రపోయినప్పుడు ఆ నొప్పి ఎక్కడికి పోయింది నాకు చెప్పండి. అంటే నిద్రపోయినప్పుడు నేను శరీరాన్ని కాదు, నిద్రపోయినప్పుడు నాకు ఆలోచనలు కూడా రావు. మరి ఒక్క క్షణమైనా ఆలోచించకుండా ఉండగలమా? దేవుడే చెప్పాడు, మనస్సు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు. నాకు చిన్నప్పుడు భయం వేసేది, ఏంటి నేనే ఇంత ఆలోచిస్తున్నానా అని చెప్పేసి. తర్వాత మా ఫ్రెండ్ కొద్దిగా స్టేబుల్గా ఉన్నట్టు అనిపించేది. అతన్ని అడిగాను, అరే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే, ఆలోచిస్తూనే ఉంటాం, ప్రతి క్షణము ఆలోచన వస్తుంది. ఏం ఆలోచించామంటే చెప్పాడు, ఈ క్షణంలో ఇది అంతకుముందు ఇది ఆలోచించాను, అంతకుముందు ఇది ఆలోచించాను వాడు చెప్తూ ఉన్నాడు. నేను వెరీ గుడ్, అట్లీస్ట్ నీకు ఒక యు ఆర్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ యువర్ థాట్స్. అట్లాగా మనకేమవుతుందంటే మనసు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు. మరి ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండనటువంటి మనస్సు ఆ నిద్రపోయినప్పుడు ఎందుకు ఖాళీగా ఉంది, ఎందుకు ప్రశాంతంగా ఉంది? ఎందుకంటే ఆ క్షణంలో భగవంతుడు చూపిస్తున్నాడు, బాబు నీ అసలు స్వరూపం ఇది. ఇది అజ్ఞానులు తెలుసుకోలేరు. జ్ఞానులు ఏం చేస్తారు, ఆ స్థితిని నేను మెలకువగా ఉన్నప్పుడు సాధించాలి. కానీ నేను మెలకువగా ఉన్నప్పుడు సాధించాలి అంటే ఈ బయట ఆలోచనలని నేను నిద్రపోయినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతున్నాయి. అదేవిధంగా నేను మెలకువగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు నన్ను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇవి నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇవి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే రెండు పద్ధతులు. ఒకటి మనం ఏమనుకున్నాము, మనస్సు లయము, మనస్సు నాశనము. మనస్సు లయం చేసుకోవడం అంటే ఏంటంటే ధ్యానం చేయడం. ఒక గంట చేస్తే కొన్ని క్షణాల పాటు మనకు ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు అనిపిస్తుంది అయ్యో ఇది చాలా గొప్పగా ఉంది అనుభవం అని. కానీ దాని మీద నిలబడదు, కొద్దిసేపు నిలబడుతుంది, మళ్ళీ కొద్దిసేపట్లో అది వెళ్ళిపోతుంది. కాబట్టి ధ్యానం అనేది పూర్తిగా మనకు లయం చేయడం లేదు, మనం లయం చేస్తుంది కానీ నాశనం చేయట్లేదు. లయం అంటే కొద్దిసేపటి కోసమని మన పైన మాయ గమ్మేసి, అంటే కొద్దిసేపు మనకి ఇలా ముసుగు గమ్మేసినట్టుగా కొద్దిసేపు మాత్రం మనకు ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. దీన్ని లయం అంటారు. నాశనం అంటే ఏంటి, అస్సలు ఆలోచన లేనటువంటి ప్రశాంత స్థితి, మనస్సు దూది పింజలాగా ఆనందంగా కనిపించేటటువంటి స్థితి. ఆ స్థితికి రావాలి అంటే మనోనాశనం కావాలి. ఆ మనోనాశనం ఎక్కడి నుంచి వస్తుంది అని గనక మనము చూసుకుంటూ వెళ్తే అసలు మనస్సు అనేది తెలియదు, జ్ఞానమే, అంతా కూడా జ్ఞానమే. ఎందుకంటే నేను ఒకసారి లోపల చూసుకున్నట్లయితే మొత్తం జ్ఞానమే. ప్రపంచంలో ఏముందో, బ్రహ్మాండంలో ఏముందో, ఈ అండాండంలో ప్రతి శరీరంలో అదే ఉంది. పిండాండం, అండాండం, ప్రతి చోట కూడా బ్రహ్మాండంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి. మనం తెలుసుకున్నాం, శ్రీచక్రం తెలుసుకున్నప్పుడు శ్రీచక్రంలో ఉన్నవన్నీ శరీరంలోనే ఉన్నాయి అని తెలుసుకున్నాం. ప్రపంచమంతా మన శరీరంలోనే ఉంది అని తెలుసుకున్నాం. కాబట్టి ఉన్నదంతా కూడా మన శరీరం లోపలే ఉంది. అంతర్ముఖం ఎప్పుడవుతుంది అంటే బయటవన్నీ కట్ చేసుకున్నప్పుడే. కానీ నేను బయటవి కట్ చేయను, నాకు ఏదో కొద్దిసేపు నేను ధ్యానం చేసినప్పుడు ఒక 5 నిమిషాలు బాగుంది అంటే అది కుదరదు. ఆయన ఏమంటాడంటే ఆ ధ్యాన స్థితికి రావయ్యా నువ్వు. ఆ ధ్యాన స్థితికి వచ్చి నువ్వేం చేస్తావంటే నువ్వు ఇవన్నీ ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సరిగ్గా బంధించేసుకో. మూలాధారము, స్వాదిష్టానం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ మూలబంధాన్ని బంధించుకోపల. మణిపూర దంగలో నీకు ఓడ్యాన బంధం అని ఉంటుంది, దాన్ని బంధించేసుకో. ఈ జలాంధర బంధం అని ఉంటుంది. ఈ 3 ముళ్ళు కనుక గట్టిగా వేసేసినట్లయితే నీకు చాలా అద్భుతంగా ఉంటుంది, సుషుమ్న నాడి లోపల చాలా గొప్పగా ఉంటుంది. కాకపోతే ఇది మనో నిగ్రహం, ఇది టెంపరీగా వచ్చేటటువంటిదే. ఇది కొద్ది కొద్దిగా అంతఃకరణ నిగ్రహం ద్వారా తెలుసుకోవచ్చు. కానీ గుర్తుంచుకో అర్జున, నీకు జ్ఞానం కావాలి. ఇంద్రియ నిగ్రహం ద్వారా వచ్చేది కొంతవరకు ఓకే, దట్ ఈస్ ఫైన్. ఏదైతే మనం ఆలోచనలు తగ్గించడం, ఒక అరగంట ధ్యానం చేసినప్పుడు కొన్ని క్షణాలు మనకు సంతోషంగా అనిపి, అది కాదు అర్జున. నువ్వేం చేయాలి, ఇంద్రియార్థేషు వైరాగ్య, అంటే ఇంద్రియాల నుంచి వైరాగ్యం రావాలి. ఏమిటి అంటే ఏముంది, ఇప్పుడు సలసలా కాగుతోంది అనుకోండి ఒక నూనె, ఆ నూనెలోకి మనం దూకుతామా? దూకం. ఎందుకోసము అంటే మనకు అందులో ఉన్నటువంటి తప్పు తెలుసు కాబట్టి. వాళ్ళకు విషయాల పేర్లు, ఎవరైతే ఇంద్రియ నిగ్రహం చేసుకుంటారో వాళ్ళకు బయట విషయాల దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే బయట విషయాలలో వాళ్ళకి దోషం తెలుసు, అబ్బా బయట విషయాలు పట్టించుకుంటే మళ్ళీ నా తలకాయ నొప్పి వస్తుంది.
కాబట్టి నేను ఇంద్రియాల విషయాలలో నేను చిక్కుకోకూడదు. అపార్ట్మెంట్ విషయాల్లో కానీ, చుట్టాల విషయాలలో కానీ నేను చిక్కుకోకూడదు. నాకు విషయాలు చెయ్యాలి అంటే నాకు బద్ధకం. అదే జ్ఞానానికి సంబంధించినటువంటివి, భగవంతుడికి సంబంధించినవి అంటే నాకు శమము దమము అంటే ఏంటి, నా మనసుని నిగ్రహించుకోవడము, నా ఇంద్రియాలను నిగ్రహించుకోవడం పైన మాత్రమే నాకు ఇంట్రెస్ట్ ఉంది. నాకు బయట విషయాలపైన ఇంట్రెస్ట్ లేదు. అది ఇంద్రియాలపైన వైరాగ్యం, ఇంద్రియార్థేషు వైరాగ్యం అలా ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే మనము వామిట్ చేసుకున్న అన్నాన్ని మళ్ళీ తింటామా? ఛీ, ఇదంతా కూడా ఎంత అసహ్యం అంటాం. ఎవడైనా విషం తినాలని కోరిక కోరుకుంటాడా? ఈ ప్రపంచంలో ఉన్నదంతా విషం. ఇలా ఇలా అనుకుంటే మనకు చాలా వైరాగ్యం వస్తుంది. కాలిపోతుంది, ఒక ఇల్లు కాలిపోతుంది, ఆ కాలిపోతున్న ఇంట్లోకి మనం ప్రవేశిస్తామా? అదేవిధంగా ఈ బయట ఉన్న ఇంద్రియాలు మనల్ని కాల్చేస్తాయి. కాబట్టి అందులోకి వెళ్ళకూడదు అర్జున. వీటన్నిటిపైన విషయాలపైన వారు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. వీరందరూ కూడా ఏం చేస్తారంటే ఈ ఐహిక సుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే మన భీష్ముడు కనుక అంపశయ్య మీద పడుతున్నాడు కదా, అట్లాంటివి అనుకుంటారు. ఈ ఇంద్రియాలతోటి మనకు వచ్చే సుఖాలు, కార్లు, బంగళాలు, పిల్లలు, వస్తువులు, స్వీట్లు, ఫుడ్డు, ఇవన్నీ తెప్పించుకొని తింటూ ఉంటాం కదా, అంతా ఏంటి తెలుసా? ఈ నిజంగా తెలివైన వాడు ఎవరైతే ఇంద్రియ విషయాలలో దోషం ఉంది అని చెప్పి గుర్తించాడో, ఇంద్రియ విషయాలంటే నాకు నోటికి రుచి, చెవులకు సినిమాలు చూడాలనిపిస్తుంది, ముక్కుకు మంచి వాసన చూడాలనిపిస్తుంది, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కోరుకుంటూ ఉంటాయి. ఇది తీసుకురా, అది తీసుకురా, వెళ్ళి స్వీట్ తీసుకురా ఫ్రిడ్జ్లోంచి, ఇవన్నీ చెప్పి ఇవన్నిటి మీద వాళ్ళకి ద్వేషం కలుగుతుంది. ద్వేషం కలిగి వాళ్ళు వీటిని ఏమనుకుంటారంటే ఇది అంపశయ్య. ఇంద్రియాలతోటి నేను ఏదన్నా కోరుకుంటున్నాను అంటే ఇది అంపశయ్య. కాబట్టి నేనేంటి, ఒక చీము లోపల దొర్లుతున్నాను. ఎవడన్నా చీము లోపల దొర్లుతాడా? అందుకోసమే మనకు నరకం అని చెప్పి చెప్తారు. ఆ నరకం లోపల మనం అందరూ గరుడ పురాణం తెలుసుకున్నప్పుడు ఏమనుకున్నాము, నరకం లోపల వాటన్నిటి గలీజులోంచి మనల్ని అప్పుడు ఏం చేస్తాం, మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉంటాం. సో అలా అనుకుంటారు. కాబట్టి ఇదే వైరాగ్యము. ఈ వైరాగ్యమే నిన్ను ఆత్మ జ్ఞానానికి దగ్గరగా చేస్తుంది, బ్రహ్మానందానికి దగ్గరగా చేస్తుంది. కాబట్టి ఇహపర లోకాలలో ఉన్నటువంటి సుఖాలను మనము దూరం చేసుకోవాలి. దీన్నే మనము సాధనా చతుష్టయంలో తెలుసుకున్నాం. ఎవరైనా సాధనా చతుష్టయం జ్ఞాపకం ఉన్న వాళ్ళు చెప్పగలరా? సాధనా చతుష్టయం గురించి మనం చెప్పుకున్నప్పుడు అందులో మొట్టమొదటి పాయింట్ ఒకటి చెప్పాము. ఏంటి చెప్పండి? సాధకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలలో ఎవరైనా చెప్తారా? మర్చిపోయారా అందరూ? చాలాసార్లు, వందల సార్లు తెలుసుకున్నాం. అనుబంధ చతుష్టయం కాదు, అనుబంధ చతుష్టయం కాదు, సాధనా చతుష్టయం. సాధనా చతుష్టయంలో మనము మొట్టమొదటి కాదు అది మీకు సాధనాది అది షట్ సంపద స్థితి, అది ఏమంటారు, అది షట్ సంపద, అది కాదు నేను అనేది. అది కూడా కరెక్టే, అది మూడవ భాగం, అది మూడవది. 4వ పాయింట్ ముముక్షత్వం. ఫస్ట్ 2 చెప్పండి ఎవరైనా. ఆత్మ అనాత్మ అనేటటువంటిది ఏది అని చెప్పి తెలుసుకోవడం మొదటిది. రెండవది ఏంటి? ఈహామూత్ర కరెక్ట్, వివేకం. అంటే ఇక్కడ ఉన్నటువంటి సుఖాలు, స్వర్గంలో ఉన్న సుఖాలపైన కూడా మనకు ధ్యాస లేకుండా ఉండడం. ఇక్కడ సుఖాలు వద్దు అంటే వీళ్ళు ఏమనుకుంటారు, స్వర్గంలో పోదాం, అక్కడ ఎక్కువ మంది వీళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకు ముస్లిమ్స్కి ఉంటుంది, వాళ్ళకి ఏమని ఉంటుంది, నువ్వు కనుక మంచిగా అన్ని అల్లా చెప్పినట్టుగా వింటే నువ్వు 76 మంది అమ్మాయిలు దొరుకుతారు నీకు. ఆ 76 మందిలో మరి ఆడవాళ్ళకి ఏం దొరుకుతుంది అంటే, వాళ్ళు ఈ 76 మంది ఆడవాళ్ళపైన లీడింగ్ చేస్తారు. భర్త దగ్గరికి ఏ రోజు ఏ అమ్మాయిని పంపించాలి అనేది వాళ్ళు లిస్ట్ రాస్తారనమాట. సో అది వాళ్ళకి అక్కడ గొప్పతనం. ఈ 76 మంది అమ్మాయిలు దొరుకుతారని వీడు ఇక్కడ ఆనందపడుతున్నాడు. స్వర్గం ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ 76 మంది అమ్మాయిలు దొరుకుతారు అని. మరి అమ్మాయిలకి ఏముంది అక్కడ? ఆ మాట అడిగితే వాళ్ళకి అర్థం కాదు ఆ విషయం. వాళ్ళకి ఏంటంటే సుఖాలే ఉంటాయి. మనకు కూడా ఏం చేస్తారు, స్వర్గం అనేసరికి బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ? ఇంద్రుడు పైన కూర్చుంటాడు, కిందందరూ మంచి ఇంద్రియాలన్నీ జయించినటువంటి బ్రాహ్మిన్స్ అందరూ, ప్రశాంతంగా ఉన్న బ్రాహ్మిన్స్ అందరూ కూర్చుని రంభా ఊర్వశి మేనకలు చేస్తున్న డ్యాన్సులు చూస్తున్నట్టుగా మనకు కూడా ఇలాంటి వాళ్ళ మతానికి మన మతానికి ఒకే రకమైనటువంటి కథను తీసుకొచ్చారు. అసహ్యంగా, పరమదరిద్రంగా తీసుకొచ్చారు. వీళ్ళు ఇంత గడ్డాలు పెంచుకొని ఇంత ఇది చేసి వీళ్ళు ఈ రంభా ఊర్వశీలు చేసే డ్యాన్సులు చూస్తూ కూర్చుంటారా? ఇంద్రుడి పైన కూర్చుని డ్యాన్సులు చేస్తూ కూర్చుంటాడా? సో ఇలాగా మన మతాన్ని కూడా వేరే మతాలతో సమానంగా చేసేశారు. మన మతం యొక్క స్థాయిని కూడా తగ్గించేసేశారు. కానీ కాదు, వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటిది ఒకటి ఉంది. అదేంటంటే మోక్షము, సచ్చిదానంద స్వరూపము. ఆ సచ్చిదానంద స్వరూపం గురించి తెలుసుకోవడమే జ్ఞానం అర్జున. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే ఈ లోకంలో ఉన్న సుఖాలు వద్దు నాకు, ఫర్గెట్ అబౌట్ దెమ్. స్వర్గలోకం సుఖాలు కూడా నాకొద్దు. నేను విన్నాను, స్వర్గం అంటే విన్నాను, కానీ ఆ స్వర్గంలోక సుఖాలు కూడా నాకొద్దు. ఈహామూత్ర, ఇహం అంటే ఇక్కడ, ఆమూత్రము అంటే పైన. ఈ 2 లోకాలలో ఉన్నటువంటి సుఖాలు కూడా నాకొద్దు. ఆత్మ అనాత్మ వివేకం ఉండాలి. ఆత్మ ఏది, ఆత్మ కానిదేది అని చెప్పేసి ఆ వివేకం ఉండాలి. తర్వాత ఈ షట్ సంపద ఏదైతే ఉందో అవన్నీ ఉండాలి మనకు. సమాధి,
తర్వాత సమాధానము, తితీక్ష, శ్రద్ధ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ, శమము, దమము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ సంపద. చివరికి 4వది ముముక్షత్వం. ముముక్షత్వం అంటే మోక్షం పైన తీవ్రమైనటువంటి కోరిక. ఈ 4 ఉన్న వాళ్ళని సాధకులు అంటారు. అందులోపల ఇప్పుడు చెబుతున్నటువంటి భగవంతుడు చెబుతున్న పాయింట్ ఏంటంటే అదే, ఇహలోకంలో పరలోకంలో ఉన్నటువంటి సుఖాలను వదులుచుకోవాలి అని చెప్పి మొట్టమొదటిదైనటువంటి ఇంద్రియ నిగ్రహం గురించి భగవంతుడు చెప్పాడు. మనకి 20 లక్షణాలు సుమారుగా చెప్తే అందులో మొట్టమొదటి లక్షణాల గురించి భగవంతుడు ఏం చెప్పాడు? వీళ్ళందరూ ఇంద్రియ విషయాలని అసహ్యంగా చూస్తారు. ఇంద్రియ విషయాలు అంటే చీములో నెత్తుల్లో దొరడం లాగా చూస్తారు. వాళ్ళు అంపశయ్య మీద పడుకోవడంతో సమానంగా చూస్తారు. వాళ్ళకు ఇంద్రియ విషయాల పేరు చెప్తే అసహ్యం వేస్తుంది. సుఖాలను ఇవన్నీ చూస్తే విరక్తి వస్తుంది. ఈ లోకంలో సుఖాలు కాదు, నాకు ఆ లోకంలో సుఖాలు కూడా వద్దు అని అనుకుంటారు అని మొదటిది చెప్పాడు. తర్వాత ఏం చేశాడు? అహంకారం ఉండకూడదు అన్నాడు. అహంకారం ఉండకూడదు అంటే అభిమానం. అంటే అభిమానం లేకుండా ఉండడం ఎట్లా ఉంటుంది? మనం ఏం చేస్తూ ఉంటాము? ఇప్పుడు కొంతమందికి తటాకాలు తవ్విస్తారు, కొంతమంది యజ్ఞం యాగాలు చేస్తారు, కొంతమంది వేరే వాళ్ళకి కావాల్సినటువంటివి చేస్తారు. వీళ్ళకి అహంకారం ఉండదు. ఏ రకమైన అహంకారం ఉండేది నేను కట్టించానని. మనం ఏం చేస్తాము? ఒక చిన్న 200 రూపాయల ట్యూబ్ లైటు ఒక గుడి లోపల పెట్టిస్తాము. ఆ ట్యూబ్ లైట్ కింద రాయించుకుంటాం మా నాన్నగారి జ్ఞాపకార్థం అని చెప్పేసి. సో ఇది కాదు, అది అహంకారం. కానీ మనం ఏమిటి ఇలా ఇలా ఏది అంటే కర్తృత్వ అభిమానం వదిలేయడమే అర్జున. నిరహంకారం అంటే ఇప్పుడు జ్ఞానం గురించి మనం ఏం తెలుసుకుంటున్నామంటే జ్ఞానం అంటే ఏంటి అంటే మొట్టమొదటి ఏంటంటే ఇంద్రియాలపైన, ఇంద్రియ సుఖాలపైన మనకు బోర్ కొట్టాలి మొదటిది. రెండోది ఏంటంటే అహంకారం ఉండకూడదు. ఈ నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా నేను యథావిధిగా చేస్తుంటాను, అంతేగాని వాటి నుంచి ఏదో ఫలితం ఆశించను. నేను ఏ రకమైన ఫలితాన్ని నేను ఆశించను. సో అర్జున, అది అహంకారం లేకుండా ఉండడము. ఏ విధంగానైతే వాయువంతా సహజంగా అన్ని చోట్ల తిరిగింది, సూర్యుడు ఏ విధంగానైతే అన్ని చోట్ల చక్కగా ప్రసరిస్తున్నాడు, కాబట్టి నేను కూడా ప్రశాంతంగా అన్ని చోట్ల నా స్వాభావికంగా ఉంటాను. అంతేగాని నేను కల్మషం పెట్టుకుని వీడి దగ్గర గొప్ప అనిపించుకోవాలి, వాడి దగ్గర గొప్ప అనిపించుకోవాలి అని నేను అనుకోను. గంగామాత కొన్ని ప్లేసులు తనకి నచ్చిన ప్లేసుల్లోంచి వెళ్ళిపోతుంది. స్వాభావికంగా ఎక్కడ బాగుంటే అక్కడ వెళ్తుంది అంతే. వృక్షాలు ఉన్నాయి, వృక్షాలు ఒకసారి పళ్ళు ఇస్తాయి, ఒకసారి ఆకులు రాలిపోతాయి. కానీ మేము ఒకసారి పళ్ళు ఇచ్చాం కదా అని చెప్పేసి అహంకారంగా ఉండవు. అదేవిధంగా ఒక పూల మాల తీసుకున్నారనుకోండి, దారం లాగేస్తే పూలన్నీ పడిపోతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అహంకారం ఉండదు వాళ్ళకి. ఓకే, ఇది ఎప్పటికైనా పడిపోయే అవకాశం ఉంది, ఈ దారం లాగేస్తే నాకు దేవుడు రేపు పొద్దున దారం లాగుతాడు, కాబట్టి నేను అహంకారం ఉండకూడదు. నాకు ఇప్పుడు మనం చూసినట్లయితే మబ్బులు ఆకాశము సంబంధం ఉన్నట్టే కనిపిస్తాయి, కానీ అవి సంబంధం ఉండవు. వాటికి రెండు వేరు వేరు, మబ్బులు వేరు, ఆకాశం వేరు. అదేవిధంగా ఈ అహంకారం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ దేహంతో కర్మలు ఆచరిస్తున్నా కూడా నేనేమీ చేయడం లేదనుకుంటూ వెళ్ళిపోతారు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఏ విధంగానైతే బాగా కళ్ళు తాగుతాడో వాడికి ఏమనిపిస్తుంది? తన శరీరం పైన భ్రమ ఉండదు కదా. అదేవిధంగా ఒక బొమ్మ చేతి లోపల ఒక ఒక అస్త్రం పెట్టారనుకోండి, ఆ బొమ్మకి ఏమన్నా ఫలితం ఉంటుందా? బొమ్మ ఏమన్నా ఇలా శాస్త్రంని ఇలా తిప్పాలి అది ఇదని ఏమన్నా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎవరికైతే అహంకారం ఉండదో, ఈ అహంకారం ఉండని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అర్జున. వీళ్ళకి మంచి జ్ఞానం ఉన్నట్టు లెక్క. వీరు ఏమిటంటే ఈ అహంకారం లేకపోవడం వల్ల ఇది నేను చెయ్యడం లేదు అని చెప్పడం వల్ల వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి తెలుసు జననం, మరణం, ఈ ముసలితనము, దుఃఖము ఇవన్నీ కూడా నాకు ప్రాప్తించాయా లేదా అని ఆలోచించను. నేను ముందే జాగ్రత్తగా ఉంటాను అంతే. నాకు ఏ రకమైన బాధ కూడా కలిగించవద్దు. జన్మలోపల నాకు దోషం, నాకేంటంటే పూర్వజన్మలో నేను జన్మ చేశాను, జన్మ వచ్చింది, ఈ జన్మలో కూడా జన్మ వచ్చింది, కాబట్టి జన్మలోపల దోషము నాకు తెలుసు. ఆ దుఃఖం నాకు గుర్తుంది. మళ్ళీ ఆ తప్పులు ఇంకా నేను చెయ్యను, ఈ జన్మలో మళ్ళీ చేయను. నా కంటోపల ఒక ఇసుక రేణువు పడింది, అది కరిగిపోదు, అది బయటకు వచ్చేదాకా కూడా మన శరీరం లోపల నొప్పి పెడుతూనే ఉంటుంది. కాబట్టి మనకేంటంటే గత జన్మల్లో మనం అనుభవించాం దుఃఖం, అది మనకు జ్ఞాపకం లేదు. కానీ ఒక్కసారి గుర్తుంచుకోవాలి జన్మ కోసం ఎంత కష్టపడుతున్నామో. కళ్ళ లోపల ఒక చిన్న ఇది పడింది అనుకోండి, దాన్ని కరిగించుకుంటామా? మనం కరిగించుకోము. దులుపుకుని ఎంత కష్టం అవుతుంది. అయ్యయ్యో, నేను ఇలా జన్మించడం వల్ల ఈ దరిద్రపు గొట్టు, ఈ చీమ గుంట లోపల నేనున్నాను. నేను ఎక్కడి నుంచి బయటకు వచ్చాను? ఒక మూత్ర ద్వారం ద్వారా బయటకు వచ్చాను. నేను తల్లిపాలు తాగుతున్నప్పుడు చెమట కూడా నా నోట్లోకి వెళ్ళిపోయింది. ఎంత దురదృష్టమైనటువంటిది నా జన్మ. ఇటువంటి జన్మ ఇన్ని కష్టాలు పడితే ప్రాప్తించినటువంటి ఈ జన్మ నాకు అవసరమా? నాకు అవసరం లేదు. నాకు ఈ జన్మ అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే నేను ఒకసారి జూదం ఆడడానికి వెళ్తాను, వెళ్ళినప్పుడు ఇక నా డబ్బు పోయింది అంటే ఈసారి నుంచి జాగ్రత్తగా తీసుకుంటాను.
కాబట్టి నేను ఏంటంటే ఇంకా నాకు మళ్ళీ జన్మ రాకూడదు, ఇదే లాస్ట్ జన్మ అవ్వాలి. తల్లి కడుపులో ఎన్ని బాధలు పడ్డాను, ఇంకొకసారి మళ్ళీ నాకు ఇది రాకూడదు. ఎట్టి పరిస్థితుల లోపల కూడా నాకు రాకూడదు. నాకు తెలుసు మృత్యువు త్వరలో వస్తుందని తెలుసు. ఆ మృత్యువుని గుర్తుంచుకుంటాను, నిరంతరము ఆ మృత్యువుని నేను ఇక్కడ రాసుకుంటాను. అందుకోసమే విభూతి పెట్టుకుంటాం, నాకు మృత్యు వస్తుంది అని చెప్పేసి. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితులలో కూడా నేను తప్పు చేయను. నాకు జన్మలో ఉన్నటువంటి దోషం తెలుస్తుంది. నేను ఒక బలవంతుడితో యుద్ధం చేయాలంటే ఏం చేస్తాను, బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తాను. అదేవిధంగా ఇంకా ఈ జన్మ వద్దు అని నేను అనుకోవాలి అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి. అటువంటి వాళ్ళు అర్జున, అటువంటి వాళ్ళకి జ్ఞానం ఉన్నట్టు లెక్క. వాడికి జననము మరణము ఈ ఇందులో వచ్చినటువంటి వాటన్నిటి గురించి తెలుసు. వాడికి ఎంత కష్టమైనటువంటిదో మరణం వాడికి తెలుసు, ఎంత కష్టమైనదో జననం వాడికి తెలుసు. కాబట్టి వాటి గురించినటువంటి జ్ఞానాన్ని పెంచుకో. అయ్యయ్యో, కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతూ కనిపిస్తున్నారు, వాళ్ళని చూడు అర్జున. అదేవిధంగా జర, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దర్శనం అని చెప్పేసి 4 ఉన్న దోషాన్ని గుర్తించాలి. ముసలితనంలో ఎన్ని కష్టాలు పడతాం. వీళ్ళు ఏం చేస్తారంటే నిండు యవ్వనంలో ఉన్నప్పుడే ముసలితనం గురించి ప్లానింగ్ చేస్తారు అర్జున. ఎవడైతే నిజంగా జ్ఞానం ఉంటాడో వాడు ఏం చేస్తారంటే, నేను ఎప్పటికైనా ముసలివాడిని అవుతాను, నా శరీరం నాకు సిగ్నల్స్ ఇస్తుంది. కాబట్టి నాకు తెలుసు నా జీవితం అంతా కూడా నేను ఇలాగ యవ్వనంలో ఉండను. ఒక దురదృష్టవంతుడున్నాడు, వాడు ప్రయత్నాలన్నీ వాడికి వృధా అయిపోతాయి. అదేవిధంగా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ముసలితనం నుంచి తప్పించుకోను. నా కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి, నా లోపల శక్తి అంతా కూడా నశిస్తుంది, ఓపిక ఉండదు, రోగాలు వస్తాయి. నా ముక్కు ఇంతకుముందు చక్కగా పనిచేసేది, ఇప్పుడు పనిచేయడం లేదు. మోకాలు చాలా వికారంగా అయిపోయింది. బురద, ఏదైతే వర్షం పడ్డప్పుడు రోడ్డంతా బురద అయిపోతే అప్పుడు పశువులకు ఎన్నో రోగాలు వస్తాయి. అదేవిధంగా నాకు కూడా ముసలితనం వచ్చిందంటే రోగాలు వస్తాయి. నా కళ్ళు ఇప్పుడు చాలా బాగా కనిపిస్తున్నాయి, అబ్బా అద్భుతం. కానీ కొన్ని రోజులకు రకరకాల వ్యాధులతో నా కళ్ళు నిండిపోతాయి, నా కనురెప్పలు వాడిపోతాయి, ఇవి వడలిపోతాయి, వీటి లోపల జీవం ఉండదు. కాబట్టి వీటన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి. నా పెదాలు ఇప్పుడు బాగున్నాయి, మంచిగా తాంబూలం వేసుకుని చక్కగా ఎర్రగా పండించుకున్నాను, కానీ ఇందులో ఉన్నటువంటి పళ్ళన్నీ రాలిపోతాయి. ఏదైతే ఆనందంగా అనిపిస్తున్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. నా నోటి నుంచి చొంగగారుతూ ఉంటుంది, పళ్ళన్నీ ఊడిపోతూ ఉంటాయి. ఏ విధంగానైతే రుణం ఉన్నటువంటి రైతు దారుణంగా మునిగిపోతాడో ఆ విధంగా అయిపోతుంది నా జీవితము. ఎండిపోయినటువంటి గడ్డి మూపులు ఏవైతే గాలికి అలా ఎగిరిపోతాయో, ఏ విధంగా అయితే ఇసుక రేణువులు ఎగిరిపోతాయో నేను అలా ఎగిరిపోవాలి. నేను ఇంకా లాభం లేదు. నా నోటి నుంచి కూడా సరైనగా మాట్లాడరు. వాళ్ళు మాట్లాడుతుంటే ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది, అందరూ భరించలేరు. ఆఖరికి జనాలందరూ అంటారు వీడు చచ్చిపోతే బాగుండు అని చెప్పి. మీ అందరికీ అంతర్ముఖంది ఎండమూరి వీంద్రనాథ్ నవలది కథ చెప్పాను, జ్ఞాపకం ఉందా? వాడు చనిపోయేటప్పుడు ఎంతో బాధపడతాడు, అయ్యో దేవుడా ఏమిటి నాకు ఎందుకు ఇచ్చావు ఈ మరణాన్ని, ఇంత ప్రేమ, వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారు, నా చుట్టుపక్కల ఉన్నారు, వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారు, వీళ్ళందరినీ వదిలేసి ప్రపంచం నుంచి వెళ్ళడం ఎంత కష్టం, ఎంతో బాధగా ఉంది భగవంతుడా. ప్రేమ నీకు తెలియదు. నా చుట్టుపక్కల చూడు, నా పిల్లలందరూ చూస్తున్నారు, నా మనవళ్ళు చూస్తున్నారు, నాకు మాట్లాడలేకపోతున్నాను, శరీరం కదల్చలేకపోతున్నాను, ఓ భగవంతుడా నన్ను కాపాడు, అయ్యో అని చివరికి చనిపోతాడు. చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. భగవంతుడు అంటాడు అన్నమాట, ఏమిటయ్యా అంటే, దేవుడా నీకు ఎన్నో జన్మలుగా ఒకే భార్యతో ఉండడం వల్ల నీకు ప్రేమ గురించి తెలియదు. దేవుడు అంటాడు, ఇదంతా ప్రేమ కాదు, ఇదంతా నేను ఇచ్చినటువంటి రుణములు, నీకు ఎక్కడ నువ్వు చేసుకున్న కర్మలకు తగ్గటువంటి రుణం ఇచ్చానంతే అంటాడు. అనగానే లేదని దేవుడితో ఆర్గ్యూ చేస్తాడు. సరే దేవుడు అంటాడు, సరే వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ వెనక్కి పంపిస్తాడు. వెనక్కి పంపిగానే ఈ ముసలిగానే ఉంటాడు, మళ్ళీ శవంలోకి వస్తారు. అందరూ అరే లేచాడు రా అని చప్పట్లు కొడతారు. 2 రోజులు బాగా చూసుకుంటారు, 3 రోజులు ఎప్పుడు చచ్చిపోతారని ఎదురు చూస్తూ ఉంటారు. వాడు ఎంతో ఇష్టపడే వాడి కూతురే వాడి ఆక్సిజన్ తీసేస్తుంది. వీడు ఎప్పుడు చస్తాడో తెలియదు, నా పెళ్ళి ఎప్పుడు అవుతుందో తెలియదు, ముసలాడు చస్తే బాగుండు. ముసలాళ్ళు మన దేశం లోపల అందరికంటే ఎక్కువగా నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ అని ఒక సినిమా వచ్చింది చూడండి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ముసలి వాళ్ళని సరిగా చూడరు. ఎప్పటికీ కళ్ళు తెరుస్తాం మనము, ఎప్పటికీ కళ్ళు తెరుస్తాము, జుట్టు తెల్లబడుతుంది, శరీరం మీద ముడతలు వస్తున్నాయి, శరీరంలో ఓపిక లేదు, రోగాలు వస్తున్నాయి. ఇందులో దోషాన్ని గుర్తించకపోతే, మనం ముందు ప్రిపేర్డ్గా ఉండకపోతే ఏమవుతుంది, నా అడుగులు తడబడుతూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాను, చుట్టాలు కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలని ఎవ్వరూ ఉండరు, చేతులు వణుకుతున్నాయి, శరీరం తడబడుతుంది. నేను ఇంతకుముందు అందంగా ఉన్నాను, ఇప్పుడు చూస్తే ముడతలు పడ్డటువంటి మొహం వికృతంగా తయారైపోయింది. నా మలమూత్ర ద్వారాలు కట్టు దగ్గర గోదావరిలాగా ప్రవహిస్తున్నాయి, నా లోపల ఉన్నటువంటి నిరోధ శక్తి పడిపోయింది. నాకు చావు రావాలి అని చెప్పేసి ఈ ప్రపంచంలో ఉన్న బంధువులందరూ కూడా కోరుకుంటున్నారు. హే భగవాన్, ఏమిటిది? నన్ను జనాలందరూ పిశాచం అంటున్నారు, నా రూపాన్ని చూసి పిశాచం అంటున్నారు. ఇంతమంది ఏవగింపుగా ఉంటే నాకేముంది? రాత్రి పగలు దగ్గుతున్నాను, నా దగ్గుకి జనాలు నిద్ర పట్టక నన్ను వచ్చి తిడుతున్నారు.
నా మీద అప్పటిదాకా పగబెట్టుకున్నటువంటి నా కోడలు, నా అల్లుళ్ళు, వాళ్ళు నన్ను ఇప్పుడు దెప్పుతున్నారు. నా వయసులో నాకు ఓపిక లేదని చెప్పేసి వాళ్ళు నేను చేసిన దోషాలని గుర్తుంచుకుని దేవుడా నన్ను బాధ పెడుతున్నారు. దేవుడా, వ్యాధులు, నా చెవులు ఎప్పుడైతే వినడానికి కూడా లేవు, నాకు సరిగా వినిపించడం లేదు, నన్ను ఒక చెవిటివాడా అని చెప్పేసి తిడుతున్నారు. నా దృష్టి బాగుంది, అన్నీ చదువుకున్నాను, ఇప్పుడు చదువుకోవడానికి కూడా వీల్లేదు. కాబట్టి రేపు మన ఆస్తి దొంగలు దోచుకుంటారు అన్నప్పుడు ఇవాళ మనం ఏ విధంగానైతే జాగ్రత్తగా ఉంటామో అర్జున, వీడు ముసలితనం వస్తుంది అని తెలిసినప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాడు అర్జున. ఈ జనన మరణ చక్రం లోపల మనం పడిపోయి వ్యర్థంగా జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. కాబట్టి గుర్తుంచుకోవాలి, మనం ఎందుకంటే ఈ జ్ఞానం ఉన్నవాడు మాత్రమే జీవితంలో ముందుకు రాగలడు. ఒకసారి ఇలా దులిపాను, ఒక పండ్లు ఉన్నటువంటి చెట్టుని దులిపాను, అన్ని పండ్లు కింద పడిపోయాయి. మళ్ళీ దులిపితే వస్తాయా? రావు. ఇంకా అయిపోయింది. ముసలితనం వచ్చింది అంటే జస్ట్ అండర్స్టాండ్. కాబట్టి వార్ధక్యం గురించి ముందే చేయాలి. అందుకే భగవంతుడు ఏమన్నాడు మనకు 9వ అధ్యాయంలో, ఎవరైతే నన్ను గనక ప్రార్థిస్తారో అనన్య భక్తితో వారికి నేను జరా వ్యాధులలో నేను కాపాడుతాను అన్నాడు. జన్మ మృత్యువులో కాపాడుతానని చెప్పాలా, కానీ అట్లీస్ట్ జరా వ్యాధి, ముసలితనము, వ్యాధులలో నేను కాపాడుతాను అని చెప్పాడు. కాబట్టి నానా రకాల వ్యాధులు నా శరీరాన్ని బాధ పెడుతున్నాయి, నా శరీరాన్ని నానా రకాల బాధలు బాధ పెడుతున్నాయి. ఇక నాకు ఓపిక లేదు. కాబట్టి వీటన్నిటిలో కూడా దుఃఖం ఉంది, ఆపద ఉంది. సుఖం అనేటటువంటిది, సంతోషం అనేటటువంటిది పర్మనెంట్ కాదు. కాబట్టి నేనేంటంటే మొదటి నుంచే ఈ ఉదాసీనంగా ఉండేటటువంటి దాన్ని అలవాటు చేసుకోవాలి. అర్జున, ఇలాంటి వాడికి మాత్రమే జ్ఞానం తెలుసుకునే అవకాశం ఉంది. అర్జున, అనాసక్తి, భగవంతుడు ఇప్పుడు అనాసక్తి గురించి, అనాసక్తి అంటే ఆసక్తి లేకుండా ఉండడం. ప్రతి దాంట్లో క్యూరియాసిటీ, మనకు డాబా నుంచి చూస్తుంటాం, కింద ఎవరో కొట్లాడుతూ ఉంటారు. ఆసక్తి. ఎందుకు మనకు ఆసక్తి? ఎవడో మనతో ఒక ప్రయాణికుడు ఉన్నాడు, ఆ ప్రయాణికుడు అంటాడు, సార్ కొద్దిగా ఈ పొట్లం పట్టుకోండి సార్ అని ఇస్తాడు. ఆ పొట్లం పట్టుకుంటాం, మళ్ళీ వాడు వచ్చి తీసేసుకుంటాడు. ఇప్పుడు ఆ పొట్లం మీద మనకి ఏమన్నా ఆసక్తి ఉంటుందా? ఏమీ ఉండదు. అదేవిధంగా ఈ శరీరం మనకు ఆసక్తి ఉండకూడదు. అలాగే రోడ్డు మీద వెళ్తున్నాం, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏమవుతుందో, చెట్టు కింద మనం కూర్చుంటాము. ఆ చెట్టు, అబ్బా ఈ చెట్టు కింద కూర్చున్నాను, ఈ చెట్టు నాది అనుకుంటామా? అనుకోము. ఆ విధంగా ఆసక్తి ఉండకూడదు. అంటే అందుకే నేను ఇంతకుముందు మీకు చెప్పానో లేదో తెలియదు, ఏ రాయి మీద 2 రోజులు వరుసగా కూర్చోకూడదు, దానిపైన మనకు అటాచ్మెంట్ పెరిగిపోతుంది. కాబట్టి ఏంటంటే ఆసక్తి లేకుండా ఉండాలి. ఆ ఆసక్తి ఏదైతే ఉంటుందో ఆసక్తి ఉండకూడదు. ఏ విధమైనటువంటి ఆసక్తి, క్రమ పద్ధతిలో కూడా తగ్గించుకోవాలి. ఇవన్నీ 30 ఏళ్ళ వాళ్ళకు ఉండాలని అనడం లేదు దేవుడు, కానీ కనీసం మొదటి నుంచి ఒక 40-50 ఏళ్ళలో కాస్త శక్తి ఉంటుంది కదా, అప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ముసలితనం వచ్చే లోపల వీళ్ళు చాలా బాగుంటారు. వీళ్ళు అనభిష్వంగం, అభిష్వంగం అంటే కౌగులింత, అనభిష్వంగం అంటే ఏంటి? కౌగులింత లేకుండా ఉండడం. ఇప్పుడు నేను నడుస్తుంటే నా నీడ నాతో పాటు నడుస్తుంది, నా నీడకు నాకేమన్నా సంబంధం ఉంటుందా? ఎవరన్నా చెప్పండి. నా నీడతో నాకేం సంబంధం? నేను నీడను పట్టించుకుంటానా? నా నీడ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని నేను పట్టించుకుంటానా? భార్య పిల్లల విషయంలో నాకు సంతోషం, నా భార్య పిల్లల విషయంలో నేను అలాగే ఉండాలి. పిల్లల విషయంలో భగవంతుడు అదే చెప్తున్నాడు, పిల్లల విషయంలో కూడా అలాగే ఉండాలి. గుర్తుంచుకో అర్జున, ఈ అనభిష్వంగం అంటే అభిష్వంగము కాని వాళ్ళు. అభిష్వంగం అంటే అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ కాని జనాలు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు చాలా డబ్బున్నా కూడా వాళ్ళకి ఆ డబ్బు మీద పెద్ద కోరిక ఉండదు. నేను చెప్తున్న భాష టఫ్గా ఉందా, ఇంకా సింపుల్గా చెప్పమంటారా? అర్థమవుతుంది సార్. అదే ఊరికే నేను చాలా బాగా చెప్తున్నారు సార్. అదే నీళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అదే నేను నీళ్లు తాగే లోపల మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాము, మిమ్మల్ని నిద్రపోకుండా అని చెప్పి, అంతే. అయినా కూడా ఆపండి ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే, ఎందుకంటే భగవంతుడు 20 క్వాలిటీస్ చెప్పాడు. ఇదే జ్ఞానం. ఇది తెలుసుకున్నాక మనకి ఏం లేదు. ఇక 14వ చాప్టర్ లోపల 14వ ఒక్క నిమిషం సో 14వ చాప్టర్ లోపల మనకు సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అంతే. 15వ చాప్టర్తో భగవద్గీత అయిపోతుంది. తర్వాత వచ్చే 3 అధ్యాయాలు కలశాధ్యాయాలు. సో కాబట్టి ఈ అధ్యాయమే మనకు జ్ఞానం గురించి మొత్తం చెప్పేది. కళ్ళు తెరుచుకో, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో అర్జున. ఎంత డబ్బున్నవాడైనా సరే, ఈ అభిష్వంగం లేనివాడు, అటాచ్మెంట్ లేనటువంటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో, తన దగ్గర ఉండే సంపద గురించి అలాగే వాడు ఏమీ ఇదవాడు. ఒక పంజరంలో ఉన్న చిలుకు ఉంటుంది, తన యజమాని ఏది పెడితే అది తింటుంది, ఆయన ఏం చేయమంటే అది చేస్తుంది, అంతే. ఇంకా పెద్దగా ఆలోచించదు ఇంకా దాని గురించి. అలాంటి పరిస్థితి రావాలి ఓ అర్జున. తర్వాత చెప్పేది భగవంతుడు సమచిత్తం. సమచిత్తం అంటే ఏంటి? సముద్రం ఉంది, సముద్రం లోపల ఎండాకాలం వస్తుంది, నీళ్లు పోతాయా? వర్షాకాలం వస్తుంది, నీళ్ళతో మునిగిపోతుందా? కాదు, స్థితప్రజ్ఞతతో ఉంటుంది. ఈ సమచిత్వం ఉండాలి. ఏ విధంలో కూడా లాభ నష్టాల గురించి నేను బాధపడకూడదు. ఇది నా జీవితంలో రాసి పెట్టి ఉంది అని అనుకోవాలి. చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఈ లక్షణాలలో మనం కొన్నైనా మనం అలవర్చుకోలేమా? అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి, అన్నీ ప్రత్యేకంగా అలవర్చుకోకర్లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఒకటి వస్తే మిగతావన్నీ వస్తాయి.
ఒకసారి ఇప్పుడు మనం నేర్చుకునేవి ఇంద్రియ నిగ్రహం కానీ, ఆసక్తి లేకుండా ఉండడం కానీ, అభిష్వంగం లేకుండా ఉండడం కానీ, తర్వాత జన్మమృత్యు జరా వ్యాధులలో ఉన్నటువంటి దోషాలను గుర్తించడం కానీ, ఇవన్నీ తెలుసుకున్నవాడు జ్ఞాని అంటున్నాడు భగవంతుడు. జ్ఞానం అంటే డెఫినేషన్ ఏంటంటే, నేను ఏమి జరగబోతోంది నాకు అని తెలుసుకుంటే జ్ఞానం. నన్ను చాలామంది అడిగారు, సార్ జ్ఞానం అంటే డెఫినేషన్ చెప్పండి సార్. నేను కాదు, శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, అద్భుతమైనటువంటి డెఫినేషన్ చెప్తున్నాడు. ఇది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఇది. ఏ విధంగానైతే సూర్యుడు అన్ని పూటలు ఆయన అదే ప్రచండతతో ఉన్నాడు, కానీ మధ్యాహ్నం కొద్దిగా ఎక్కువ వేడిద్దాము, పొద్దున కొద్దిగా తక్కువ వేడిద్దామని ఆయన అనుకోడు. మన భూమి తిరుగుతుంది, కానీ ఆయన మామూలుగానే తిరుగుతున్నాడు. సో అలాగ మనం ఎప్పుడు కూడా సమదృష్టితోటి ఉండాలి. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూడక్కర్లేదు. ఇదే మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం. నిజమైనటువంటి జ్ఞాని ఏనుగుని, తర్వాత హస్తి, కుక్క మాంసం తినేవాడిని, తర్వాత బ్రాహ్మణుడు, వీటన్నిటినీ సమానంగా చూడగలుగుతాడు. సాత్విక లక్షణం ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఆవు, తర్వాత రాజసిక లక్షణం ఉన్నటువంటి ఏనుగు, తామస లక్షణం ఉన్నటువంటి కుక్క మాంసం తినేవాడు, వీరందరినీ కూడా సమానంగా చూడాలి అని చెప్పాడు. అదే మాట మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు. తర్వాత 10వ శ్లోకంలోకి వచ్చేసరికి ఆయన ఏమంటాడు, ఎవరైతే మనోవాక్కులతో నన్ను సేవిస్తారో, ఎవరైతే మనోవాక్కులతో గుర్తిస్తారో భగవంతుడి కంటే గొప్ప శక్తి లేదు, ఆయనే అన్నిటికీ మూల కారణం, ఆయన పాదాల దగ్గరే మనం ఉండాలి అని చెప్పి ఎవరైతే నిశ్చయించుకుంటారో, భగవంతుడు అంటే ప్రకృతికి అనుగుణంగా వెళ్తారో. భగవంతుడు అంటే ఈ రోజు నుంచి అందరూ చెక్క భజన చేద్దాం సార్, మీరు డప్పు కొట్టండి, మేమందరము అది కాదు నేను అనేది. భగవంతుడు అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక అమూల్యమైనటువంటి శక్తి. ఆ శక్తి కావాలి. ఆ శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వ్యభిచారిణి అంటే అన్ని చోట్ల చరించేదాన్ని వ్యభిచారిణి అంటారు. అవ్యభిచారిణి అంటే స్థిరంగా ఉండేది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మనసుని నాతోనే ఐక్యం చేస్తారు అర్జున, నాతోనే ప్రశాంతంగా ఉంటారు, నా స్వరూపాన్ని వాళ్ళ శయ్యగా మార్చుకుంటారు. శయ్య అంటే బెడ్. నా స్వరూపాన్ని వాళ్ళు శయ్యగా మార్చుకుంటారు అర్జున. ఏ విధంగానైతే భర్తతో కలవడానికి భార్య ఇది అపవిత్రం అని అనుకోదు, అదేవిధంగా భగవంతుడితో కలిసేటప్పుడు నాకు ఇది అపవిత్రం అనుకోడు. ఏ విధంగానైతే నదులన్నీ సముద్రంలో కలిసి అయ్యో నేను వెళ్ళిపోయానే అని అనుకోవు, అయ్యో నా జీవితం అయిపోయింది అనుకోవు, అదేవిధంగా మోక్షం కూడా అంతే. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చూడండి. సూర్యుడు వెళ్ళిపోయాడు, సూర్యుడితో ఉన్న ప్రకాశం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి భగవంతుడితోటి మనకు అనన్య సాంగత్యం కావాలి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడుగుతారా ఒక్కసారి? ఇది అర్థమైందా ఈ పాయింట్? భగవంతుడి పైన మనకు పవిత్ర బంధం ఉంది, భగవంతుడితో మనకు పవిత్ర బంధం ఉంది, భగవంతుడితో ఐక్య రూపాన్ని మనం పొందాము. అప్పుడు అలా ఐక్య రూపం ఎవరైతే పొందుతారో వారు మాత్రమే జ్ఞాన స్వరూపులను గుర్తుంచుకోవాలి అర్జున. వారికే నిజమైన జ్ఞానం ఉంది. ఎందుకంటే ఈ ప్రకృతి అంతా కూడా ఒక చైతన్య స్వరూపం. ప్రపంచమంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద ఉంది. అటువంటి వ్యక్తులు వివిక్త దేశ సేవిత్వం పాటిస్తారు. వివిక్త దేశ సేవిత్వం అంటే ఏం చేస్తారు వీళ్ళు? ఒంటరితనాన్ని, బాహ్యంగాను లోపల కూడా ఒంటరితనం కావాలనుకుంటారు. భర్త, పిల్లలు, భార్య అందరికీ కూడా దూరాలు ఉండాలనుకుంటారు. ఎక్కడో తపోవనాల్లో ఉంటారు, మనుషులు లేనటువంటి ప్లేస్లలో ఉంటారు, పర్వత గుహల్లోకి వెళ్తారు, సరోవర తీరాల్లోకి వెళ్తారు, ఆనందంగా ఉంటారు. అది గుర్తుంచుకో. వీరికి ఏకాంత వాసం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. వారు నిజమైనటువంటి జ్ఞానులు. ఎవరైతే నేను జనాల్లో ఉండి బాగా కవులు చెప్పాలి, చెక్కబదిన చేయాలి, సార్ మీరు ఇట్లా చెప్తారు, మొన్న ఒక ఆయన 1,00,000 కళార్చన, 1,00,00,000 కళార్చన చేయించాడు సార్, మేము కొత్త చీరలు, కొత్త షాల్వాలు వేసుకుని వెళ్ళాం సార్, ఏం మాట్లాడుతున్నారు సార్, ఆయన లోకక్షేమం కోసం చేస్తున్నాడు. కాదు, భగవంతుడు మీకు దేవుడు ఇంపార్టెంటా, ఈ మనుషులు చెప్పే మాటలు ఇంపార్టెంటా? దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, జనవాసాల్లో ఉండడం వీళ్ళు అసహించుకుంటారు, వాళ్ళు జనవాసాల్లో ఉండడాన్ని అసహించుకుంటారు. కాబట్టి జ్ఞానాన్ని గుర్తించాలంటే ఓ మహానుభావుడా, ఓ బుద్ధిమంతుడైనటువంటి అర్జున, నీకు ఇంకోటి చెప్తాను విను. ఇందులో ఆధ్యాత్మ, జ్ఞాన, నిత్యత్వం, పరమాత్మ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఒక్కటే ఉంది. ఈ ప్రపంచంలో ఏదైనా పరమాత్మ తత్వమే, ఇంకా మరి ఏది లేదు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఒక్కసారి అర్థం కాని వాళ్ళ కోసం ఆపుతున్నాను, కావాలని ఆపుతున్నాను. చెప్పండి, ఉదాహరణలు అర్థమవుతున్నాయా? పడి నిద్రపోతున్నారు జనాలు. ఈ ప్రాబ్లం జ్ఞానం గురించి మాట్లాడండి మరి, లేకపోతే అదే మీరు బాగా నిద్రపోతే ఇప్పుడు ఎట్లా అంటే ఇది చాలా కష్టం. జ్ఞానం గురించి మాకు తెలుసుకోవాలని ఉందండి, జ్ఞానం గురించి తెలుసుకోవాలంటే జ్ఞానం గురించి చెప్తే ఆవులింతలు. ఎట్లా మంచి ఎట్లా నిద్ర వస్తుందంటే అట్లా నిద్ర వస్తుంది జనాలకి. సో కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు సో కాబట్టి మైమర్చి వింటాను సార్, ప్రవచనాలు మైమర్చి వింటాము, ఒక్క క్షణం కూడా
మిస్ చేసుకునే అవకాశం లేదండి. ఇట్స్ మధ్య ఇంపాసిబుల్. అలర్ట్ యూ డ్రాగ్ ఇస్ ఇన్ సచ్ వే అన్నమాట. కట్టేసి కూర్చోబెట్టినట్లు ఉంటుంది. మీ ప్రవచనం చెప్తున్నంత సేపు కూడా అడుగు అటు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. అంత కాన్సన్ట్రేట్ చేసి వింటాం మేము. థ్యాంక్ యూ సార్. సార్ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. ఇంకొక మాట సార్, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఆ, అసలు మీ దగ్గర విన్నప్పటి నుండి సార్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ మాలోనే మేము చూసుకుంటున్నాం సార్. అంటే 100% మేము చెప్పలేము కానీ ప్రతిసారి అది మాత్రం నిజం సార్. అంటే ఇది చేయకూడదు, ఇది చేయాలా, ఇది తప్ప, ఇది ఒప్ప, అట్లా చాలా ఒక ఐ థింక్ 60 to 70% వరకు మారినాం సార్. ఇంకా 30% ఇంకా భగవంతుడు అవకాశం దారి ఇస్తాను చూపించారు కానీ తప్పకుండా. నిజంగా సార్ అది ఉంది సార్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. మీరు ఉత్సాహంతో చెప్తుంటే ఉత్సాహంతో ఇంటున్నాం సార్. అదే నేను మధ్య మధ్యలో కొద్దిగా మీకు అల్లరి చేస్తే కానీ మీరు లేవరని చెప్పి మధ్య మధ్యలో కొద్దిగా అల్లరి చేస్తుంటుంది. సో ఎవరు నిద్ర పోతలేదు సార్. సో అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఏంటంటే, నిత్యత్వము ఎప్పుడు ఉండేటటువంటిది ఏంటి అంటే భగవంతుడే అధ్యాత్మ జ్ఞానము. ఏకమేవా ద్వితీయం, ఒకటే ఉంది ప్రపంచంలో, రెండు లేవు. నేను వేరు దేవుడు వేరు అనేది లేదు. మనం దైవ స్వరూపులం. మన లోపల ఉన్న చెడ్డ లక్షణాలను పోగొట్టుకుంటే మనమే దైవ లక్షణము. ఇందాక ఏం చెప్పాను నేను, నదులన్నీ కలిసి సముద్రంలో కలిసినప్పుడు వాటి ఉనికిని కోల్పోతాయి కదా. వాటి ఉనికిని కోల్పోయినప్పుడు అవి మా ఉనికి పోయింది అని అనుకుంటాయా? భర్త దగ్గరికి సంతోషంగా వచ్చే భార్య అయ్యో నేను అపవిత్రురాలను అవుతున్నాను అనుకుంటుందా? భగవంతుడు అదేవిధంగా నా దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి వ్యక్తి కూడా పవిత్రుడే. నా గురించి ప్రయత్నం చేసేటువంటి వాడికి జ్ఞానం ఉన్నట్టు లెక్క. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నది ఒక్కటే, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ఆ సత్యాన్ని తెలుసుకో. వీళ్ళకి స్వర్గానికి పోవాలి, నేను అక్కడేవో సగాలు అనుభవించాలని ఉండదు అర్జున. వీళ్ళకి రకరకాల మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకడేమో ఇటు తీసుకెళ్తాడు, ఒకడు అటు తీసుకెళ్తాడు, ఒకడు రా ఇక్కడ ఈయన మంచి మనకు మందులు ఇస్తాడు అంటాడు, ఇంకోటి తాయెత్తు పెడతా అంటాడు, ఇంకోటి ఏదో ఇది చేస్తాడు. రకరకాల ప్రలోభాలు చూపించినప్పటికీ కూడా వీళ్ళు రాజమార్గంలోనే వెళ్తారు అర్జున. వీళ్ళు ఎటుపడితే అటు పోరు. ఇది వీరు. దీన్ని అధ్యాత్మ జ్ఞానం వైపుకు మాత్రమే సరైనటువంటి జ్ఞానం. రాజమార్గం అంటే ఏంటి? భగవంతుడి గురించి తెలుసుకునే మార్గమే అధ్యాత్మ మార్గము. ఇంకా ఏ విద్య అయినా కూడా అనవసరం. అందుకోసమే మనం ఏం చెప్తాం, ఇదేమన్నా బ్రహ్మ విద్య అంటాం. ఎందుకంటే బ్రహ్మ విద్య అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఆ బ్రహ్మ విద్యనే నేర్చుకోవాలనుకుంటారు. కాబట్టి సమస్త విషయము ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది మిథ్యనే. ఆకాశంలో ఎట్లా అయితే మనము ధ్రువ నక్షత్రం చూస్తాము, పోల్ స్టార్, అది స్టాండర్డ్గా ఒకే దగ్గర ఉంటుందో అదేవిధంగా నా లోపల కూడా నిశ్చయం అలాగే ఉండాలి. అటువంటి వాళ్లకు అర్జున వాళ్ళు ఆటోమేటిక్గా జ్ఞాన స్వరూపులు అవుతారు. దీనికి నేనే గ్యారంటీ. దీనికి నేనే గ్యారంటీ. కాబట్టి ప్రశాంతమైనటువంటి దీంట్లో ఉంటారు. వీళ్ళకి తర్వాత గుణమైనటువంటి తత్వార్థ జ్ఞాన లక్షణం అని చెప్పేసి. ఈ తత్వార్థ జ్ఞాన దర్శనం అంటే ఏంటి, శుద్ధ తత్వమైనటువంటి జ్ఞానం ఏంటి అనేది తెలుస్తుంది. అంటే జ్ఞేయ స్వరూపం పరబ్రహ్మ. జ్ఞేయము అంటే జ్ఞానము ద్వారా సాధించేదాన్ని జ్ఞేయం అంటారు. ధ్యానము ద్వారా నా ధ్యేయాన్ని సాధిస్తాను, కర్మ ద్వారా నేను క్రియను సాధిస్తాను, జ్ఞానము ద్వారా జ్ఞేయమును సాధిస్తాను. ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకోవడం ద్వారా నేను జ్ఞేయమును సాధిస్తాను. జ్ఞానము నుంచి వచ్చేది జ్ఞేయము. ఆ జ్ఞేయము మరెవరో కాదు, పరమాత్మ అని చెప్పి తెలుసుకోవడమే తత్వ అర్థ దర్శనము. అంటే తత్వార్థ జ్ఞానం అంటే ఏంటంటే భగవంతుడే జ్ఞానము, భగవంతుడు తప్ప మరి ఏదీ లేదు అని ఆ జ్ఞేయ వస్తువు మాత్రమే నాకు దొరకాలి. ఇప్పుడు నేను అలా చేసి ఎంత చేసినా కూడా నాకు అది దొరకడం లేదు అంటే అది వేస్టే కదా. ఎంత కష్టపడ్డా కూడా నాకు తెలియదు అంటే లాభం ఏమిటి? సో కాబట్టి నా సాధన ఇప్పుడు నేను సగం వదిలేసి చాలే నాకేం రాలేదని పక్కకు వదిలేయకూడదు అంటాడు. భగవంతుడు ఏమంటాడంటే ఈ భగవంతుడే మనకు మూలం, అన్నిటికీ మూలం అని చెప్పి తెలిసినప్పుడు భగవంతుడి వైపు ప్రయాణం చేయాలి. మధ్యలో ఆగిపోకూడదు. మధ్యలో ఆగిపోతే లాభం ఏమిటి అంటే మనకు జ్ఞాన ప్రకాశం అయింది కానీ ఆ జ్ఞేయ వస్తువు మనకు దొరకడం లేదు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి చెప్పండి, ఆపేయండి. నాకు జ్ఞానం వచ్చింది, ఇప్పుడు నాకు తెలిసింది, కానీ నేను ఆ జ్ఞేయ వస్తువు వైపు ప్రయాణం చేయకపోతే ఎలాగా? జ్ఞేయం అంటే పొందే వస్తువు. ఎవరు పొందే వస్తువు? పరబ్రహ్మ. అంటే నా మోక్షం. నా మోక్షం వైపుకు కనుక నేను పయనించకపోతే లాభం ఏమిటి? పాయింట్ అర్థమైందా అందరికీ? నాకు తెలిసింది, నాలెడ్జ్ వచ్చింది, కానీ నేను దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేయడం లేదు. ఏదో వచ్చింది, బట్ బయట ప్రపంచంతో నేను ఇంకా సంబంధం పెట్టుకున్నాను. బయట జనాలందరితో కబుర్లు చెప్తున్నాను, చెక్క భజనలు చేస్తున్నాను, పిచ్చి పారాయణలు చేస్తున్నాను, కట్టెలాటలు ఆడుతున్నాను. చెప్పే కదా, కర్రలు ఇట్లా ఇట్లా కొడతాం, పక్కవాడి గుండు మీద 2, వీడి గుండు మీద, దీని గుండు మీద 2. ఈసారి వెళ్ళినప్పుడు గట్టిగా కొట్టండి, మళ్ళీ ఇంకోసారి అలా పిచ్చి పనులు చేయకుండా ఆపేస్తారు.
చేయండి. ఇవన్నీ జనాలతోని సంబంధం ఉన్నటువంటివన్నీ తగ్గించేసేయండి అంటున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడు? వాళ్ళ జ్ఞానం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? వాళ్ళ బుద్ధి వికసించినప్పుడు మాత్రమే ఈ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళు జ్ఞాన సంపన్నులు అవుతారు. జ్ఞానం అనేది ఉంటుంది. ఇక వాళ్ళు సూర్యుడిని సూర్యుడు అని చెప్పి నువ్వు చెప్పాలా? ఆయన పేరేంటో తెలుసా? సూర్యుడు అని చెప్తే ఎంత ఇదిగా ఉంటుంది. అదేవిధంగా జ్ఞాన స్వరూపుణ్ణి ఆటోమేటిక్గా జనాలు గుర్తించగలరు. రమణ మహర్షిని అందరూ ఎలా గుర్తించారు? జ్ఞాన స్వరూపుడని ప్రత్యేకంగా చెప్పక్కర్లే. గొప్పవాడిని గుర్తించడం పెద్ద కష్టం కాదు. చాలా గొప్ప ఇదనమాట. అంటే చాలా అద్భుతమైనటువంటి ఇది చెప్తున్నాడు. ఆయన ఏమంటాడు? ఎదుటి వారిని గనక మనం ప్రసన్న దృష్టితోని చూస్తే మన మనస్సు కూడా ప్రశాంతంగా అవుతుంది. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. ఎదుటి వారిని మనం కనుక ప్రశాంతంగా చూస్తే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే విస్తర్ నిండా అన్నం పెట్టి చక్కగా జ్ఞానం వచ్చింది అనుకుంటున్నాం, విస్తర్ పక్కన ఉమ్మేసేట ఇవ్వడం. లాభం ఏమిటి? విస్తర్ నిండా అన్నం పెట్టి లాభం ఏమిటి? కాబట్టి ఓ అర్జున గుర్తుంచుకో, ఇది జ్ఞానం విషయం లోపల అన్నీ తెలుసుకోవాలి అనేటటువంటి కోరికుంటేనే సరిపోదు. దాన్ని మనము సాధించడానికై ప్రయత్నం చేస్తే దాన్ని అధ్యాత్మ జ్ఞాన దర్శనం అంటారు. ఆ దర్శనం కావాలి మనకు, ఆ తత్వార్థ జ్ఞాన దర్శనం కావాలి. దానికోసమై మనం ప్రయాణం చెయ్యాలి. అమృత వర్షం వస్తుంది. అమృత వర్షం వస్తుంటే దాన్ని వద్దు నాకు చాలు అని అంటామా? అనము. అలాగే చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు కనిపిస్తున్నప్పుడు చకోర పక్షిలా చూస్తూ ఉంటుంది. చంద్రుడు ఒక రోజు కనిపించినా, ఒక సంవత్సరం అంతా కనిపించినా అది అలాగే చూస్తుంది. నిన్న చూశాను కదా, ఇవాళ ఆపేస్తానని అనుకోదు. అందరికీ తెలుసు కదా, చంద్రుడు అమృతం ఇస్తాడు, అందులోంచి చకోర పక్షి స్వీకరిస్తుంది అని మనకు అలంకారాలలో వాటిలో వస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే ఏకాగ్రంగా ఎందుకు చూస్తుంది? ఎందుకంటే ఆ అమృతత్వం నాకు ఎప్పటికీ కూడా కావాలి. కాబట్టి రసవత్తరమైనటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో, ఈ రసవత్తరమైనటువంటి పరిస్థితి జ్ఞానము. ఇది అద్భుతమైనటువంటి జ్ఞానము అర్జున. ఈ జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కటి కూడా అజ్ఞానమే. లోపల నాకు గౌరవ ప్రతిష్టలు కావాలి, నాకు అన్ని గౌరవం కావాలి, వాడు గౌరవిస్తే నేను పొంగిపోతా. మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ చేశాను, మీరు అందరు రావాలి, అప్పుడు వచ్చినప్పుడు అందరికీ లైట్లు పెట్టి చూపిస్తాము, ఇవి చేసి చూపిస్తాము, అన్ని చూపి. దీన్ని ఏమంటారంటే మానిత్వం అంటారు. అంటే నన్ను అందరూ మానం అంటే పొగడ్డం కదా, ఆ మానిత్వం రావాలని. అది ఉండకూడదు అర్జున, అది ఉండకూడదు. అమానిత్వం ఉండాలి. ఆ గౌరవం పొంగినందుకు వాళ్ళు చాలా గొప్పగా అవుతారు. అలాంటి వాళ్ళు అజ్ఞానులు అని చెప్పి తెలుసుకో. ఇందాకంతా జ్ఞానం గురించి చెప్పాడు. ఇప్పుడు అవి లేని వాళ్ళందరూ అజ్ఞానం అంటున్నారు. కొంతమందికి దంభం బాగా ఎక్కువ ఉంటుంది. దంభం అంటే డబ్బా కొట్టుకోవడం. ఏం చేసుకుంటుంటారు వాళ్ళు? తమకు వచ్చినటువంటి విద్య గురించి బాగా ప్రచారం చేసుకుంటారు. చేసుకుని నేను ఇన్ని పుణ్యకార్యాలు చేశాను, అన్ని పుణ్యకార్యాలు చేశాను, నాకు రోడ్డు మీద వెళ్తుంటే నేను రోడ్డు దాటాలి, అప్పుడు నాకు ఆంజనేయ స్వామి కనిపించి ఈ చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్ళాడని కూడా చెప్తారు. నాకు దేవుడు కనిపించాడని చెప్తారు. సో దానివల్ల ఏమవుతుంది? ఆ దండోరా వేయడం వల్ల ఏమవుతుంది? అమాయకులు కొంతమంది నమ్ముతారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు? నమ్మో ఈయన మహానుభావుడు అని చెప్పేసి వాళ్ళ వెనకాల పడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? స్నానాలు చేసి అత్తరేసుకొని అందరికీ శరీరాన్ని గొప్పగా ఉంచుకొని ఆహాహా మేము బాగా గొప్పగా చూపించుకుంటాం. ఎన్ని ఉదాహరణలు మనం తెలుసుకుంటున్నామో చూడండి. ఇదంతా కూడా దంభమే, ఇదంతా కూడా దంభమే, అంతా కూడా దంభమే. ఇది జ్ఞానం ఉంది అని చెప్పేసి అంటే అది కాదు, వాళ్ళకి అజ్ఞానం, వాళ్ళకు ఉన్నదంతా అజ్ఞానం. వాళ్ళు ఈ విధంగా దంభంగా ఏదైతే అవతల వాళ్ళ కోసం ఏదైతే ప్రదర్శన చేస్తున్నారో అర్జున, వారికి దూరంగా ఉండాలి. వాళ్ళ లోపల అజ్ఞానము విపరీతంగా ఉంది. ఇక శాంతి. శాంతి అంటే ఏమిటి? ఏదైతే మనము ఫన్ ఉదగానే బెలూన్ ఇంత లావైపోతుంది, మళ్ళీ గాలి పోగానే తుస్మంటుంది. అదేవిధంగా సంతోషంతో పొంగిపోతారు, బాధ వచ్చినప్పుడు బాధపడతారు. కానీ అదే కనుక శాంతిగా ఉన్నవాడు బాధ వచ్చినప్పుడు బాధపడాడు, సంతోషం వచ్చినప్పుడు ఇది చేయడు, వేరే వాళ్ళని కూడా బాధ పెట్టాడు. అటువంటి లక్షణాలు కావాలి, అటువంటి లక్షణాలు ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైంది? కొంతమంది ఇలా పొంగిపోతూ ఉంటారు, ఘోరంగా ఏడుస్తుంటారు. వాడికి ఇటు వచ్చిందంటే ఇది పొంగిపోతూ ఉంటాడు, బాధ వచ్చిందంటే ఏడుస్తూ ఉంటాడు. వాడెవడైతే ఉంటాడో వాడికి పూర్తిగా అజ్ఞానం ఉందని తెలుసుకో. కుంగిపోయేవాడు ఎప్పుడూ అజ్ఞానం ఉన్నవాడే. ఇక ఆర్జవం లేని వాళ్ళందరూ అనార్జవం. వీళ్ళేంటంటే మనసులో ఒకటి కుటిలత్వం అని చెప్పాము ఇందాక. ఆర్జవానికి నేను కుటిలత్వం అని, ఎవరికైనా అర్థం కాని పదాలు వస్తే చెప్పండి. కుటిలత్వం, ఆర్జవం అంటే కుటిలత్వం. కుటిలత్వం అంటే ఏంటి? మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేయడం. వేటగాళ్ళు ఏం చేస్తారు? మంచిగా దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని పడేస్తాడు. పడేయగానే ఏమవుతాయి? ఇవి చూసుకోవు, ఇవి ఎంతో ప్రేమగా ఉన్నట్టుగా దగ్గరికి వచ్చి పాపం ఆహారానికి బలైపోతాయి. అదేవిధంగా ఒకడు ఇవి పెంచుతూ ఉంటాడు, ఏమంటారు, మేకలు అవి ఉంటాయి కదా, తుర్కాలు పెంచుతూ ఉంటారు. పెంచుతుంటే బాగా పెరిగాయి అనుకుంటాడు, వాడు మంచిగా బక్రీద్ నాడు దారుణంగా కోసేస్తాడు. దారుణంగా పాపం ఏడో వాడిని నమ్ముతుంది, నమ్మిన వాడినే గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది. వాడు మంచిగా కోసి బాగా తింటాడు, తిని ఇది దేవుడి కోసం అంటాడు.
అంతే. సో కాబట్టి ఏమిటంటే వీళ్ళందరికీ ఏంటంటే తెలియదు. కుటిలత్వం ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అవతల వాళ్ళని మోసం చేసేస్తూ ఉంటారు. అలా మోసం చేసి బయట ఒకటి లోపల ఒకటి పెట్టుకుని మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడు, వీళ్ళ దగ్గర అజ్ఞానం బాగా ఉందని గుర్తుంచుకో. ఈ లక్షణాలు దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఇంతకీ? దేవుడికి ఏమన్నా పని లేదా? కాదు. దేవుడు జ్ఞానానికి అజ్ఞానానికి తేడా చెప్తున్నాడు. జ్ఞానం ఉన్నటువంటి మనుషులు ఇంద్రియాలకు దూరంగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు, భగవంతుడే కావాలి అనుకుంటారు, ఆ వైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు, ప్రపంచంలో భగవంతుడే సత్యము అన్న విషయాన్ని గుర్తుపెడతారు, పొంగిపోరు, అహంకారం లేకుండా ఉంటారు. వీటికి వ్యతిరేకంగా చేసే వాళ్ళందరూ అజ్ఞానవంతులే. ఎన్ని ఉదాహరణలు తెలుసుకోవాలి మనము. తర్వాత అన్నిట్లోకి గొప్పది ఆచార్య ఉపాసన. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆచార్యాలంటే ఇష్టం ఉండదు. ఆచార్యులంటే ప్రతి ఒక్కడు ఆచార్యుడు కాదు. మీ లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి తీసేవాడు మాత్రమే ఆచార్యుడు. ప్రతి ఒక్కడు 2 పద్యాలు నేర్పించేసేసి నేను గురువుని అయిపోయాను, నేను ఆ కాళ్ళు పట్టుకో జీవితాంతం నా శిష్యుడిగా ఉండంటారు. చాలామంది జీవితాంతం శిష్యులుగా చేసేసుకుంటారు. చేసుకుని నువ్వు ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు, నా పర్మిషన్ లేదు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి, నా కాళ్ళు పట్టుకునే ఉండాలి జీవితాంతం. ఎవడి జ్ఞానం ఇది? భగవంతుడి జ్ఞానం. ఎవరికి క్రెడిట్ ఇవ్వక్కర్లా. దేవుడికి ఇస్తే క్రెడిట్ అంటూ ఇస్తే దేవుడికే ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏంటంటే ఎవరికి వాడే ఆచార్యుడు అయిపోయాడు. ఎవరికి వాడికే గొప్ప. నేనేదో చెప్తున్నాను 10 మందికి గొప్ప కాదు. దేవుడి జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తున్నానంటే నా బాధ్యతని ముందుకు తీసుకెళ్తున్నాను, అంతేగాని నేను ఏదో సాధించానని చెప్పేసి అనుకోకూడదు. సో అటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించాలి. సరైన గురువులను గుర్తించి ఆ గురువులని గుర్తు చేసుకుంటే చాలు అర్జున, వాళ్ళకు జ్ఞానం ఉన్నట్టే. మనకు మేలు చేసేటటువంటి అటువంటి గురువులను గుర్తించుకో. ఎవడైతే అలాంటి గురువులను మనస్ఫూర్తిగా గుర్తిస్తాడో ఓ అర్జున, సూర్యుడు తేజస్సు ఏ విధంగానైతే ప్రపంచంలో ఉన్నటువంటి తిమిరాన్ని పోగొడుతుందో ఆ విధంగా వీళ్ళల్లో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం అనేటటువంటిది పూర్తిగా పోతుంది. కాబట్టి ఆచార్య ఉపాసన చాలా గొప్పది. మళ్ళా చెప్తున్నా, ఆచార్య ఉపాసన అంటే ఎవరిని పడితే వారిని పూజించడం కాదు. నిజంగా మనకు అజ్ఞానాన్ని పోగొట్టి మన కోసం ప్రయత్నం చేసేవారు, వారిని మనం గుర్తిస్తే చాలు. వారిని గుర్తించి మనం జ్ఞాపకం చేసుకున్న మరుక్షణము మన గుండెల్లో ఉన్నటువంటి అజ్ఞానం అంతా పోతుంది. సూర్యుడి వెలుతురు అజ్ఞానాన్ని పోగొట్టినట్టుగా పోగొట్టుకుంది అర్జున. కానీ ఈ అజ్ఞానవంతులు ఉంటారు కదా, వాళ్ళు గురువుల నిందలు కూడా చేస్తారు, అవసరానికి గురువులను వాడుకొని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు అంటే గురువు అవ్వాల్సిన అర్హత కూడా వాళ్ళకు ఉండాలి, అది వేరే సంగతి. నెక్స్ట్ అశౌచం. అశౌచం అంటే ఏంటి? మనసు లోపల డౌట్ ఉంచుకొని మనము పర్వాలేదులే శుభ్రంగా ఉంటే ఏంటి, ఉండకపోతే ఏమవుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అడవి లోపల ఒక బావి ఉంది. ఆ బావికి మెయింటెనెన్స్ లేదు. ఆ బావి లోపల కొన్ని జంతువులు పడిపోయాయి, కొన్ని చెత్త పడిపోయింది, కొంత ఇది అయిపోయింది, అది అయిపోయింది. ఎట్లా ఉంటుంది? లోపలంతా అశుద్ధమే, బయటంతా కూడా ముళ్ళు, లోపలంతా కూడా అశుద్ధమే. శవాలు, ఎముకలు, నీళ్లు సరిగ్గా ఉండవు, గలీజు బావి, బయట గలీజు, లోపల గలీజు. ఈ విధంగా ఇలా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మనము పూర్తిగా అజ్ఞానవంతులు, శుచిగా ఉండని వాళ్ళు. బాహ్య అభ్యంతరము ఉండాలి. బాహ్య అభ్యంతరంలో శుచిగా ఉండనటువంటి వాళ్ళ లాభం ఏమిటి? వాళ్ళ జీవితం ఎందుకు? వాళ్ళు స్వధర్మాన్ని కనుక ఆచరించి చేయాల్సినటువంటి కర్మలను పర్వాలేదే ఏమవుతుంది అని చెప్పేసి నిత్య నైమిత్తిక కర్మలను వాళ్ళు దాటేసి వెళ్ళిపోతారు, వాళ్ళు అశౌచంగా ఉన్నట్టే ఎక్కువ. పాప పనులు చేయడానికి ఉదాహరణకి మనము అన్నం తయారు చేయాలి అంటే స్టవ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు పొద్దున నిద్ర లేవగానే స్నానం చేసి వెళ్ళాలి. ఎంతమంది వెళ్తారు? అది తప్పని తెలిసినా కూడా వెళ్తారు. కాబట్టి అది ఉండదు. వీళ్ళకి ఏంటంటే సిగ్గు ఎగ్గు అని చెప్పి ఉండవు. కుక్కలు ఏ విధంగానైతే ఇది ఏకాంతము చాటుగా వెళ్ళి మేము సంభోగించాలి అనుకోవు. అవి ఎక్కడ పడితే అక్కడే. అది ఉచితము అనుచితము అనేటటువంటివి తెలియవు. వీళ్ళు పశువులతో, కుక్కలతో సమానం. పాప ఆచరణ చేయడంలో వీళ్ళు ఇదవ్వరు. వీళ్ళకి డబ్బు సంపాదించడంలో ఉన్నటువంటి ప్రేమ, డబ్బు సంపాదించడంలో, సుఖాలు అనుభవించడంలో ఉన్నటువంటి ప్రేమ శౌచంలో ఉండదు. శాస్త్రం చెప్పినటువంటి శౌచాన్ని పాటించాలి అని వీళ్ళు అనుకోరు. తర్వాత లక్షణము స్థైర్యం లేకుండా ఉండడం, అస్థైర్యం అంటాడు. అస్థైర్యం అంటే ఏంటి? ఉదాహరణకు ఒక గడ్డిపోచు ఉంది. ఇలా చీమెక్కగానే గడ్డిపోచ కూడా వంగిపోతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక చీమెక్కినా కూడా వంగిపోతుంది. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడు మనల్ని ఎక్కుతాడు, ఆడుకుంటాడు. మనం కనుక బలహీనంగా ఉంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు మనతో ఆడుకుంటాడు. ఈ పాయింట్ అర్థమైందా? మనం స్థిరంగా ఉండకపోతే మనల్ని ఎంతోమంది ప్రభావితం చేస్తారు. భగవంతుని నమ్ముకొని స్థిరంగా ఉన్నటువంటి వాడిని ఎవడేం చేయలేడు. కానీ మనం ఏంటి డెలికేట్గా ఉంటాం. ఎంత డెలికేట్గా ఉంటామంటే ఎవడు ఏమన్నా బాధపడిపోతాం, ఎంత వీక్ అయిపోతామో. ఒక గుంట లోపల కాలు పెట్టగానే ఫుల్ బురద అయిపోతుంది. అలాగే వీళ్ళు ఏ చిన్న దానికైనా కూడా భయం పడిపోతూ ఉంటారు, స్థిరంగా ఉంటారు, కంగారు పడిపోతుంటారు, భయం పడిపోతూ ఉంటారు. చిన్న ప్రవాహంలో
తీసుకొని ఒక కాకరకాయ వేసామనుకోండి అది కొట్టుకుపోతుంది. అదేవిధంగా వీళ్ళు కొట్టుకుపోతూ ఉంటారు. గాలి రావడంతో దుమ్ము లేచిపోతుంది ఆకాశంలోకి, అలా వీళ్ళు లేచిపోతారు. సో ఇలాగా స్థిరంగా ఉండవు. మేఘాలు ఉన్నాయి, బాగా గాలి వచ్చిందంటే వర్షం పడుతుంది అనుకుంటాం, కానీ తీరా చూస్తే వర్షం పడదు, మేఘాలు కొట్టుకుపోతాయి గాలికి. అలాగా వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా డెలికేట్గా ఉంటారు. ఈ డెలికేట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు స్థిరంగా ఉండకపోవడం వల్ల పూర్తి స్థాయి అజ్ఞానము. ఎంతసేపు జీవితం అంతా కూడా బెంగ, ఇది వాడికి మంచి జరిగినా బెంగ, మనకు మంచి జరిగినా ఇది, మనకు అమ్మో ఏమవుతుందో రేపు ఏమవుతుందో అని ఇటు ఇంత బెంగగా ధైర్యం లేకుండా స్థిరత్వం లేకుండా ఉంటారు. ఇప్పుడు నేను ఒక కుండని నేల మీద పెట్టాలి, గాలి వస్తే పడిపోతుంది. అందుకోసం నేను ఏం చేస్తాను, కాస్త స్థిరంగా ఉండడం కోసం అని కొద్దిగా ఇట్లా తవ్వి అందులో పెడతాను. క్రికెట్ ఆడడానికి వికెట్స్ పెట్టే ముందు అక్కడ కొద్దిగా తవ్వి అందులో వికెట్స్ని పాతుతాను, స్థిరంగా ఉంటాయి. అర్థమవుతుందా ఈ పాయింట్? స్థిరత్వం అంటే అర్థమవుతుందా? హలో, నిద్ర లేచి ఒకసారి చెప్పండి ఎవరైనా. స్థిరత్వం అంటే అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. నువ్వు క్రికెట్ ఆడుతున్నావు, నిలకడ క్రికెట్ ఆడుతున్నాం, ఉండాలి. క్రికెట్ ఆడుతున్నప్పుడు వికెట్లు సరిగ్గా పెట్టకపోతే ఎట్లాగా? ముందు కొద్దిగా అక్కడ చిన్న గొయ్యి చేసి అందులోపల చక్కగా పాతాలి. అంతేగాని కొద్దిగా వాడు బాల్ వేయకముందే వికెట్ పడిపోతే లాభం ఏమిటి? కాబట్టి స్థిరంగా ఉండాలి. ఇలా స్థిరంగా ఉండని వాళ్ళలో అజ్ఞానం పరిపూర్ణంగా ఉంటుంది ఓ అర్జున అని గుర్తుంచుకో. ఈ జ్ఞానం గురించి అజ్ఞానం గురించి ఇంత డీటెయిల్గా భగవంతుడు ఇంకెప్పుడూ చెప్పి ఉండడు. ఆత్మ నిగ్రహం ఉండాలి ఓ అర్జున. అంతఃకరణంలోనే నేను ఆత్మ నిగ్రహం ఉండాలి. నేను స్వీట్ దగ్గరికి వెళ్తున్నాను అంటే స్వీట్ దగ్గరికి వెళ్ళకూడదు, మనసు చెప్పాలి ఇవాళ నువ్వు 2 స్వీట్లు ఎక్కువ తిన్నావు, నీకు డయాబెటీస్ ఉంది అని చెప్పేసి చెప్పాలి. కానీ అలా కొంతమందికి నిగ్రహం ఉండదు. ఆ నిగ్రహం ఉండని వాళ్ళ గురించి చెప్తున్నాడు భగవంతుడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఒక కాలువ ఉంది, ఆ కాలువకి మనం ఏం చేసాము, చిన్న ఇసుకతోటి ఏదో ఒడ్డు కట్టాం, వారధి కట్టాం. కట్టగానే ఏం చేస్తుంది, ఈ నదులు వచ్చి ఒక్కసారిగా దాన్ని కొట్టేస్తాయి. సో కాబట్టి వీళ్ళకి ఏంటంటే శాస్త్రాలు అవి ఇవి ఏమి, వీళ్ళకి నియమాలు నిష్టలు అంటూ ఏమీ ఉండవు. వీళ్ళకి ఆత్మ నిగ్రహం అనేటటువంటి భావన ఉండనటువంటి వాళ్ళు. వీళ్ళు పద్ధతులు పాటించరు, వ్రతాలు పాటించరు, స్వధర్మాన్ని పాటించరు, నేరాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. పాపాచరణ లోపల వాళ్ళకి ఎటువంటి బెంగ ఉండదు. అంటే మనకున్నటువంటి ఏదైతే ధర్మం ఉంటుందో ఆ ధర్మాన్ని ఆచరించరు. వేదాలలో చెప్పినటువంటి విషయాలను అచ్చోసిన ఆంబోతు, కరెక్ట్గా చెప్పాలంటే అచ్చోసిన ఆంబోతులాగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు. స్వేచ్ఛగా విహరించినప్పుడు ఏమవుతుంది, ఓ ఏనుగు కనుక కళ్ళు పోతే ఏమవుతుంది, ఎటు పోతే అటు పోతుంది. అడవి లోపల దావాగ్ని వస్తే ఏమవుతుంది, అది అన్ని చోట్లకి వ్యాపించేస్తుంది, అన్ని చోట్లకి వ్యాపించి అన్నింటినీ దహనం చేస్తుంది. సో వీళ్ళు ఏంటంటే పిచ్చాడి చేతిలో రాయిలాగా పెంట కుప్ప మీద పడేసామనుకోండి, అందరూ చెత్త పడేస్తూ ఉంటారు అక్కడే. సో ఎవరు పట్టుకోగలరు దాన్ని, ఎవరు దాన్ని క్లీన్ చేయగలరు? సో అటువంటి వాళ్ళు ఉంటారు అర్జున. వాళ్ళ లోపల అజ్ఞానం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఎవరికైతే అంతర్ముఖంగా శుభ్రంగా ఉండరో, ఆ అంతర్ముఖంగా శుభ్రంగా ఉండని వాళ్ళకి ఇవన్నీ అంతఃకరణం లోపల చంచలత్వం ఉంటుంది. అటువంటి వాళ్ళు చాలా ఇది. మనం మొదటి లోపల ఇంద్రియ విషయాలంటే వైరాగ్యం ఉండాలి అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు వైరాగ్యం ఉండకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. వైరాగ్యం ఉండలేదనుకో, మొదట్లో ఏమనుకున్నాం మనం, ప్రతి విషయంలో వాళ్ళు వైరాగ్యంగా ఉంటారు అని చెప్పి మంచి లక్షణం తెలుసుకున్నాం. ఇప్పుడు అజ్ఞానం గురించి తెలుసుకోవాలి అంటే ఏం చేస్తారు, వీళ్ళు ఉన్నంత వరకు కూడా బ్రతికినా చచ్చినా, దీని మీద నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా. రేపు చస్తానని తెలిసినా ఇవాళ డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. రేపు చస్తానని తెలిసినా ఇవాళ నాకు డబ్బు సంపాదించాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. శ్రమనంతా కూడా విషయ భోగాల మీదే పెడతారు. ఏ విధంగానైతే చెయ్యి బాలేకపోయినా మనం అదే చేత్తో తింటాం. మనం అలా తింటుంటే అవతల వాడికి అసహ్యంగా ఉంటుంది, వీడి చెయ్యి ఇలా ఉంది, వీడు ఇలా తింటున్నాడు అని చెప్పి. కానీ వాడికి అసహ్యం అనిపించదు. చచ్చినట్టుగా వాడు కర్మలన్నీ అనుభవించి తీరాల్సిందే. గలీజ్ పనులు చేస్తున్నవాడు గలీజ్గానే అనుభవిస్తాడు. సిగ్గు శరం అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక గాడిదని, ఒక మగ గాడిద ఆడగాడిద వెనకాల పడుతుంది. ఆడగాడిద 4 తంతుంది, తన్నినా కూడా ఆ మగ గాడిద ఆడగాడిద వెనకాలే పడుతుంది. ఆ విధంగా సిగ్గు శరం లేకుండా ఈ విషయాల వెనకాలే పడతారు. వెళ్తూ వాళ్ళు ఏంటి, ఆ మిడత ఏ విధంగానైతే వెళ్ళి అగ్నిలో పడిపోయి కాలిపోతుందో అలా కాలిపోతారు. అంతే. ఇది ఉంటుంది. ఇది మనకు మిరాజ్ అంటారు. మిరాజ్ని ఏమంటారు తెలుగు లోపల? ఒయాసిస్. అది కనిపిస్తుంది చూడండి, ఒయాసిస్ కాదు, ఎండమావులు. అది అక్కడ దూరం నుంచి చూస్తే అక్కడ నీళ్లు ఉన్నాయి అనుకుంటుంది మృగం. అనుకుని పరిగెత్తి అలసిపోతుంది. ఉన్న శరీరంలో ఉన్న నీళ్ళని కూడా పోగొట్టుకుంటుంది. ఈ విధంగా ఇంద్రియ విషయాల గురించి వీళ్ళు ఆలోచిస్తారు. ఎంత ఘోరంగా ఆలోచిస్తారో తెలుసా అర్జున? అలా జీవితం అంతా అలసిపోతూ ఉంటారు. కనిపించకపోయి మళ్ళీ ముందుకు కనిపిస్తుంది, మళ్ళీ పరిగెడతారు, మళ్ళీ కనిపిస్తుంది, మళ్ళీ పరిగెడతారు, మళ్ళీ కనిపిస్తుంది, మళ్ళీ పరిగెడతారు.
అందరికీ ఆ కథ తెలుసు కదా, ఎవరికి ఎంత స్థలం కావాలి అని ఒక కథ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అందులోపల ఒకడు వచ్చి చెప్తాడనమాట, నువ్వు ఈ స్థలం అంతా నాదే, నీకు గనక కావాలంటే నువ్వు పరిగెత్తి ఎంత దూరం పరిగెడతావో అంత దూరం స్థలం నీదే. కాకపోతే ఒకటే కండిషన్ ఏంటంటే, ఎక్కడి దాకా పరిగెట్టావో మళ్ళీ వెనక్కి వచ్చి సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయానికి నువ్వు ఇక్కడికి వచ్చి నా దగ్గర నువ్వు రావాలి, అప్పుడు నువ్వు పరిగెత్తినంత డిస్టెన్స్ నీదే అని. ఇక వీడు పరిగెడతాడు, నీళ్లు తాగాడు, అన్నం తినడు, ఏమి చేయడు, పరిగెడతాడు. కొండ ప్రాంతం వస్తే ఈ కొండ కూడా నాకే కావాలి అని, కొద్ది దూరం వెళ్ళేసరికి నీళ్లు కనిపిస్తాయి, నదులు, ఈ నది కూడా నాకే కావాలని అటువైపు కాసేపు పరిగెడతాడు. ఇలా పరిగెత్తి చివరికి 2:30-3:30 అని తెలుసుకుంటాడు. అప్పటికి ఇంకా 2-3 గంటలే టైం ఉంటుంది. అప్పుడు తినడానికి టైం ఉండదు, ఏమీ ఉండదు. సో కాబట్టి జీవితంలో ఎప్పుడు మనము పోస్ట్ పోన్ చేయడానికి పనులు పనికిరాదు. వాడు వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తుంటే అలసిపోతాడు. తాగడానికి టైం ఉండదు. తాగడానికి టైం ఉన్నప్పుడు తాగడు. ఇప్పుడు తాగుదామన్నా కూడా నీళ్లు చేతిలో ఉన్నా కూడా తాగలేని పరిస్థితి. పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి ఆ గీతను పట్టుకుని చచ్చిపోతాడు. చచ్చిపోగానే వాడికి 6 అడుగుల ప్లేస్ ఇచ్చి 6 అడుగులో వాడిని పాతి పెడతాడు. మనిషికి ఎంత స్థలం కావాలి? 6 అడుగుల స్థలం కావాలి. అర్జున, ఈ కోరికలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటికీ కనువిప్పు సార్, కరెక్ట్. ప్రతి ఒక్కరి కనువిప్పు ఇది. సో కాబట్టి ఏ విధంగా అయితే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా విషయ ప్రాప్తేనా. మా అపార్ట్మెంట్లో ఒక ఆయన ఉన్నాడు, ముసలాయన. ఆయన ఎట్లా అంటే ఆయన ఇంక ఇవాళ రేపు అన్నట్టు ఆయన వచ్చి, శ్రీనివాస్ నీకు ఒక స్థలం ఇప్పిస్తా, కావాలంటే చెప్పు, కొన్ని లక్షలు తగ్గిపిస్తా అంటున్నాడు. ఏం చేసుకుంటాడు ఆయన? ఏమిటో తెలియదు. ఈ పిచ్చి ఎలా ఉంటుందంటే, బాల్యం లోపల తల్లిదండ్రుల మీద పిచ్చి, పెద్దయిన తర్వాత భార్య అంటే పిచ్చి, తర్వాత భార్య సాంగత్యంతో చాలా ఆనందంగా ఉంటారు. ఇంతలోకి వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇదే పిల్లలపైన, మనవరాళ్ళపైన ఈ ప్రేమ ఇది చేస్తారు. కానీ వీళ్ళు గుర్తుంచుకోడు. వీళ్ళు ఎంతసేపు కూడా ఏంటంటే, పిల్లలకి కళ్ళు లేనప్పుడు తల్లి ఏం చేస్తుంది, ఆ పిల్లల్ని ఎప్పుడు దగ్గర పెట్టుకుంటుంది. అలాగే వీడు ఎంతసేపు కూడా తన ఫ్యామిలీని దగ్గర పెట్టుకుని వాళ్ళతోనే అంకితం అయిపోతాడు, విషయాలతోటే అంకితమవుతాడు. కానీ దానికంటే బియాండ్ ఆలోచించాడు. ఎంతసేపు ముందు మా అమ్మ నాన్న, తర్వాత నా భార్య, తర్వాత నా పిల్లలు, తర్వాత నా మనవళ్ళు, తర్వాత నా ఇది, ఇంతేగాని దీనికంటే హీ డజంట్ థింక్ బియాండ్ ఆల్ దీస్. చచ్చిపోయేదాకా కూడా విషయాలపైన వీళ్ళకు విసుగు రాదు. వాళ్ళ దగ్గర ఉండేటటువంటి అజ్ఞానము చాలా ఘోరమైనటువంటి అజ్ఞానం అని గుర్తుంచుకోవు అర్జున. విషయాలను వదులుకోకపోవడం అనేది ఏదైతే ఉందో చాలా ఘోరము. ఇక అహంకారం. ఈ అహంకారం ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా అంటే, ఈ జగత్తులో అందరికంటే నేనే తెలివైన వాడిని. సక్సెస్ వచ్చిన మరుక్షణం ప్రతి ఒక్కడు అనేది, మీకు తెలివితేటలు ఉన్నా మీరు సరిగా పనిచేయరండి, వాడు సలహాలు ఇవ్వడం మొదలెడతాడు. సక్సెస్ వచ్చిన మరుక్షణం సలహాలు ఇవ్వడం మొదలెడతాడు. నేనే శ్రీమంతుణ్ణి, నాకే ఉత్తమ ఆచారాలు తెలుసు, మా ఇంట్లో ఇది చేయందే నడవదు, అది చేయందే నడవదు, ఎన్ని గొప్పలు, నాకు సాట్ అయినటువంటి వాడు లేడు. దీన్ని మనము దైవాసుర సంపాద విభాగ యోగం లోపల కూడా తెలుసుకుంటాం. నేనొక్కనే జగత్తు లోపల అందరికంటే జ్ఞానిని నేను అందరికంటే తెలివైన వాడిని. వాడు ఎట్లా అంటే, వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా గొప్ప చెప్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. వీళ్ళు ఎలాంటి పాపాత్ములు అంటే, మన దీపం పెడతాం కదా, అందులో వత్తు ఉంటుంది, ఆ వత్తు కాలిపోయి నల్లగా ఉంటుంది. ఆ నల్లగా ఉన్నది ఎక్కడేస్తే అక్కడ నల్లగా అవుతుంది. అది ఆ నల్లగా పాడైపోయినటువంటి వత్తిని ఎక్కడేస్తే అక్కడ నల్లగా చేస్తుంది. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళ దగ్గర ఉన్నది తక్కువే, కానీ వీళ్ళు చేసేటటువంటి చెడు చాలా ఎక్కువ. సో ఈ విధంగా ఏమవుతుందంటే, మనము పాముకు పాలు పోసి పెంచుతున్నాము. ఇవన్నీ కూడా మనము పాముకు పాలు పోసి పెంచుతున్నాము. గుణవంతుడైనటువంటి తెలివైన వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు, గుణాలు లేనటువంటి వ్యక్తులతోటి కలుస్తున్నాడు. ఎప్పుడైతే గుణాలు లేనటువంటి వ్యక్తితో కలుస్తావో అప్పుడు వెనక్కి వెళ్ళిపోతావు. ఇది నేను 1987 ఆ టైంలో, 88 నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయిన టైంలో, మేము ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ వచ్చాము. వచ్చినప్పుడు నిజామాబాద్ నుంచి వచ్చినప్పుడు మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడంతో చుట్టాలు వాళ్ళు వీళ్ళందరూ మా ఇంటికి రావడము, మా అమ్మ సరదాగా ఉండడము, వాళ్ళందరూ అప్పటిదాకా మేము వేరే ఊళ్ళో ఉన్నాం కాబట్టి ఇక్కడున్న పాలిటిక్స్ అవి మాకు తెలియవు. అప్పుడు మా అమ్మ ఇవన్నీ వింటుండేది, సరదాగా ఉండేది మా అమ్మకి. ఇవి అందరూ ఇళ్ళకి రావడము, అందరి ఇంట్లో కబుర్లు చెప్పడము, వీళ్ళ మీద వాళ్ళ మీద నేరాలు చెప్పడము, ఇవన్నీ మా అమ్మకి చాలా సరదా ఉండేది. అప్పటికే నేను అమ్మకు చెప్పేవాడిని, అమ్మ ఇవి వినద్దు, నువ్వు పెద్దదానివి, అందరికంటే పెద్దదానివి, ఈ మాటలు నా దగ్గర మాట్లాడకని చెప్పంటే, లేదురా విషయాలు తెలుస్తాయి, మనం ఇన్నాళ్ళు ఇక్కడ లేము కదా, హైదరాబాద్లో విషయాలు తెలుస్తాయి. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు వేరే వాళ్ళ మీద చెప్పుకోవడం ఆపేసి అమ్మ మీద చెప్పుకోవడం మొదలెట్టారు. ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. ఏమవుతుందంటే, చెడ్డ మనుషులతోని కనుక నువ్వు ఉంటే చెడే జరుగుతుంది. కాబట్టి ఏంటంటే, వాడు పొంగిపోవడము, కుంగిపోవడము, ఇవన్నీ కూడా ఇలాగే జరుగుతాయి. కాబట్టి అర్జున, ఎవ్వడు కూడా ఈ కొంతమందికి ఈ వచ్చే జన్మల గురించి, పాపాల గురించి భయం లేదు. విచ్చలవిడిగా పాపాలు చేసుకుంటారు.
విచ్చలవిడిగా పాపాలు చేసుకుంటారు. అంతే, వీళ్ళకేమీ సిగ్గు శరము అంటూ ఏమీ ఉండవు. వీళ్ళు విచ్చలవిడిగా పాపాలు చేసుకుంటూ ఉంటారు. ఏ విధంగానైతే పాము ఒకసారి కప్పని మింగుతుందట. కప్పని మింగుతుంటే చచ్చిపోతుంది కప్ప, కానీ అంతలోకి దానికి ఒక ఈగ కనిపిస్తుంది. ఆ ఈగను తినడానికి ప్రయత్నం చేస్తుంది. అర్థమైందా? ఇవి ఎగ్జాంపుల్ అర్థమైందా? హలో, ఒక్కసారి అందరూ లేవండి. కమాన్, వేకప్ వేకప్ వేకప్. ఈగ తినాలంటే కప్ప ఇచ్చి పెడతారు, కప్పని ఇచ్చి పెడుతుంది అంతే. సో కాబట్టి ఏమవుతుందంటే, పాము కప్పని తింటుంటే కప్ప వెళ్ళి ఈగని తింటుంది. సో అంటే ఈ ఆశ అనేటటువంటి గురి, అయ్యో నా స్థితి ఏమవుతోంది, నేను ఏమవ్వబోతున్నాను, వచ్చేస్తోంది, మరణం వస్తుంది. చెల్లకేలా 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 తెర మేలా పీచే చోటా రాహి చెల్లకేలా. 1,00,000 సార్లు మనం ప్రవచనాలలో పాడుకున్నాం. ఒంటరిగా ప్రయాణం చెయ్యి, అయిపోయింది. నిన్ను మొయ్యడానికి అక్కడ నలుగురు సిద్ధంగా ఉన్నారు. అవుతుంది, నీ మేళా స్టార్ట్ అయింది, వెనకాల ఊరేగింపు స్టార్ట్ అయింది, డ్యాన్సులు చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్ళ పాటు నీతోని కోలాటాలు అవి ఆడి పిచ్చి డ్యాన్సులు చేసి ఇవన్నీ చేసి దేవుణ్ణి కూడా కష్టపెట్టినటువంటి మనుషులు ఎవరైతే, పాపాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వల్ల నీ శవాన్ని లేపుతూ అలాగే డ్యాన్సులు చేస్తారు. వస్తున్నారు, వెనకాల ఉన్నారు. గుర్తుంచుకో, ఈ శరీరం ఏంటయ్యా? శరీరం అంటే ఎంత అసహ్యకరమైనటువంటిదో తెలుసా? ఈ జన్మ ఎత్తినందుకు నువ్వు బాధపడాలి. శరీరంలో మలం, పూర్తిగా మలం నిండిపోయినటువంటి ఈ శరీరంలో మలం అంటే చెడు, మొత్తం చెడు నిండిపోయింది. ఏ భాగంలో చెడు లేదు చెప్పండి? శరీరం అంతా చెడు. ఇటువంటి దుస్థితి నాకు కలిగింది, ఇంకొకసారి నాకు జన్మ రాకూడదు. తల్లి గర్భంలో నేనున్నాను, 9 నెలల పాటు మలమూత్రాల్లో ఉడికిపోయాను నేను అక్కడ. తల్లి తింటున్నటువంటి గలీజ్ ఫుడ్ అంతా కూడా నాకు ఎన్నిసార్లు నన్ను బాధ పెట్టింది. ఈ గర్భంలో ఉన్న యాతన నేను ఇంకా గుర్తు చేసుకున్నా. దేవుడా, నాకు ఒక్కసారి బయటికి తీసుకురా, ఈసారి నేను మోక్షం కోసం ప్రయత్నం చేస్తాను, నాకు ఈ తల్లి కడుపులోంచి బయటికి తీసుకురా అని బయటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. మళ్ళీ ఏవగింపు లేదు అసలు. ఈ జన్మలో ఏవగింపు లేదు, వచ్చే జన్మ గురించి ఏమైంది, బాగానే ఉంది కదా అంటారు. ఈ కొట్టేవాళ్ళు, ఈ చిరుతలు వాడిచ్చేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు ఏమనుకుంటారా, ఏదో ఒకటి చేస్తున్నాం కదా, ఎంతో కొంత పుణ్యం దేవుడి కోసం ఏదో సేవ చేసామంటారు. వీళ్ళు ఏం చేస్తారు? తిరుపతికి వెళ్తారు. వీళ్ళు అక్కడ ఏం చేస్తారు? తిరుపతిలో మేము సేవ చేసాం. ఏం చేశారయ్యా సేవ అంటే, సీడీలు అమ్మడము, తర్వాత పుస్తకాలు అమ్మడం, ఇవి ఫోటోలు అమ్మడము. మళ్ళీ వీళ్ళకి ఒక గ్రూప్ లీడర్ ఒకడు ఉంటాడు, వాడు వచ్చి వీళ్ళందరి మీద ఆజమాయిషి చలాయిస్తాడు. వీళ్ళందరూ వచ్చి మేము దేవుడికి సేవ చేసాం. ఇంటి పక్కన వాడికి సేవ చేయరు వీళ్ళంతా, ఈ పాపాత్ములంతా. వీళ్ళందరినీ ఏం చేయాలి? గోడ కుర్చీ వేసి ఈత బరిక తీసుకుని ఒక్కొక్కరిని కొడుతూ పోవాలి, పటా పటా కొడుతూ ఉండాలి, ఇష్టం వచ్చినట్టు కొట్టాలి. పక్క వాడికి సేవ చేయవు నువ్వు. ఎక్కడో పోయి క్యాసెట్లు అమ్మి, సీడీలు అమ్మి జనాల లైన్లో ఇలా తోస్తే నీకు పుణ్యం వస్తుందా? ఇంత పాపాత్మపు ఆలోచనలా ఇది అసలు. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు వీళ్ళు ఏంటంటే జన్మ గురించి పక్కన పెట్టేయండి, జన్మ ఎంత ఘోరమో కాదు, మృత్యువు కూడా ఎంత ఘోరమో తెలుసుకొని పరిస్థితుల్లో ఉన్నారు. అయ్యో నాకు మృత్యు వస్తుంది, తొందరలో నేను చనిపోబోతున్నాను అని కూడా తెలియదు. చేప ఏం చేస్తుందా అంటే, చిన్న గుంట ఉంటుంది, ఆ గుంట లోపల ఉంటుంది, ఉండగానే కొన్నాళ్ళకి అది ఎండాకాలం వస్తుంది, గుంట ఎండిపోతుంది అని చెప్పి అది ఆలోచించదు. పక్కనే ఒక పెద్ద ప్రవాహం ఉంటుంది, అందులోకి వెళ్ళదు. ఆఖరికి ఏమవుతుంది? ఎండాకాలం వస్తుంది, ఎండిపోతుంది, చచ్చిపోతుంది చేప. వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. వాడు వేటగాడు మంచిగా పాటలు వాయిస్తూ ఉంటాడు, లేడేం చేస్తుంది? ఆ చక్కటి పాట వస్తున్న వైపుకే వెళ్తూ 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 వాడి పాటలోకి వెళ్ళిపోయి చచ్చిపోతుంది. వాడు వేసినటువంటి గాలానికి ఉన్న ఫుడ్ని తిని చచ్చిపోతుంది. అంతే. మిడత అదంట కదా, క్షమా కహే పర్వానే సే పరే చలా జా మేరీ తరా జల్ జాయేగా యహా నహీ ఓ నహీ సున్తా హై జో అని చెప్పి ఇందులో ఏం తెలుస్తుంది? అదంటూ క్షమ అంటూ పర్వానతోటి నువ్వు రాకు, ఓ మిడత నువ్వు నా దగ్గరికి రాకు, కాలిపోతావు. కాదు, వెళ్తుంది, పరిగెత్తుకుంటూ 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 వెళ్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా జీవితం అనేటటువంటి ఈ నిమిత్తం ఏదైతే ఉందో, మనకు జీవితం అనే నిమిత్తంలో మనకు మృత్యుదేవత అనేది ఒకటి ఉంది అనేది మనం మర్చిపోతాము. ఆ మృత్యుదేవత ఉండడం కానీ ఎంతసేపు ఈ శరీరాన్ని పోషించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఒక వేశ్య తన మనస్సుని, తన శరీరాన్ని అర్పించి ఇది బాహ్యమే అనుకుంటుంది, కానీ ఇది పాపమని, నేను వాళ్ళని అనవసరంగా దోచుకుంటున్నానని తెలియదు వాళ్ళకి. దారిలో ఒక దొంగ వెళ్తున్నాడు, ఆ దొంగతోటి మనం ఏం చేస్తాము? వాడితో పాటు స్నేహం చేసి వెళ్తున్నప్పుడు మనం గుర్తించాం, వాడు దొంగ అని చెప్పి తెలిసినా సరేలే వీడు మంచాడని వెళ్తాం. వాడు మధ్య దూరం వెళ్ళిన తర్వాత దోచుకుంటాడు, ఉన్న డబ్బు తీసుకుంటాడు. వాడు ఇంకా బీహార్ వాడైతే నరికేసి కూడా పోతాడు, బీహార్ వాడు బెంగాల్ వాడైతే నరికి కూడా పోతాడు. ఇది గుర్తించాం మనం. ఎవరితోని నువ్వు స్నేహం చేస్తున్నావు, ఎవరితోటి స్నేహం చేస్తున్నావు అది కూడా గుర్తించాం.
ఇంకా ఇంతకంటే ఏం దురదృష్టం ఉంది ఓ అర్జున, ఇంతకంటే ఏం దురదృష్టం ఉంది? వీళ్ళు ఏ విధమైనటువంటి ఇది లేదు. ఎవడైనా ఉరికంబం వైపు వెళ్తున్నాడు, వాడు సంతోషంగా ఉరి వైపు పరిగెడుతున్నట్టుగా ఉంది. ఇది ఎట్లా ఉంది? వాడిని ఉరి తీయడానికి వెళ్తుంటే వాడు ఉరికంబం కనిపించింది అలా ఆనందంగా వెళ్తున్నాడు వాడు. పిచ్చి. శరీరం పెరుగుతోంది, శరీరం వయస్సు పెరుగుతోంది అంటే అర్థం ఏంటంటే నీ ఆయుష్ పెరుగుతున్నా కొద్దీ నువ్వు మృత్యువుకు దగ్గర అవుతున్నావు. ఎవ్రీ బర్త్డే దట్ యూ సెలబ్రేట్ ఈస్ టేకింగ్ యూ క్లోజ్ టు యువర్ డెత్. నీ మరణానికి దగ్గర అవుతున్నావు, గుర్తుంచుకో. మృత్యు అంటే గుర్తుంచుకో ముందు అర్జున. అలా గుర్తించే వాడికి జ్ఞానం ఉంది, అలా గుర్తించిన వాడికి జ్ఞానం ఉండదు. ఇలాంటి వాళ్ళని నేను ఏమంటాను తెలుసా? అజ్ఞానంలోకి కింగ్ అని చెప్పేసి అంటాను. కింగ్ ఆఫ్ అజ్ఞానం. తెలివితేటలు లేని మూర్ఖుడు వీడు. మృత్యువుకి నేను దగ్గర అవుతున్నాను అని చెప్పేసి తెలుసుకోడు. అవయవాల బలహీనంగా అయిపోతుంది, దేహంలో ఉన్నటువంటి తేజస్సు తగ్గిపోతుంది, గడ్డము నెరిసిపోతుంది, మెడ నొప్పులు ఉంటాయి, వెనకాల వీపు నొప్పులు, శరీరం పాడైపోతుంది. ఏమీ ఇది లేదు. గుడ్డోడు కనుక వెళ్ళిపోయి టక్ అని స్తంభానికి తగులుతాడు. తగిలేక అమ్మో ఇక్కడ స్తంభం ఉంది కదా అని చెప్పి వాడు గుర్తిస్తాడు. కానీ మనం యవ్వనంలో ఉన్నప్పుడే వృద్ధాప్యం రాబోతోంది, దేవుడి మార్గంలో నేను వెళ్ళాలి, వృద్ధాప్య చిహ్నాలు వచ్చాయి అంటే ఇక నేను యవ్వనం నా దీన్ని నల్లగా చేసుకోవాలి అన్ని కాదు, ఇంకా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఓకే నాకు వెళ్ళే టైం సమయం ఆసన్నమైంది. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే అదృష్టవశాత్తు ఒక ఆవేం చేసిందిట, ఒక అరణ్యంలోకి వెళ్ళిందిట. వెళ్తే అక్కడ లక్కీగా సింహం ఉన్న టైం, సింహం దీన్ని చూడదు, ఇది బయటకు వచ్చేసేసి నన్నేమి సింహం చేయలేదు అంటారు వాళ్ళు. అది అదృష్టం. కానీ ముసలితనం రాకపోవడం లేదు, ముసలితనంలో రోగాలు రాకపోవడం లేదు. ఎవడో సమ్ పీపుల్ మే బి లక్కీ. కానీ ఎవరైతే కనుక దీన్ని గుర్తిస్తారో, నాకు ముసలితనం వస్తుందని ముందే గుర్తిస్తారో, వృద్ధాప్యము రోగాలు నాకు వస్తాయని గుర్తిస్తారో, వాళ్ళు మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. అదృష్టవశాత్తు శరీరానికి అనారోగ్యం రాకపోతే గర్వంగా ఉంటారు వాళ్ళు. చాలా అట్లేం లేదయ్యా మాకు అని. కానీ ఒక్క రోజు చాలు మన జీవితం అటు ఇటు అయిపోవడానికి అని గుర్తించారు వీళ్ళు అర్జున. దుఃఖ దర్శనం. భార్య, పుత్రులు, ఐశ్వర్యం ఇవన్నీ అమితంగా లభించడం వాళ్ళ లోపల ఏమవుతుందంటే వికారం పెరిగిపోతుంది, మదం పెరిగిపోతుంది. భార్యాపుత్రులతో ఒక్క క్షణంలో వినియోగం కలుగుతుంది, రుణం ఎప్పుడో తీరిపోతుంది అని గుర్తించారు. వీళ్ళందరూ మూర్ఖులని చెప్పి గుర్తుంచుకో అర్జున. వీళ్ళందరూ అజ్ఞానంలో ఏదైతే చేయకూడదో ఆ పనులే చేస్తారు, ఏదైతే సంభవించని విషయాలు అవే జరుగుతుంటారు, ఏదైతే వెళ్ళకూడదో అక్కడికే వెళ్తారు, ఏదైతే తినకూడదో అదే తినుకుంటారు, ఎక్కడైతే సంగత్యం పెట్టుకోకూడదో అదే పెట్టుకుంటారు, ఏ పనులు అయితే చేయకూడదో అవే చేస్తారు. సుఖంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూనే దాని గురించే చేస్తారు. కానీ తమ చేత్తోటే పాపాలు జరుగుతున్నాయన్న విషయాన్ని, భవిష్యత్తులో ప్రతి పాపానికి నేను నవ్వుతూ చేస్తున్న ప్రతి పాపము ఏడుస్తూ అనుభవించాలి, నరక యాతనలు అనుభవించాలి అని చెప్పి గుర్తించారు. వీళ్ళ వల్ల వీళ్ళు నాశనం అయిపోవడమే కాదు, ఇంకో 100 మందిని నాశనం చేసి తీసుకెళ్తారు. వీళ్ళు 100 మందిని నాశనం చేస్తారు. అనవసరమైనటువంటి ఆసక్తి, ఈ అనవసరమైనటువంటి ఆసక్తి ఉండకూడదు. వీళ్ళకి ఏమవుతుందంటే ఆసక్తి ఉన్నవాడికి గృహస్థాశ్రమం చాలా ఇష్టంగా ఉంటుంది. గారహస్థం అంటారు. ఈ సుఖం బాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది? చక్కెర మీద వాలినటువంటి ఈగ దాని నుంచి ఇంకా వెళ్ళకూడదు అని అనుకుంటుంది. అదేవిధంగా భార్య, భర్త, పిల్లలు వీళ్ళంటే ఒకళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. కప్ప ఎలా ఉంటుంది? నీటి లోపల ఉంటుంది, అది బయటికి రావడానికి ఇష్టపడదు. అలాగే ఏమవుతుంది? ఈగ కనుక శ్లేష్మంలో చిక్కుకుంటే అది బయటికి రాలేదు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. పశువులు బురదలో పడ్డారనుకో, అవి వాళ్ళకి బయటికి రావాలనిపించదు. అదేవిధంగా మనం జీవించిన నాళ్ళు కూడా ఈ బంధాలలోనే ఉండాలా. ఏ విధంగానైతే మనం యవ్వనంలో ఉన్నప్పుడు భార్య, భర్త ఒకరినొకరు తలలు దగ్గర తీసుకుని ఆనందంగా ఒకరినొకరు పరిష్వంగం చేసుకుంటారో, అలాంటప్పుడు జీవితాంతము అదే ఉండాలి అనుకుంటున్నారు వీళ్ళు. ప్రతి విషయంలో గృహస్థాశ్రమే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. తేనెని సంపాదించాలని తేనెటీగలు ఎంతో 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 చోట్లకి తిరుగుతాయి, కానీ అవి వాటిని అనుభవిస్తాయా? వృద్ధాప్యంలో ఒకే ఒక పిల్లాడిగా అడిగాడు. కలిగినప్పుడు ఏమవుతుంది? ఇంకా పిల్లడి మీద 1,00,000 ఆశలు పెట్టుకుంటారు. కొద్దిగా లేట్గా జరిగింది వాళ్ళకి పిల్లలు పుట్టడం. ఇక వాళ్ళకి ఎంత అనురాగం ఉంటుంది? కుటుంబం పైన అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. భార్యను, పిల్లల్ని, భర్తల్ని అపారమైనటువంటి ప్రేమిస్తూ అసలు నేనెవరు అనేది ఒకటి ఆలోచించరు. నేనెవరు అనే ఆలోచననే రాదు వీళ్ళకి. ఎంతసేపు కూడా వాళ్ళు బ్రహ్మస్వరూపంలో ఉన్న వ్యక్తుల గురించి అసలు ఆలోచించేది ఇది ఉండదు. సర్వస్వము కూడా ఇంటి కోసమే అర్పిస్తారు. వాళ్ళకి ఏది వేరేది ఉండదు. ఏ విధంగానైతే లోభి అంటే ఎవరైతే లోభంగా ఉంటాడో, స్టింజీ ఉంటాడో, వాడు ఎంతసేపు అయినా కూడా ఎన్నో కష్టాలు అనుభవించి ఎవరికి డబ్బు పెట్టకుండా తన దగ్గర దాచుకుంటాడో, అలాగే వీళ్ళు ఏంటంటే దానం చేయరు, పుణ్యకార్యాలు చేయరు, కుటుంబంలో ఎవరికి ఏ రకమైన ఇది చేయరు. ఇంట్లో కోరికలు మాత్రం బాగా తీరుస్తారు. పిల్లాడు ఏదో అడుగుతాడు, అది ఇచ్చేస్తారు వాళ్ళు. భార్య ఏదో అడుగుతుంది, అది ఇచ్చేస్తారు. ఎంత ఖరీదైనటువంటి వస్తువు అయినా కూడా వాళ్ళకి అందజేస్తారు. ఇలాంటి దుఃఖాలు చూస్తారు.
ఇటువంటి వాళ్ళయ్యా వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళు. వీళ్ళకి ఎవరి మీద సమబుద్ధి అనేది ఉండదు, వీళ్ళకి ఎవరికి సమబుద్ధి ఉండదు. ఓ కిరీటి, వీళ్ళకి నా మీద భక్తి ఉన్నట్టు నటిస్తూ ఉంటారు, వీళ్ళకి సమచిత్తి ఉండదు. నా మీద నటించడం అంటే ఎలాంటిదంటే, ఒక వ్యభిచారిని తన దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ ప్రేమించినట్టుగా యాక్ట్ చేస్తుంది. వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ కోరికల కోసం అందరు దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, కానీ నన్ను ప్రేమిస్తున్నట్టుగా చేస్తున్నారు. వీళ్ళకి అసలు సమచిత్తత్వం ఉన్నదా? వీళ్ళకి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి వీళ్ళకి అల్లకల్లోలం. నా భక్తి ఎందుకంటే వాళ్ళకు కేవలం కోరికలు తీరడం కోసమే. ఒకవేళ కనుక వాళ్ళ కోరికలు తీరకపోతే ఈశ్వరుడు అబద్ధం, దేవుడు ఎందుకున్నాడు నా కోరికలు తీర్చినప్పుడు అని మళ్ళీ క్వశ్చన్ చేస్తారు నన్ను. వీళ్ళకి ఏంటంటే గురువు భక్తి అని చెప్పేసి ఏదో గురువు దగ్గర మంత్రం తీసుకుంటారు అనుకో, ఆ మంత్రం తీసుకున్న దాన్ని కూడా లెక్క చేయరు వాళ్ళు. ఎంతో మళ్ళీ ఇవన్నీ తీసుకున్నట్టే తీసుకుంటారు. మళ్ళీ బయట వాళ్ళతోటి వాడు ఎంతో చదువుకున్నాడు, అబ్బో వీడు చాలా మంచి ఆశ్రమంలో వాడు ఎంత పొగరుగా మాట్లాడుతుంటాడు. గురువు అని ఉంటాడు ఒకడు, ఆ గురువు అని వీళ్ళందరూ ఆశ్రమాలు మఠాలు పీఠాలు కట్టించుకుంటారు. ఆ గురువు ఎన్ని పోజులు కొడుతుంటాడో వాడి కింద ఉన్నటువంటి ఉంటారు కదా చెంచాగాళ్ళు, భజన పరులు, వాళ్ళందరూ అంతకంటే ఎక్కువ గొప్పగా ఉంటారు. నీకు తెలుసా, మొన్న కంచి స్వామి వచ్చి నాకు చెప్పులు ఇచ్చారు, అబ్బో అందరూ చప్పట్లు కొడతారు. ఆ చెప్పుతో కొట్టుకోవాల్సింది అప్పుడే అయిపోయేది కదా, చావాల్సింది అక్కడే. ఇదన్నమాట వేరే వాళ్ళలో గొప్ప చెప్పుకోవడం కోసం అని చెప్పేసి. ఇవి అవసరమా? ఒకసారి గుర్తుంచుకో. వీళ్ళందరూ దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు, కోరికల కోసం మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తారు. వీళ్ళకు ఉపనిషత్తులు అవసరం లేదు, ఆత్మ కానిదేది అనేది తెలియదు, కర్మకాండాలు పరిపూర్ణంగా తెలుసుకోవాల్సినటువంటిది లేదు. వీళ్ళందరూ మళ్ళీ ఇందులోపల అలా అని చెప్పి వీళ్ళందరూ మూర్ఖులు కాదు అర్జున. వీళ్ళందరూ అన్ని శాస్త్రాలలో కూడా వీరికి ఉంది, రకరకాల శాస్త్రాలలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా స్కిల్ఫుల్ పీపుల్ అయి ఉంటారు. ఏ విధంగానైతే నెమలి శరీరంలో వేలాది వందలాది కండ్లుంటాయి, ఆ కండ్లన్నీ చూడగలవా? చూడలేవు. సో వీళ్ళకు ఉండాల్సిన అసలు విద్య తప్ప మిగతా విద్యలన్నీ ఉన్నాయి వీళ్ళకి. ఏవేవో నేర్చుకున్నారు, కానీ ఆ నేర్చుకున్న విద్య అంతా కూడా దేవుడు లేడు అని చెప్పి ప్రూవ్ చేయడానికి చెప్తారు. నీకు ఏం కావాలి అసలు అర్జున? గుర్తుంచుకో, నీకు కావాల్సింది ఏంటో తెలుసా? రోగం వచ్చినటువంటి వ్యక్తికి సంజీవిని తప్ప ఇంకేమన్నా కావాలా? మిగతా మొక్కలు, ఔషధాలు ఇవన్నీ నీకు అవసరమా అర్జున? ఒక్క భగవంతుడు మాత్రమే నీకు కావాలి. ఆ భగవంతుడు ఉన్నప్పుడు ఇంక నీకు అధ్యాత్మ శాస్త్రం తప్ప మరి ఏదన్నా అవసరమా నీకు? కాబట్టి ఏంటంటే ఇంట్లో నువ్వు ఆధ్యాత్మ విద్యని నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఎట్లా ఉంటుంది వాడు ఇంట్లోపల వాడు బయటకు వచ్చేసి వాడు ముందు గుమ్మం దగ్గర టప్మని కొట్టుకున్నాడు తలకాయ, అక్కడే ఆగిపోయాడు. వాడు లోపలికి వస్తే కదా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసేది. నువ్వు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి, వెళ్తుంటే మధ్య లోపల ఎవడో అంటాడు అక్కడ బాగా ప్రాబ్లం ఉందంటే వెనక్కి వెళ్ళిపోతాడు. ఏం తెలుస్తుంది వీళ్ళకి? ఈ మార్గంలో ముందుకు రావాలనే ప్రయత్నమే లేదు అర్జున. తత్వార్థ దర్శనం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళకి రాదు. వీళ్ళకు జ్ఞానతత్వం తెలియదు. కానీ గుర్తుంచుకో, అంధుణ్ణి గనక నువ్వు భోజనానికి పిలిస్తే వాడు ఇంకొకరిని వెంట తీసుకొని వస్తాడా లేదా? అదేవిధంగా ఈ జ్ఞాన లక్షణాలు అజ్ఞాన లక్షణాలు పక్కపక్కనే ఉన్నాయి. జ్ఞానం ఉన్నవాడికి అజ్ఞానం ఉండదు. సో జ్ఞాన లక్షణానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్వే అజ్ఞాన లక్షణాలు. ఏ విధంగానైతే కళ్ళు లేనివాడు కళ్ళున్న వ్యక్తిని తెచ్చుకుంటాడో, అలాగే అజ్ఞానం ఉంది అంటే దాని పక్కన జ్ఞానం ఉంది. సో నువ్వు జ్ఞాన మార్గాన్ని చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నీవు తెలుసుకున్నటువంటి ఈ అజ్ఞాన మార్గాలన్నీ కూడా ఈ 18, 20 ఏవైతే తెలుసుకున్నామో ఇవన్నీ కూడా జస్ట్ రివర్స్ చేసామంటే జ్ఞాన మార్గాలు అవుతాయి. అజ్ఞానాన్ని రివర్స్ చేస్తే జ్ఞానం, జ్ఞానాన్ని రివర్స్ చేస్తే అజ్ఞానం. కాబట్టి గుర్తుంచుకో, ఇది చాలా గొప్పదైనటువంటిది. ఈ అజ్ఞాన లక్షణాలను ఇంత డీటెయిల్గా చెప్పడానికి కారణం ఏమిటంటే జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవడం గురించి. జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి సాధకుడుగా మారుతాడు అర్జున అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అమ్మయ్య, ఇంకా ఈ అధ్యాయం ఇంకొక 2 వారాలు పడుతుంది. నేను ఇవాళ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో అనిపించింది ఇది జ్ఞానం కదా, డీటెయిల్గా చెప్తే బాగుండు అని చెప్పేసి వీలైనంత డీటెయిల్గా ఇవాళ మొత్తం క్లాస్ అంతా అదే చెప్పాను. లాస్ట్ క్లాస్లో క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇవన్నీ. ఈ క్లాస్లో కాస్త డీటెయిల్గా చెప్దాము అన్నట్టుగా వివరంగా చెప్పాను. చాలా బాగా చెప్పారు సార్. ఒక మాట అయిపోతా, చెప్పండి. సాలెపురుగు మానవ జీవితం ఇరుక్కున్నాక మనం బయటికి రాలేం. ఈ సాలెపురుగు జీవితం మనది.
అంటే బయటికి రాలేము అని అనుకున్నంత వరకు రాలేము, కానీ బయటపడడం చాలా సులభము అని చెప్తున్నారు. దేవుడు ఏమంటాడంటే చాలా సులభము, అది మొదటి నుంచి సాధన చేసిన వాడికి మాత్రమే సులభం. కానీ ఇంతే, నా జీవితం ఇంతే, నేను పైకి రాని, ఇంతే నాది ఇంతే అనుకుంటే ఎప్పటికీ పైకి రాలేము. కానీ ఏమంటున్నాడు భగవంతుడు, నువ్వు పైకి రావాలి, నువ్వు గొప్పవాడివి కావాలి. భగవంతుడు ఉద్దేశం అల్లా కూడా ఏంటంటే మనని గొప్పవాళ్ళుగా చూడడము. అందుకోసమే ఈ లక్షణాలన్నీ చెప్పాడు. నేను ఇంతే అంటే అక్కడే ఉంటాం, అలా ఉండకుండా వీటిలోంచి నేను బయటికి రావాలి, బయటపడాలి అనేటటువంటి భావన తెలుసుకోవాలి. ముందు అసలు ఎందుకు చేయాలో తెలుసుకున్నాం, తర్వాత చేయడానికి అలవాటు చేసుకుంటూ ఉండాలి. అలవాటు చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనము జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్తాము. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే ఏజ్ ప్రకారంగా జ్ఞానం అనేది వచ్చేది కూడా ఉంటుంది కదా సార్. సపోజ్ ఇప్పుడు 60-70 years ఉన్న వాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు కొంచెం మార్పులు వచ్చేస్తాయి కదండి. కొద్దిగా ఇంట్రెస్ట్ అంటే ఇంద్రియ నిగ్రహాలు లాంటివి, మనసు కంట్రోల్ చేసుకోవడం అట్లాంటివి ఆటోమేటిక్ గా నడిచేవి కూడా ఉంటాయి కదా. ఆటోమేటిక్గా రావు, కాకపోతే పరిస్థితులు చూసి ఇంట్లోపల కోడలు కొడుతూ ఉందనుకోండి, నోరు మూసుకుని ఊరుకుంటారు. ఎందుకు ఎక్స్ట్రా తింటే ఎందుకు అని చెప్పి. రోగాలు వచ్చాయనుకోండి, ఎందుకైనా మంచిది అని చెప్పి తగ్గించుకుంటారు. అంతేగాని ఇది సాధన లేనిదే ఇది రాదండి. ఆలోచన లేనిదే ఈ 18 లక్షణాలు రావు. సింపుల్. ఇవాళ భగవంతుడు చెప్పిన లక్షణాలలో సాధన ఆలోచన ద్వారా మాత్రమే. జ్ఞానం అంటే ఒకటే గుర్తుంచుకోండి, కర్మలో ధర్మము, భక్తిలో భావము, జ్ఞానంలో ఆలోచన అన్న విషయం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు జ్ఞాన మార్గంలో మనము 18 నుంచి 20 లక్షణాలు తెలుసుకున్నాము. ఈ 18 లక్షణాలు కూడా ఆలోచన ద్వారా మాత్రమే అలవడతాయి. ఏంటి ఆలోచన అంటే, ఎందుకు పుట్టాను నేను, ఎందుకు చనిపోతున్నాను, ఈ రోగాలకి కారణం ఏమిటి, నేను ఏ జన్మ ఎత్తాను, ఇంకోసారి నాకు జన్మ రాకూడదు అనేటటువంటి గట్టి దృఢ సంకల్పం నాకు ఉన్నదా లేదా, నేను స్థిర బుద్ధితోటి ఉన్నానా లేదా, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ మనల్ని మనం మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వీటిలోంచి బయటపడతాం. అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి, ఈ లక్షణాలన్నింటినీ కూడా మనము సాధన ద్వారా అలవర్చుకోవడమే జ్ఞానము. ఈ లక్షణాలన్నింటినీ కూడా సాధన ద్వారా మనం అలవర్చుకోవాలి. సాధన లేదనుకోండి, ఇందాక చెప్పినట్టుగా ఏమవుతుంది, మా పాము వచ్చి కప్పని మింగుతోంది, ఆ టైంలో కప్ప తను చనిపోతున్నానని తెలిసి కూడా ఈగని మింగడానికి ట్రై చేస్తుంది. ఏమంటాం ఇంకా, అయ్యో నా జీవితం పోతోంది అని చెప్పి అనుకోరు, నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఎవడో అనుకోడు. ఈ ప్రపంచంలో ఎవడో అనుకోడు. మనం యక్ష ప్రశ్నల్లో అదే కదా తెలుసుకున్నది. ఏంటి ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏంటి అంటే, అందరూ చనిపోతున్నారు నా చుట్టుపక్కల వాళ్ళు, నేను మాత్రం చనిపోను. వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఇందులో ఉన్న దోషాలు గుర్తించినప్పుడే సిద్ధార్థుడు బుద్ధుడుగా అయ్యాడు. బుద్ధుడు ఎందుకు అయ్యాడు, జన్మ మృత్యు జరా వ్యాధి అనేవి ఉంటాయి అని తెలిసిన తర్వాత మారిపోచ్చింది జనాల లోపల. అది రాలేదు సార్, ఇలాగే బాగుంది, మంచిగా డ్యాన్సులు చేస్తాను, కూర్చొని పారాయణాలు చేస్తాను, చెయ్యండి. పారాయణ తర్వాత స్టెప్ ఉంది. ప్రాథమికంగా పారాయణ చేస్తాం, తర్వాత తత్వం తెలుసుకుంటాం, అది ఆచరణ చేస్తాం. పారాయణలో భక్తి చూపిస్తాం, హంగు ఆర్భాటం చూపించాం. అలా కూర్చొని పాడుకోండి, భగవద్గీత పాడుకోండి, విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం, నారాయణం మనస్ఫూర్తిగా గుండెల నిండుగా చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. భక్తి అక్కడ భక్తి కరువైంది. హంగు ఆర్భాటాలు, ఇప్పుడు చెప్పిన వాటి లోపల హంగు ఆర్భాటాలకి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. అలా కాకుండా మనం గనక సరైనటువంటి పద్ధతిలో గనక చేస్తే భగవంతుని చేరుకుంటాం. ఆ భక్తి అనేటటువంటిది మిస్ అయిపోయింది. జ్ఞానంలో ఆలోచన, నేను ఎందుకు పుట్టానో అని ఆలోచించిన వాడికి మాత్రమే వైరాగ్యం వస్తుంది. ఈ తెల్ల జుట్టు వచ్చింది, అయింది, ఇంకా నా జీవితం అయిపోతుంది, నేను ఏ క్షణంలో అయినా కూడా చనిపోవచ్చు అని ఆలోచించాలి. ఆలోచించిన వాడికి ఎక్కడి నుంచి వస్తుంది పరిణతి. అలాగే అహంకారం కోసం మనం బయట వాళ్ళకి చూపించుకోవడం కోసము ఫంక్షన్స్ చేసామనుకోండి, నా కొడుకు పెళ్ళికి 1,00,000 మంది వచ్చారు, నా కూతురు పెళ్ళికి 1,00,000 మంది, ఏమి లాభం? అన్నదానం, ఈ బలిసిన వాళ్ళందరికీ తిండి పెడితే అన్నదానమా? ఇంటి పక్కన వాళ్ళకి పెడుతున్నావా? లేదండి మేము తిరుమలలో సర్వీస్ ఇచ్చాం. ఏం చేసావు అక్కడ సర్వీస్లో? భగవంతుడు అంటే ధ్యానంతో ఉన్నావా? లేదండి మా టీం లీడర్తో కొట్లాడైంది. ఏం చేశారు మీరు అంతా? పోనీ సర్వీస్ ఏం చేశారు అంటే, ఏముందండి ఊడ్చాం. ఊడవడానికి వాళ్ళ దగ్గర బోల్డంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు అసలు పనే చేయరు. టీటీడీ ఎంప్లాయీస్ పనే చేయరు, అహంకారం. టీటీడీలో ఎవరైనా సరిగ్గా మాట్లాడతాడా? ఆ టీటీడీలో వచ్చేటటువంటి వీళ్ళు కూడా ఎవరు ఉంటారు? ఆ టీటీడీ లోపల హెడ్ పొజిషన్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ ఎవరు? పొలిటికల్ పీపుల్. ఏ రియల్ ఎస్టేట్లో ఏ దందాలో చేసుకుంటూ రౌడీలుగా బతుకుతున్న వాళ్ళు. వాళ్ళకి ఎమ్మెల్యే సీటో, ఎంపీ సీటో, కార్పొరేటర్ సీటో రాదు. రాకపోతే ఏం చేస్తారు? వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకెళ్ళి వాడిని ఆ పొజిషన్లో కూర్చోబెడతాడు. వాడు అక్కడ కూర్చొని అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తాడు. వాడు ఎలా పవిత్రుడవుతాడు? దేవుడి దగ్గర ఉన్నవాడు వాడు ఎలా పవిత్రుడవుతాడు? మనం కూడా అదే చేస్తున్నాం, వాడిని తిట్టుకుంటున్నాం. మనం చేసేది ఏంటట? మనం చేసేది అదే. ఇంటి పక్కన వాడికి మనం సహాయం చెయ్యము, దేశం కోసం నిలబడము, ధర్మం కోసం నిలబడము. నిలబడకుండా మనం ఏం చేస్తున్నాము?
మనం అక్కడ పోయి అదేదో చేసి దేవుడి ఫోటోలు అమ్మితే పుణ్యం వస్తుంది, ఆ ఆవరణలో తిరిగితే చాలు పుణ్యం, ఏమీ రాదు. ఇంత పుణ్యం వస్తే ఇంత పాపం చేసుకుని వస్తున్నాం మనం. మీకు తెలుసా, సైడ్ డోర్ల నుంచి వెళ్ళిపోయి మాకు ఒకసారి దర్శనమైంది, ఇంకోసారి వెళ్ళాను, అక్కడి నుంచి ఇంకో దర్శనం అయింది. దర్శనంలో కాదు, ఆ దర్శనము నువ్వు దర్శనం చేసుకోవాలి. మానసికంగా భగవంతుడు నీకు కనిపించాలి. ప్రకృతిలో అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడు చైతన్యాన్ని గుర్తించే శక్తి కావాలి. భగవంతుడు విగ్రహంలోనే లేడు, భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అది లేనప్పుడు ఏం చేసి లాభం ఏమిటి? నేను సీడీలు అమ్మాను, నేను క్యాసెట్లు అమ్మాను, నేను క్యాలెండర్లు అమ్మాను, నేను మా టీం లీడర్తో కొట్టాడాను, నాకు సేవ చేయడానికి వచ్చింది, దానికి అప్లై చేయాలి. ఇంకా ఓర్ని వీళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టేసేసి గోడ గురించి వేయించేసి ఒక్కొక్కరిని ఈత పరికెతో కొడుకుంటూ రావాలి. సేవ అంటే నీకు తెలుసా? సేవ అంటే ఏంటి? ఏం చేస్తున్నావు అక్కడికి వెళ్ళి? ప్రపంచంలోనే అందరికంటే కూడా ధనికమైనటువంటిది టీటీడీ. ఎంతమందిని ధర్మ ప్రచారం కోసం ఉంచుతున్నారు వాళ్ళు చెప్పండి. క్రిస్టియన్స్లో ప్రతి విలేజ్కి ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు చొప్పున ఇండియా మొత్తంలో 2-3 లక్షల మంది వాళ్ళు ధర్మ ప్రచారం ఉన్నారు. వాళ్ళు చూస్తారు జనాలని కన్వర్ట్ చేస్తారు, వాళ్ళకి డబ్బు ఇస్తారు కాబట్టి వాళ్ళు చేస్తారు. మరి టీటీడీ డబ్బు ఇవ్వదా? శంకర మఠాలు బోల్డ్ అంతమంది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, మరి వీళ్ళు ఎందుకు ధర్మ ప్రచారం గురించి నిలబడరు? వాళ్ళు 1,00,000 మందిని ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేరా? మనం ఇచ్చే డబ్బుతోటి ఇంకా ఏవో కడుతున్నారు, మఠాలు కట్టించుకుంటారు, పీఠాలు కట్టించుకుంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 170 దేశాల్లో ఉంది. బ్రహ్మకుమారీస్ అసలు వాళ్ళు హిందువులే కాదు, 150 దేశాల్లో ఉన్నారు. ఈ డబ్బంతా కూడా మన ధర్మ ప్రచారానికి ఎవడన్నా ఉపయోగిస్తున్నాడా? ఇప్పుడు నిన్న ముర్షిదాబాద్లో అది జరిగింది, అక్కడ బెంగాల్ లోపల దారుణం. ఎవడైనా ఇంతమంది ధర్మ ప్రచారకర్తలలో ఒక్కడైనా ఖండించాడా? ఒక్క శంకర మఠం వాడు ఖండించాడా? ఒక్క పీఠం వాడు, ఒక్క మఠం వాడు, ఒక్క ప్రవచనకర్త ఖండించాడా? వీళ్ళకి దేవుడు అంటే లేదు, దేశం అంటే లేదు. వీళ్ళు పాపాత్ములు, వీళ్ళంతా కూడా పాపాత్ములు, పరమ పాపాత్ములు వీళ్ళంతా. టీటీడీ ఉంది, ఏం లాభం? వాళ్ళు ధర్మ ప్రచారం కోసమని వాళ్ళందరినీ నిలబెట్టి అక్కడ ఈ 100,000-1,00,000 ప్లేసుల్లో వాళ్ళు ధర్మ ప్రచారం నిలబెట్టి క్రైస్తవులు చేస్తున్న ప్రచారానికి వ్యతిరేక ప్రచారం వీళ్ళు చేయొచ్చు కదా? చెయ్యరు. ఇవన్నీ ఏంటంటే మీరు చేసేటటువంటి మీరు కూడా హంగులతోనే చేస్తున్నారు దేవుడికి, దేవుడు కూడా అదే ఫలితాలు ఇస్తున్నాడు. హంగులు ఆర్భాటాల కోసం వెళ్తున్నారు తిరుపతికి. ఒక లడ్డు కాదు, 4 లడ్డీలు. ఏం చేస్తావు? లడ్డు తింటే మంచిది. లడ్డు తింటే మంచిదా? అంటే మన లోపల మార్పు అవసరం లేదా ఇంకా? సరే, లడ్డు తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఓకే, దేవప్రసాదం, నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా ఉంటే ఓకే, అది కూడా ఓకే, దాన్ని నేను కాదన్ను. లేదు కదా, లైన్లో నిలబడి మనము ప్రపంచం అంతా మాట్లాడతాము, లోపలికి వెళ్ళేదాకా వాటిని తోస్తాం, వీడిని తోస్తాం. ఒక్కడు లైన్లో ఉండి ప్రశాంతంగా నేను ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నానని ఎవడన్నా ఆలోచిస్తాడా? ఎక్కడిది భక్తి? ఇంత కృష్ణ భగవానుడు చెప్పినా కూడా మనం నమ్మకపోతే ఇంకా ఎవడి ఈత పరికెతో కొడితే మనం ఇదైతాము? ఎవడో కొట్టక్కర్లే, మనని మనమే బాగు చేసుకోవాలి. జై శ్రీకృష్ణ. సార్ చెప్పండి, మహేందర్ గారు చెప్పండి. సార్ అది ఆఖరి అదే జరా వ్యాధి సమయంలో భగవంతుడు కాపాడతాడు అని అన్నారు సార్. కరెక్ట్. ఆ ఒక్క విషయం కొంచెం చెప్పడం అండి. షూర్. భగవంతుడు ఏమంటాడంటే, అందరికీ వచ్చేటటువంటి కష్టం ఎక్కడి నుంచి వస్తుంది? జరా వ్యాధుల వల్ల కష్టం వస్తుంది. మనము పిల్లలపైన ఎందుకు ఆధారపడతాం? మిగతా వాళ్ళపైన ఎందుకు ఆధారపడతాం? మనం ఎందుకు ఆధారపడతామంటే మనకు ముసలితనంలో వాళ్ళు సహాయం చేస్తారు, నాకు రోగాలు వస్తే నా పరిస్థితి ఏంటి అని. అయితే భగవంతుడు 8వ చాప్టర్ 9వ చాప్టర్ నేను మర్చిపోయాను, అక్కడ ఏమంటాడంటే, నువ్వు కనుక నన్ను ప్రార్థిస్తే, నువ్వు నా మార్గంలోకి కనుక వచ్చినట్లయితే నీ ముసలితనం నుంచి, వ్యాధుల నుంచి కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను అన్నాడు. అంటే భగవంతుడు అంటే అచంచల విశ్వాసం ఉండాలి. మన కోరికలు తీర్చే వ్యక్తిలాగా ఉండకూడదు. మనకు నిజమైన ప్రాబ్లమ్స్ ఏంటి? ట్రై టు ఐడెంటిఫై ద రైట్ ప్రాబ్లమ్స్. దేర్ ఆర్ ఓన్లీ 4 ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్: జన్మ, మృత్యు, జరా, వ్యాధి. దట్స్ ఆల్. ఈ 4 మాత్రం దోషం ఉంది. 4 దోషం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అందులో ఉన్న దోషాన్ని గుర్తించాలి. జన్మ, మృత్యు సరే ఎలాగో తప్పదు, పుట్టినప్పుడు మరణం తప్పదు. ఇక మిగిలినవేంటి? ముసలితనము, రోగాలు. వీటి నుంచి దేవుడు నేను కాపాడుతాను అంటున్నాడు కదా. భగవద్గీతలో అంత క్లియర్గా చెప్పాడు భగవంతుడు. కాబట్టి ఏమంటాడు? నన్ను కనుక ప్రార్థించిన వాళ్ళకి ముసలితనము, వ్యాధుల నుంచి నేను కాపాడుతాను అన్నాడు. అందుకే చాలామంది ఎవరైతే ఆశ్రమాలలో వాళ్ళలో వెళ్తారో వాళ్ళకి ఎక్కువ రోగాలు రావు, ముసలితనం ఉండకుండా యాక్టివ్గా ఉంటారు. జై శ్రీకృష్ణ. జరా అంటే సార్ అది ముసలితనం. నచ్చిందా సెషను? మారతారా ఇవాటి నుంచైనా? ఈ 20 లక్షలు చెప్పండి.
అమ్మ బాబోయ్, ఈ రోజు క్లాస్ అయితే మాటలు తూటాల్లో పేలాయి సార్. చురకలు ఇవాళ 50 ఎగ్జాంపుల్స్ పైన చెప్పానేమో. అంటే ఎప్పుడు విననన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు సార్. దెబ్బకి వైరాగ్యం వచ్చేలాగా నిజంగా అమ్మ బాబోయ్ అనిపించింది. అంటే నాకు ఏమనిపించింది అంటే విషయం అర్థమైనా కూడా మారినప్పుడు అవి ఉండే అసహనము అవి అన్ని ఈ రోజు మీ మాటల్లో కనిపించాయి. ఈ మాత్రం డోస్ అవసరం అని అనుకున్నారేమో సార్ అని అనిపించింది. అంటే మనిషి ఎప్పుడు ప్రాపంచిక విషయాల పట్ల, వస్తువుల పట్ల, బంధాల పట్ల ఎప్పుడు దానికి కనెక్ట్ అవుతానే ఉంటాడు కంటిన్యూస్ గా. సత్యం ఏంటి అని తెలిసినా కూడా పదే పదే పడతా ఉంటాడు కదా. మీరైతే ఈ రోజు వాడిన ఆ వర్డ్స్ నిజంగా అమ్మ బాబాయ్, అంటే గలీజ్ అని చెప్పారు, బురద గుంటలు, కుక్కలు, గాడులు ఇన్ని చెప్పారు కదా, అమ్మ బాబాయ్ అనిపించింది. ఇంకా గర్భవాసంలో ఉండే నరకం అలాంటివన్నీ చెప్తున్నప్పుడు నిజమే కదా, ఎన్నో జన్మలు అన్ని అయిపోగొట్టేసుకొని ఇంత దుర్లభమైన మనిషి జన్మ వచ్చింది. దీన్ని దేనికి ఉపయోగించాలో తెలియకుండా వృధా చేస్తున్నామే అని అనిపించింది సార్. నిజంగా చాలా బాగుంది. ట్రూ ట్రూ. నేను యుఎస్లో ఉన్న టైం లోపల అప్పుడు బోర్ బావి లోపల ఒక చిన్న పిల్లాడు పడిపోయాడు అనమాట. ప్రిన్స్ అని ఒక పిల్లాడు పడిపోయాడు. పడిపోతే అతన్ని కాపాడడానికి కోసం అని చెప్పేసి 3 రోజులు 4 రోజులు కష్టపడి ఆ పిల్లాన్ని కాపాడారనమాట. ఆ ఇన్సిడెంట్ తలుచుకొని నేను అక్కడ తట్టుకోలేకపోయాను. కొన్నాళ్ళ పాటు వైరాగ్యం వచ్చేసింది నాకు. ఆ చిన్న ప్లేస్లో ఆ పిల్లాడు అక్కడే ఉండి అక్కడే అన్ని పనులు చేస్తూ, అక్కడే భోజనం చేస్తూ, అక్కడే బాత్రూమ్కి వెళ్తూ, ఆ చిన్న దాంట్లో వెలుతురు లేక అలా ఇరుక్కుపోయి, కొంతమంది చచ్చిపోతారు కూడా. బోరుబావుల్లో పడిపోయిన వాళ్ళు ఎక్కువ రోజులు బతకరు పాపం. ఆక్సిజన్ అందక, ఇది అందక, అదందక నానా నరకాలు అనుభవిస్తారు. తల్లి గర్భంలో అదే కదా మనం అనుభవించి వచ్చింది. ఏడ్చేసాను, నేను లిటరల్లీ ఏడ్చేసా. దేవుడు ఏడు మన బతికించు పిల్లాన్ని. తల్లి గర్భంలో మేము ఇదే కదా బాధపడ్డాం. ఇంకా ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే ఇక ఏమిటి? ఎన్నాళ్ళు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. ఎన్నాళ్ళు మనకి ఈ బాధలు ఎన్నాళ్ళు అని అది ఆలోచనే లేదు. అక్కడ సంభాజీని ఔరంగజేబు కొడుతూ ఉంటాడు, ఇక్కడ కూర్చొని పాప్కారం తింటున్నారు జనాలు. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? వీళ్ళందరినీ గోడ కుర్చీ వేసి ఈత వరకే కొట్టద్దా? తీసుకొని ఒక్కొక్కరిని వరుసగా కొట్టుకుంటూ రావాలి. మన ధర్మం పైన ఇన్ని ఘోరాలు జరుగుతుంటే నోరెత్తకుండా ఉన్నటువంటి ఈ సంఘాలు మన దగ్గర డబ్బులు తీసుకుంటూ బతుకుతున్న ఈ పీఠాలు మఠాధిపతులను ఏం చేయాలి? అందరినీ వరుసగా గోడ కుర్చీలు వేయించాలి. వేయించి సేమ్ ఎవరికి టైం ఉంటే వాళ్ళు, ఎవరికి ఆఫీస్లకు అక్కడికి వెళ్తాం కాబట్టి వాళ్ళ అదే డ్యూటీ మనకు. వాళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టి పీఠాధిపతులను మఠాధిపతులని కొట్టుకుంటూ రావడమే. మన ధర్మాన్ని కాపాడలేరు వీళ్ళకి. ఎందుకు మనం డబ్బులు ఇస్తున్నాము? ఎందుకు మనం అక్కడికి వెళ్ళి? ఎందుకంటే మనం మూర్ఖులం కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి మనం ఏమిటో గుర్తించి వాళ్ళు మనకు అటు దేశభక్తి లేదు, ఇటు దైవభక్తి లేదు. ఏం లాభం? ఎన్ని రకాల లక్షణాలు భగవంతుడు చెప్పాడు మనకు. బాబు, అభిష్వంగం ఉండకూడదు, ఆసక్తి ఉండకుండా ఉండాలి, జన్మమృత్యు జరావ్యాధులలో ఉన్నటువంటివి నువ్వు తెలుసుకో, అహంకారం ఉండకూడదు, ఆచార్య ఉపాసన ఉండాలి, ఇంద్రియ విషయాలంటే నీకు నిగ్రహం అనేటటువంటిది రావాలి, స్థైర్యంగా ఉండాలి, దోష దర్శనం నువ్వు చేసుకోవాలి, వివిక్త దేశ సేవిత్వము, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వము, తత్వజ్ఞానార్థ దర్శనము, ఇవన్నీ నువ్వు చేసుకోవాలి, అసంగ జీవనాన్ని డెవలప్ చేసుకోవాలి. లేదంటే నాకు పిల్లలతోటి మనవలతోటి చాలా బాగుంది, అయ్యో ఎంత ఎంజాయ్ చేస్తున్నానో లైఫ్. ఇక్కడి నుంచి బయట ప్రేమ వేరు, మోహం వేరు. ప్రేమని మోహం, ఇప్పుడు పిల్లలంటే ప్రేమ చచ్చేదాకా పోదు, మోహం మార్చుకోవచ్చు మనం. విపరీతమైన మోహానికి ఇందాక నేను 10 ఎగ్జాంపుల్స్ చెప్పాను. వాడు ఎంతసేపు చిన్నప్పుడు తల్లిని పట్టుకుంటాడు, తర్వాత భార్యను పట్టుకుంటాడు, తర్వాత పిల్లల్ని పట్టుకుంటాడు, తర్వాత మనవల్ని పట్టుకుంటాడు. ఏదో ఒకటి పట్టుకుని వాడు ఉంటాడు తప్ప అందులోంచి బయటపడాలని ప్రయత్నం చేయడు. ఏదైతే ఈగ శ్లేషంలో ఇందులోపల ఉండిపోయి అలా ఉండిపోతుందో అలా ఉండిపోతున్నాం మనం. లాభం ఏమిటి? ఎంతో కష్టపడి వచ్చినటువంటి మానవ జన్మను నాశనం చేసుకోవద్దు. అదే జ్ఞానం అని చెప్పి ఆయన 20 లక్షణాలు చెప్పాడు. నేను చెప్పినవి కాదు, అందుకే మీతో ముందు చదివించి తర్వాత నేను క్లాస్ చెప్పాను. వాటన్నిటికీ ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అప్పుడే ఈ 20 లక్షణాలను పొందితేనే అమృతమయమైనటువంటి జ్ఞేయం లభిస్తుంది. అది పరమాత్మ యొక్క దర్శనము. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు? ఏదో విన్నాం, ఏదో తిన్నాం, మళ్ళీ పొద్దున్న వెళ్ళి వంటలు చేసుకోవాలి, కబుర్లు చెప్పాలి, ఫోన్లు మాట్లాడాలి. ఆ ఫోన్లను విసిరేసేదాకా మీరు ఏదో ఒకరోజు మీరు ఫోన్లన్నింటినీ బయట విసిరేసేదాకా
మీరు ఇంకా మార్పు అయితే రాదు అని గుర్తుంచుకోండి. ఫోన్లని ఫోన్ విసిరే ఇచ్చినట్టులాగా మీతో బంధం పొద్దు మాకండి. ఇది ఓకే, దీనికోసం వాడడం ఓకే. ఫోన్ ఇస్తారు. క్లాసులు కాకుండా నేను అనేది మిగతావన్నీ తగ్గించేసేయండి. మీకు రోజు మొత్తంలో మీరు 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతున్నారు అంటే ఇక వదిలేయండి, క్లాసులు రావద్దు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఈ ఈ క్లాసులకు వచ్చే వాళ్ళు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలన్న వాళ్ళే రావాలి. ఎందుకంటే మీరు రోజులో 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే యు ఆర్ స్పెండింగ్ మోర్ టైం దాన్ రియల్లీ రిక్వైర్డ్. పూర్వకాలంలో ఈ ఫోన్లు ఉండేవా ఇంట్లోపల? అప్పట్లోపల అందుకని మనుషులు తొందరగా పెరిగేవాళ్ళు. ఫోన్ను మంచిగా వాడుకోండి. ఎస్, ప్రవచనాలు వింటున్నామా, ఓకే ఫైన్. ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని వినండి. ఎంతసేపు వీడికి కాలు వాడికి కాలు, నువ్వెలా ఉన్నావు నేను ఎలా ఉన్నావు, బాగుంది, మా ఇంటికి రా, నువ్వు మీ ఇంటికి రా, నేను ఈ బట్టలు పెడతాను నువ్వు ఆ బట్టలు పెట్టు, కలిసి తీర్థయాత్రకి వెళ్దాము, అక్కడ మాకు తెలిసిన వాడు ఎవడో పెద్ద దర్శనం ఇప్పిస్తాడు. వీటికి కాదు ఫోన్లు వాడేది, ప్రాపంచిక విషయాలకు కాదు ఫోన్లు వాడేది. ఆధ్యాత్మిక విషయంలో వాడితే ఉంచుకోండి, లేకపోతే పారేయండి ఫస్ట్ వాటిని. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇదే అధ్యాయాన్ని వీలైనన్ని సార్లు వినండి కనీసం, ఎందుకంటే అప్పుడు కాస్తంత మార్పు వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే ఈ లక్షణాలన్నీ గత వారం చెప్పినా మళ్ళొకసారి ఇవాళ డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో చెప్దాము అని చెప్పి కష్టపడి చెప్పిన ఎగ్జాంపుల్సే మళ్ళీ ఈ ఎగ్జాంపుల్స్లో చాలా వరకు ఇంతకుముందు చెప్పినవే మళ్ళీ ఇప్పుడు అన్ని కన్సాలిడేట్ చేసి చెప్పేశాను ఇవాళ. అది ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే 30 సెకండ్స్లో ముగించుకుందాం. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేవా? వస్తే గురువు గారు నాకు ఒక క్వశ్చన్. అడగండి. మామూలు తిరుపతిలో డొనేట్ చేయడం అవసరమా, లేకపోతే ఏదైనా అనాథాశ్రమానికి డొనేట్ చేయడం కరెక్టా? ఏది కరెక్ట్ ఒకసారి చెప్తారా? ముందు మీకు తెలిసినటువంటి అణగారినటువంటి జనాలకు మీరు సేవ చేయండి ఫస్ట్. తర్వాత లేదు అంటే మీకు తెలిసినటువంటి ఒక అనాథాశ్రమం మంచిగా రన్ అవుతున్నటువంటి దానికి ఇవ్వండి. తిరుపతికి ఇవ్వాలా? ఇప్పుడున్న పరిస్థితులలో అయితే లేదు. మీరు ఏ ఆలయానికి ఇచ్చినా, మీరు ఏ అభివృద్ధి చెందిన ఆలయానికి ఇచ్చినా కూడా అది చెడుకే వినియోగింపబడుతుంది. ఎందుకంటే అక్కడ ఇట్ హ్యాస్ గవర్నమెంట్ కంట్రోల్ ఉన్నటువంటివి గవర్నమెంట్కే వెళ్ళిపోతాయి ఆ పైసలు. అవి మనకు తుఫాలు హజ్ యాత్రలకు వాటికి వీటికి మనం వాళ్ళకి బోనస్లు ఇవ్వడానికి వాటికి వీటికి వెళ్ళిపోతుంది. వీళ్ళ పేమెంట్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేమెంట్స్కి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఉంటారు, టీటీడీ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు? రౌడీలు. వాళ్ళు ఎలా మాట్లాడతారు? వాడు చెప్పులు పెట్టించుకునేవాడు కూడా ఎంత రుబాబు చూపిస్తాడు మన మీద. సో వాళ్ళకి వెళ్తాయి, మీ డబ్బులన్నీ వాళ్ళకి పోతాయి. సో ధర్మ ప్రచారానికి ఏముందో చెప్పండి మీరు. తిరుపతి వాళ్ళు ఇప్పుడు మన మీద జరుగుతున్న ఘోరాలకి వాళ్ళు ఏం చేస్తున్నారు? మొన్న ఒక క్రైస్తవ ఇతను యాక్సిడెంట్లో చనిపోతే ఆయనది హత్య అని చెప్పేసి కొన్ని వందల కిలోమీటర్లు జనాలు ట్రావెల్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది మీకు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అని చెప్పి. మరి దానికి వ్యతిరేకంగా ఇంత డబ్బు ఉంది. తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు చెప్పండి. షిరిడి సాయిబాబా సంస్థాన్ ఉంది, సెకండ్ రిచెస్ట్ ఇన్ ఇండియా. వాళ్ళు ఎంత డబ్బు ఇస్తున్నారో చెప్పండి. ఈ మత మార్పిడిలు అవి జరుగుతున్న వాటికి ఎంత ఇస్తున్నారో నాకు చెప్పండి. లేకపోతే ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈషా వాళ్ళు ఎంత డబ్బు ఇస్తున్నారో చెప్పండి. లేకపోతే ఈ దత్తపీఠం వాళ్ళు విపరీతంగా పీఠాలు కట్టుకుపోతున్నారు. ప్రవచనకర్తలు వాళ్ళు కూడా పీఠాలు కట్టుకుపోతున్నారు. సీడీలు అమ్ముకుంటున్నారు, క్యాసెట్లు అమ్ముకుంటున్నారు. వీళ్ళు ఎవరన్నా వీటి మీద మాట్లాడుతున్నారా చెప్పండి. మతం మార్పిడి ఎందుకు జరుగుతుంది? వీళ్ళందరూ కనుక నిజంగా అంత గొప్ప వాళ్ళైతే మత మార్పిడిలు ఇంత ఘోరంగా ఎంత జరుగుతున్నాయి? అంతమందిని మనం నియమించుకోలేమా? చేయడం లేదంటే మీరు ఇస్తున్న ప్రతి రూపాయి వేస్ట్ అయిపోయినట్టే కదా. జై శ్రీకృష్ణ. సారీ, యాంటీ కన్వర్షన్ బిల్ మోడీ గారు మనకి తీసుకొస్తున్నారు కదా, చెయ్యాలి. అదే పాపం ఆయన ఒక్కరే కదా. ఇప్పుడు ఏమైతుందంటే అల్టిమేట్లీ ఒక్క మహానుభావుడు ఏదో వచ్చాడు, మనకు అదృష్టం బాగుంది. తర్వాత ఏమవుతుంది చెప్పండి? మోడీ గారు తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఇంకో 10 ఏళ్ళు ఆయన పరిపాలించాలని కోరుకుందాం. తర్వాత ఏమవుతుంది? మనకు ఇది దాటించడానికి వీళ్ళందరి దగ్గర ఉన్న డబ్బుని వాళ్ళు ఎలా వాడుతున్నారో ఆలోచించండి. వాళ్ళు ఆ డబ్బుని వీటికి ఎలాగ ధర్మ ప్రచారంలో ఎక్కడ వాడుతున్నారో చెప్పండి. ప్రతి ఊరు లోపల ఒక వ్యక్తికి ఇంత డబ్బు ఇచ్చి ఇగో కన్వర్షన్స్ నువ్వు ఆపు, అమాయకులను వాళ్ళు కన్వర్షన్ చేస్తున్నారు, మన ధర్మం గురించి చెప్పు వాళ్ళకి అని చెప్పి ఎంతమంది ఆపుతున్నారు? మహేందర్ గారు మాట్లాడుతున్నారా? మహేందర్ గారు చెప్పండి. అంటే రీసెంట్ గా ఫ్రెండ్ ఒకరు పూరి క్షేత్రానికి వెళ్ళారు ఫస్ట్ టైం అనమాట ఫ్యామిలీతో.
అది విపరీతానికి కూడా ఉండడంతో సరిగ్గా అది ఒక్క నిమిషం కూడా చూడకుండానే బయటికి తోచేశారట. ఆయనకి అసలు అంత దూరం వెళ్ళి చూడలేకపోతున్నాను, అంత బాధ వచ్చేసి మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు లోపల తీసుకెళ్లి ఒక 2 నిమిషాలు నుంచోబెట్టి మళ్ళీ పంపించారట. అంటే అది విన్నప్పుడు ఆయన చేసిన తప్ప లేదా రైటా అసలు నాకు అర్థం అవ్వలేదు, ఏమనాలో కూడా నాకు అర్థం అవ్వలేదు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా తప్పే కదా అది. ఇప్పుడు మామూలుగా తప్పు చేయడం తప్పు, దేవుడి దగ్గర తప్పు చేయడం పెద్ద తప్పు కదా. దైవ దర్శనం ఇంపార్టెంట్ కాదు. నిజంగా దేవుడికి పవర్ అంటే ఆ ఆలయ ప్రాంగణంలో ఎక్కడున్నా కూడా అది వస్తుంది మనకు. మనస్సుతో దైవాన్ని మనం దర్శించుకుంటే చాలు. అక్కడికి వెళ్ళాము, దర్శనం కాలేదు అంటే ఇంకొకసారి ప్రయత్నం చేస్తాం, అంతే. ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం, రెండోసారి ప్రయత్నం చేద్దాం, మూడోసారి ప్రయత్నం చేద్దాం. అప్పుడు కూడా లేదు అంటే దైవ కృప అంతే అని చెప్పి రావాలి. కానీ నా డబ్బు ఇచ్చి చేస్తే దేవుడి దగ్గరే తప్పు కాదంటారు. అది తప్పు చేయడమే తప్పు, దేవుడి దగ్గర తప్పు చేయడం మరింత తప్పు కదా. జయలక్ష్మి గారు మీరు మాట్లాడుతున్నారా, లేకపోతే అన్మ్యూట్ అయిందా మీది? జయలక్ష్మి మంగు ఓకే. సో కాబట్టి అది ఖచ్చితంగా తప్పే, 100కి 100 రూపాయలు తప్పే. దేవుడి దగ్గర చేసే ప్రతి తప్పు తప్పే. ఎవరు దైవ దర్శనాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైం లేదు, ఊర్లో ఉన్నాను, 1 గంటలో నేను వెళ్ళిపోవాలి, ఆ సమయంలో స్పెషల్ దర్శనం తీసుకోవడంలో తప్పు లేదు. కానీ సమయం నాకు ఉంది, బోల్డ్ అంత టైం ఉంది, బయట కూర్చొని కబుర్లు చెప్పే బదులు వీటి బదులు లైన్లో నిలబడు, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి లైన్లో నిలబడు ప్రశాంతంగా. లేదు నేను అర్జెంటుగా 10 యాత్రలు చేస్తున్నాను, యాత్రకు టైం లేదు, ఒక స్పెషల్ దర్శనం తీసుకొని వెళ్ళి తప్పేం లేదు. కానీ అలా కూడా కాదు కదా, ఏదో వెళ్ళిపోవడము, హడావిడిగా దర్శనం చేసుకోవడము, బయటకు వచ్చేసేయడము. ఆ హడావిడి దర్శనం అవసరమా అనేది చూడాలి మనం. ఆ లైన్లో ఉన్నప్పుడు కూడా గోవింద 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 అని భగవంతుని తలుచుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది, రామ 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 అనుకుంటే ఎంత బాగుంటుంది, నామజపం చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. ఆ లైన్లో 3 గంటల పాటు దైవాన్ని కళ్ళ ముందు పెట్టుకొని, మనసులో పెట్టుకొని, వెంకటేశ్వర స్వామిని అలా హృదయంలో నింపుకుంటే దేవుణ్ణి నిజంగా చూడక్కర్లే, అక్కడికి వెళ్ళే లోపల దర్శనం అయిపోతుంది. ఆ 3 గంటల్లో ఆటోమేటిక్గా దర్శనం అవుతుంది. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. కాబట్టి హంగు, ఆర్భాటము, హడావిడి లేనటువంటి స్వచ్ఛమైన ప్రేమ భగవంతుడి పైన కావాలి. ఈ మాటలు శ్రీనివాస్ చెప్పాడా? శ్రీనివాస్ చెప్పలేదు, ఉదాహరణలు చెప్పాడు శ్రీనివాస్ అంతే. కానీ చెప్పినవన్నీ కూడా దేవుడే చెప్పాడు. ఆసక్తి ఉండకూడదని, అవిశ్వంగం ఉండకూడదని, ఇంద్రియాలపైన నిగ్రహం ఉండాలని, సమాజానికి దూరంగా ఉండాలని. కష్టం ఏముంది చెప్పండి. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే నాలుకను మనం రుచులతో దూరంగా ఉండలేకపోతున్నాం. అదే ప్రయత్నం, అదే నిగ్రహం, అదే ఆ నిగ్రహాన్ని మనం ప్రయత్నం చేయాలి అంతే, తప్పదు. ఇవన్నీ ప్రయత్నం ద్వారా సాధించేవే, ఇవి సాధించకుండా ఉండవు. ఒక 2 రోజులు మనకు అలవాటైతే 3వ రోజు నుంచి అసలు ఏది పడితే అది తినేస్తాం మనం. ముందు 2 రోజులు నచ్చదు, తర్వాత ఇది. ఇప్పుడు నాకు ముద్దపప్పు ఆవకాయ లేదే నేను అసలు తినలేను. నాకు ఇంట్లోపల ముద్దపప్పు ఆవకాయ కంపల్సరీ ఉండాలి. నేను ఏం వేరేది తినను. ఒక రౌండ్ ముద్దపప్పు ఆవకాయ, ఇంకో రౌండ్ పెరుగు, ఖతం. ఒకవేళ 3వ రౌండ్ కూడా తింటే మళ్ళీ ముద్దపప్పు ఆవకాయ, అందులో అప్పడము, తర్వాత పెరుగు. బయటికి వెళ్తే నాకు ఇవే దొరుకుతాయా? దొరకవు కదా. ఏది దొరికితే తింటాం, 15 రోజులు కానీ 20 రోజులు కానీ. ఒకటి వదిలితే ఒకటి అలవాటు అవుతుంది సార్, ఒకటి వదులుకుంటే ఒకటి వస్తుంది కొత్తగా. రాకుండా కాపాడుకోవాలి మనం. అది అంటే ఒక్కొక్క ఇంద్రియాన్ని వదులుకుంటూ ఉంటేనే మనకు. లేకపోతే మనలో పరిణతి ఎప్పుడు వస్తుంది? ఇంకా పరిణతి రానప్పుడు ఎందుకు ఇవన్నీ? ఇందాక నేను ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? వాడు నీళ్ళల్లో వెళ్ళాలి, అటువైపు నీళ్లు బాగా లోతున్నాయి అంటే వాడు సగం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. లాభం ఏమిటి? భగవంతుడు ఏమన్నాడంటే జ్ఞాన మార్గం అక్కడ ఉంది అని తెలుసుకుంటే సరిపోదు, దానివైపు ప్రయాణం చేయాలి అని చెప్పి నేర్చుకున్నాం ఇవాళ. ఆ ప్రయాణం చేయని వాడు మధ్యలో ఆగిపోతే లాభం ఏంటి అని దేవుడే అంటున్నాడు. సో మనం కూడా చేసేది మధ్యలో ఆపేస్తే వచ్చే లాభం ఏమిటి చెప్పండి? అది. జై శ్రీకృష్ణ. మీ వెనక కృష్ణ డాన్స్ చేస్తున్నాడు సార్ ఈరోజు మీ మాట్లాడి. సరిగ్గా ఆయన పాదాల దగ్గరే నా తల వచ్చేలాగా చూసుకున్నాను. అసలు ఎంత కనిపిస్తుందో స్వామిలో అయితే ఇలా కనిపిస్తుంది. మీ మాట వింటే తేడా. ఆయన ఫుల్ హ్యాపీ అయ్యాడు ఇవాళ. మార్పు వస్తుందో కానీ స్వామిలో అయితే మార్పు కనిపిస్తుంది. ఆయన ఫుల్ హ్యాపీ ఇవాళ, చాలా హ్యాపీ. ఆయన డాన్స్ చేస్తున్నాడు, అందుకే అంటున్నాను. ఆయన అంటాడు, ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పావు, నేను అర్జునుడికి చెప్పలే, నువ్వు వీళ్ళకి చెప్తూ మధ్య మధ్యలో అర్జునా అని చెప్పేసి అంటున్నావు. నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పలే, ఒక శ్లోకంలో చెప్పాను అంతే. నువ్వేమో ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పి అర్జునా అంటున్నావు. సార్ ఈరోజు అయితే మీరు బాగుపడిపోయాడు. జై శ్రీకృష్ణ. నమస్తే గురుగారు. నమస్తే మేడం, చెప్పండి. మాధవి గారు, తర్వాత సుధారాణి గారు. ఫస్ట్ మాధవి గారు, తర్వాత సుధారాణి మేడం. మాధవి మేడం అడగండి. గురుగారు
ఇన్ని మంచి విషయాలు, ఇంత విజ్ఞానం చెప్పారు కదా భగవద్గీతలో. మొత్తం 18 రోజుల్లో ఎంత సమయం వెచ్చించారు సార్ ఈ భగవద్గీత చెప్పడానికి? 18 రోజుల్లోనా? నాకు అర్థం కాలేదు మీరు అన్నది. అదే అంటే కురుక్షేత్ర సమయంలో కదా గురువు గారు చెప్పింది ఇది. 30-40 మినిట్స్ పట్టి ఉంటుంది అంతే కదా. మనము వాళ్ళు ఆ రోజుల్లో సంస్కృతంలో మాట్లాడుకునే వాళ్ళు చకచక ఆయన ఇప్పుడు చాప్టర్ 1 అయిపోయింది, చాప్టర్ 2 అని అలా చెప్పరు కదా. ఈయన క్వశ్చన్స్ అడుగుతాడు, ఆయన జవాబు చెప్తాడు, ఈయన క్వశ్చన్స్ అడుగుతాడు, ఆయన జవాబు చెప్తాడు. అట్లా 40-50 నిమిషాలు అవుతుంది అంతే. ఆ 40-50 నిమిషాలు అయిపోయిన తర్వాత యుద్ధం ప్రారంభం అయిపోతుంది. ఒక 1 అవర్ మ్యాక్సిమం. మీరు ఫాస్ట్గా చదివితే 1 అవర్లో అయిపోతుంది. వాళ్ళు సంస్కృతంలో ఆ రోజు మాట్లాడుకునే వాళ్ళు కాబట్టి సుమారుగా ఒక గంటన్నరలో అయిపోయి ఉండొచ్చు. వాళ్ళు మనకేంటంటే దాని మీనింగు అవి తెలుసుకుని దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం ఇవన్నీ కష్టం కాబట్టి మనకి ఇది. కానీ అర్జునుడు ఆల్రెడీ ఆయన వేదాలు చదువుకున్నటువంటి వ్యక్తి. సో అర్జునుడికి ఇవన్నీ తెలుసు. అవేంటంటే ఆ సమయంలో కళ్ళు మూసుకుపోయాయి అంతే. తర్వాత కూడా కళ్ళు మూసుకుపోతాయి. అర్జునుడికి ఇప్పుడే కాదు, తర్వాత కూడా కళ్ళు మూసుకుపోతాయి. కాబట్టి ఆ కళ్ళు మూసుకుపోయినప్పుడు ఆయన మళ్ళీ దారి తప్పుతాడు. దారి తప్పినప్పుడు మళ్ళీ దేవుడు ఉత్తర గీత చెప్పాల్సి వస్తుంది. ఇది ఎంత 40-50 నిమిషాలు చెప్పుండొచ్చు అంతే. ప్రశ్న జవాబు. అంతేగాని ఇప్పుడు సాంఖ్యయోగం ప్రారంభించుకుంటున్నాం అలా చెప్పడు. అవన్నీ డివైడ్ చేసింది వేదవ్యాసుడు. ఈ బుక్ రాసిన ఆయన పేరు వేదవ్యాసుడు. సో ఆ వేదవ్యాసుడు మన కోసమని డివిజన్ చేసి ఇచ్చాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు జరిగాయి అంతే. జై శ్రీకృష్ణ. తిరుపతిలో కళ్యాణ టికెట్ 4,000 5,000 అలా ఉంటుంది కదా. ఏంటమ్మా అది తిరుపతిలో ఇప్పుడు కళ్యాణ సేవ కానీ అలాంటి కళ్యాణం చేయించాలంటే స్వామి వారికి మరి 4,000 5,000 టికెట్ ఉంటుంది కదా. మరి ఇప్పుడు మీరు తిరుపతికి అలా డబ్బులు ఇస్తే తిరిగి హజాజ్ వాటికి ముస్లిమ్స్ వెళ్ళిపోతాయి అంటారు కదా వాళ్ళకి. కరెక్ట్. ముస్లిమ్స్కి వెళ్తాయి, లేకపోతే అధికారులు తినేస్తారు, లేకపోతే ఆ లోకల్ టీటీడీ ఎంప్లాయీస్ తినేస్తారు అంతే కదా. మీరేం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి పేరు మీద ఇంకెక్కడైనా ఇచ్చుకోండి దానం. చక్కగా వెంకటేశ్వర స్వామి పేరు మీద 4,000 రూపాయలకి కొంతమంది స్కూల్ ఫీజులు వెళ్ళిపోతాయి కదా. ఇంట్లో ఫ్యామిలీలో ఒక 3-4 వెళ్ళారనుకోండి, 10,000 ఖర్చు పెడుతున్నారు అనుకోండి. రాను పోను ఫ్లైట్ టికెట్స్ అవి ఇవి అన్ని కలిపి 20,000. ఆ 20,000లో కొంతమంది స్కూల్ ఫీజు వెళ్ళిపోతుంది కదా. వెంకటేశ్వర స్వామి పేరు మీద ఒక పిల్లాన్ని చదివించండి కదా. దేవుడు ఏమంటాడు, ఎవరైతే వేరే వాళ్ళకు సహాయం చేస్తాడో వాడు నాకు అత్యంత ప్రియుడు అని మనం నేర్చుకున్నాం కదా 12వ అధ్యాయంలో. మళ్ళీ చెప్తా 12వ అధ్యాయము 8 రోజులు 9 రోజులు చెప్పుకున్నాం మనం. 12వ అధ్యాయం 20 శ్లోకాలే కానీ మనం చాలా రోజులు చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నాము? భగవంతుడు ఏమన్నాడు, మంచి గుణాలు ఉండేవాడు నాకు ఇష్టము అన్నాడు. అద్వేష్ట సర్వభూతానం కావచ్చు, ఇవన్నీ మనం ఏవైతే తెలుసుకున్నామో అందులో ఉన్నటువంటి 34 లక్షణాలు ఉన్నవాడు. సమసత్రౌచ మిత్రౌచ అనేవాడు, వేరే వాళ్ళకి సహాయం చేసేవాడు, హర్షామర్ష భయోద్వేగ అని చెప్పి ఇలా కొన్ని కారణాలు. దేశ సేవ చేసే ప్రతి ఒక్కరిని భగవంతుడు గుర్తించి తీరుతాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక తండ్రి ఉన్నాడు, నువ్వు తల్లిదండ్రిని పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ అన్నదమ్ములని పట్టించుకుని వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుని బాధ్యత తీసుకుంటే తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా మీరు సమాజంతో కనుక సరిగా ఉంటే దేవుడు వాళ్ళందరిలో ఉన్నాడు. దేవుడు అనేవాడు మీకు దూరంగా లేడు. దేవుడికి పెళ్లి చేయించడం ఏంటి? నాకు దేవుడికి ఎందుకు పెళ్లి చేస్తారో ఈ రోజు వరకు నాకు అర్థం కాల. నేనేమంటున్నానంటే మీరు లోక కళ్యాణం చేయించండి, లోకంలో ఒక వ్యక్తిని ఉద్ధరించండి. ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు అనుకుంటే తప్పు, దేవుడు అందరిలో ఉన్నాడు అనుకుంటే కరెక్ట్. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అందరి లోపల నేను ఎప్పటి నుంచో ఉన్నాను. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిషెంట్, ఆమ్నిపొటెన్షియల్. అందరి లోపల ఉన్నటువంటి భగవంతుడికి సేవ చేయాలి. మనం ఏం నేర్చుకున్నాము? పంచామృతాలు ఏమని తెలుసుకున్నాము? మనం చేసేటటువంటి ప్రతి కార్యము భగవంతుడిదే. మనం సేవించే ప్రతి శుద్ధ సాత్వికమైనదంతా భగవంతుడి ప్రసాదమే. భగవంతుడు ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా భగవంతుడివే. భగవంతుడు ఇచ్చిన వాటితోటే భగవంతుడి స్వరూపులైన వ్యక్తులందరినీ సేవించుతాము. ఇదే కదా మనం గీతా దైనందినంలో మనం నేర్చుకునేది ఇదే. భగవంతుడి స్వరూపులైనటువంటి వ్యక్తులను సేవించడమే భగవంతుడి యొక్క దర్శనం. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఒక రూపం పెట్టుకుని ఒక దగ్గర నిలబడాడు కదా. భగవంతుడు అందరి లోపల వ్యాపించాడు. ఈ చరాచర జీవరాశి మొత్తం భగవంతుడే. కాబట్టి ప్రకృతి శక్తులకు అనుగుణంగా మీరు వెళ్ళినట్లయితే భగవంతుడి దారిలో వెళ్ళినట్టే లెక్క. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ఈరోజు ముగించుకుందాం. సో దయచేసి వాటి తరగతిని మరిన్నిసార్లు విని ఎక్కడ మీకు ఆచరించగలిగేవి సింపుల్గా ఆచరిస్తూ, అన్నిటికంటే ముఖ్యము వివిక్త దేశ సేవిత్వం. బాహ్యంగా అభ్యంతరంగా అన్ని చోట్ల కూడా మనము మనుషులకి దూరంగా ఉండగలగాలి. అంటే మేము పిల్లల్ని ప్రేమించడం వేరు, మోహం వేరు. ఇక్కడ మోహం గురించి మాట్లాడుతున్నాడు. రాముడు పిల్లల్ని ప్రేమించలేదా?
ప్రేమ వేరు మోహం వేరు. రాముడు తండ్రిని ప్రేమించలేదా? ప్రేమ వేరు మోహం వేరు. పిల్లలు మన జీవితంలో భాగము, పిల్లలే జీవితం కాదు. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నా, పిల్లలు మన జీవితంలో భాగము, పిల్లలే జీవితం కాదు. పిల్లల్ని ప్రేమించకుండా ఉండద్దు. కానీ వాళ్ళ కోసం పిల్లలు తప్పులు చేస్తే, మీరు ఆ దృశ్యం సినిమా చూశారు కదా, అందులో ఏం చేస్తుంది టాబు, ఏం చేస్తుంది, తన కొడుకు దుర్మార్గుడు అయినా కూడా వాడి కోసం 2 సినిమాలు తీయాల్సి వచ్చింది కదా. చూసారా లేదా దృశ్యం సినిమా వెంకటేష్ది? చూసామండి. చూస్తాం సార్. మరి పిల్లాడు దుర్మార్గుడు అని తెలిసినా ఆమె 2 సినిమాల్లో ఎందుకు ట్రై చేసింది? వీళ్ళని కొట్టించి ఇవి చేసి ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కానీ నా కొడుకు దుర్మార్గుడు అని ఎప్పుడన్నా అనుకుందా? దాన్ని మోహం అంటారు, దాన్ని మోహం అంటారు. అదే భారతీయుడు సినిమా చూశారు కదా, అది ప్రేమ అంటారు. ఆయన ఎందుకు చంపుతున్నావు నువ్వు, కొడుకుని చంపడానికి వెళ్తున్నావు అంటే ఏడుస్తాడు. ఏడిచి ఆయన ఏమంటాడు తెలుసా, ఈ పిల్లాడు పుట్టడం కోసం అని చెప్పేసి ఎన్ని దేవుళ్ళకు మొక్కి ఎన్నాళ్ళు కష్టపడితే మాకు ఈ పిల్లాడు పుట్టాడు, వాడు నా మీసం గుంజుతుంటే ఎంత ఏడ్చాను, ఎంత ఆనందపడ్డాను, నా మీద గుర్రమాట ఆడుతుంటే ఎంత ఆనందపడ్డాను, వాడిని చంపడం నాకు కష్టము, కానీ వాడు పాపాత్ముడు. సో కాబట్టి ఒక యూనివర్సల్ లుక్ ఉండాలి. ఆ యూనివర్సల్ లుక్ లేకపోవడం వల్లనే మనకి ఇవాళ ఏమవుతుంది, పొలిటీషియన్స్ పిల్లలు వాళ్ళు వీళ్ళు రౌడీలాగా రావడము, ఎన్ని అరాచకాలు చేస్తున్నా మనం భరించాల్సి వస్తుంది. అది మోహం. ప్రేమ నుంచి మోహంకి వెళ్ళినప్పుడు ప్రాబ్లం. ప్రేమ ఉంటే ఏం తప్పలేదు. పిల్లలంటే మిమ్మల్ని ప్రేమించద్దని ఒక్కరోజు అన్నాను నేను. ఎందుకంటే దట్ ఈస్ వాట్ గాడ్ గివెన్ అస్. పశువులు పక్షులు కూడా పిల్లల్ని ప్రేమిస్తాయి. ప్రేమించద్దని అనడంలా, మోహం అవసరం లేదు అంటున్నాను. డిటాచ్డ్గా ఉండండి. పూర్వకాలంలో మనకంటే ఎక్కువ డబ్బు సంపాదించి, మనకంటే ఎక్కువ ఆనందంగా ఉండి, మనకంటే ఎక్కువ భోగ భాగ్యాలు ఉన్నటువంటి రాజులందరూ ఎందుకు అరణ్యంకి వెళ్ళిపోయేవాళ్ళు? అన్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు? గుర్తుంచుకోండి. ఎందుకంటే వీటి తర్వాత స్టేజ్ అది. మనం పర్మనెంట్గా ఉండము. జుట్టు తెల్లబడింది, సింబల్, నీకు 50 ఏళ్ళు వచ్చాయి అని గుర్తు. 50 ఏళ్ళు రాగానే జుట్టు తెల్లబడిపోతుంది. ఈ రోజుల్లో 30 ఏళ్ళకే వస్తుంది. బట్ సరే 50 వేసుకుందాం. నాకు 50కి వచ్చింది కాబట్టి అందరికీ 50 అని చెప్పి స్టాండర్డ్గా చెప్తున్నాను నేను. వచ్చింది, ఇంకా 50 ఏళ్ళ తర్వాత నేను వెళ్ళాలి, ఏకాంతంగా నేను ప్రార్థించాలి భగవంతుణ్ణి. ప్రకృతి మొత్తము ఉన్నటువంటి భగవంతుని నా లోపల నింపుకోవాలి. బయటది ఉన్నటువంటి వాటన్నిటినీ తగ్గించుకొని నా లోపల ఉన్నటువంటి పరబ్రహ్మను గుర్తించాలి. ప్రపంచం చూడాలి అంటే నన్ను నేను చూసుకుంటే సరిపోతుంది. నాలోనే ఈ ప్రపంచం అంతా ఉంది, నాలోనే బ్రహ్మాండం ఉంది, అనంతకోటి బ్రహ్మాండము నాలోనే ఉంది, దేహంలోనే దేవాలయం ఉంది. నా లోపల ఏదైతే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడో, భగవంతుడు చెప్పాడు ఈ అధ్యాయంలో, క్షేత్రం అంటే నా శరీరం అని, ఇందులో ఉన్న ఆత్మే క్షేత్రజ్ఞుడని, ఆ క్షేత్రజ్ఞుడు తనే అని చెప్పి చెప్పాడు భగవంతుడు. ఆ క్షేత్రజ్ఞుడైనటువంటి భగవంతుడు, నేను నాలో ఉన్న భగవంతుని చూడకుండా నేను బయట అంతా చూడడానికి వెళ్తున్నాను. హే భగవాన్, నన్ను కాపాడు, నాలో ఉన్నటువంటి దేవుణ్ణి చూసేలాగా చెయ్యి, నాలో ఉన్న దైవాన్ని గుర్తించేలాగా చెయ్యి, నన్ను అంతర్ముఖుని చెయ్యి, నాలో ఉన్నటువంటి భగవంతుని నేను గుర్తించాలి. అప్పుడు అన్నిటికంటే ఆనందంగా ఉంటాను. నేను సమాజాన్ని ద్వేషించను, వ్యక్తులని ద్వేషించను, ఎవరిని ద్వేషించను, అందరిలో ఉన్నటువంటి భగవంతుని గుర్తిస్తాను. నువ్వు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నావు, నువ్వు పరబ్రహ్మవి, నువ్వు నిర్వికారుడవు. మాకున్నాయి వికారాలు, కానీ భగవంతుడా నీకు వికారాలు లేవు. నువ్వు సర్వాంతర్యామివి, ప్రతి హృదయంలోనూ ఉన్నావు, ప్రతి వస్తువులోనూ ఉన్నావు. చెట్లలో ఉన్నావు, చేమలలో ఉన్నావు, నీళ్ళల్లో ఉన్నావు, సముద్రంలో ఉన్నావు, సూర్యుల్లో ఉన్నావు, చంద్రుల్లో ఉన్నావు, అగ్నిలో ఉన్నావు. ఇవన్నీ నీ విభూతులుగా తెలుసుకున్నాను. నువ్వు ఇన్ని చోట్ల ఉన్నప్పుడు కూడా నేను గుర్తించకుండా మోసగాళ్ళ చేతిలో పడకుండా నన్ను కాపాడు స్వామి. బస్ ఈ ప్రార్థన చేయండి. భగవంతుడు ఎందుకు దొరకడో చూద్దాం. ఛాలెంజ్ కడుతున్నాం. ఇంకందరూ నిద్రలేస్తే బాయ్ చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ. మళ్ళీ రేపు మనము విష్ణు సహస్రనామంలో భగవంతుడి యొక్క స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా భగవంతుడు ఆలోచించేటటువంటి బుద్ధిని కలిగిస్తాడని, తద్వారా మనుషులుగా పుట్టినందుకు మనము ఈ మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని గుర్తించాలని, మన లక్ష్యాన్ని చేరుకోవడం కేవలం మోక్షత్వం అనే, మనము నిజమైనటువంటి సాధకులుగా మారాలని, భోగభాగ్యాలు మనకు ముఖ్యమైనవి కాదని, క్రమ పద్ధతిలో మనము వైరాగ్యాన్ని అలవర్చుకుంటామని, నిజమైన వైరాగ్య భావన వచ్చినప్పుడే భగవంతుడికి దగ్గర అవుతామని, భగవంతుడి దగ్గర అవుతున్న కొద్దీ అందులో ఉండే ఆనందం అనంతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. మనకు దొరుకుతున్నటువంటి అన్ని ఆనందాలు కూడా తాత్కాలికమైనటువంటివి. ఈ ఒకరోజు ఆనందం, ఒకరోజు బాధ, ఒకరోజు ఆనందం, ఒకరోజు బాధ, వీటన్నింటిలోంచి నేను బయటపడేలాగా చెయ్యి ఓ పరమాత్మ.
ఈ ఆలోచన మీ అందరికీ కలగాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ స్వామి. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. కృష్ణ సార్.